మొబైల్ అంటే అందులోనా? ఓకే కమ్. చార్జ్ లేదు ఇంకో మొబైల్ నీ మొబైల్ ఇచ్చి ఆయన ఫ్లైట్ మోడ్లో పెట్టేసి good morning everyone. So may I audible clearly? Let me know. క్లియర్గా వినిపిస్తుంది కదమ్మా? గుడ్ మార్నింగ్. యా నమస్తే సాయి ప్రసాద్ గారు, అలాగే రఘు గారు, వినయ్ కుమార్ గారు. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ సెషన్ మీకు చెప్పడం జరిగింది, టుడే వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎ న్యూ సబ్జెక్ట్. ఐ మీన్ ది లైఫ్ సెషన్లో న్యూ సబ్జెక్ట్స్, దట్ ఈస్ ద రీజనింగ్. సో మన రెండు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ కలిగినటువంటి టీచర్ అండ్ దాదాపు టీచింగ్ ఫీల్డ్కి వచ్చి మోర్ దెన్ 20 years అబౌవ్ ఉన్నటువంటి టీచర్. చాలామంది విద్యార్థులు తన చేతుల మీదుగా తీర్చిది. ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో అటు సెంట్రల్ కానీ స్టేట్ లెవెల్లో కానీ సెటిల్ అయినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరికి ఇన్స్పైర్ అయినటువంటి ద బెస్ట్ ఫ్యాకల్టీ చేత ఈరోజు మీకు రీజనింగ్ మనకి, ఎందుకంటే సిలబస్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని పెట్టారు. ఈ మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడి సిలబస్ ఎలా చదవాలి, ఎలా నేర్చుకుంటే మనకి ఈజీ మార్క్స్ వస్తుంది, ఈజీ మార్క్స్ రావడం వల్ల రాబోయే ఎగ్జామినేషన్లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చి మనము ఈజీగా ఉద్యోగం ఎలా పొందడం అనేది చాలా డీటెయిల్గా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్ పొందడానికి దానికి కావాల్సినటువంటి టిప్స్ టెక్నిక్స్ అని నేర్పిస్తూ ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ మార్క్స్ పొందవచ్చు అనేది చాలా డీటెయిల్ కాన్సెప్ట్. ఆల్రెడీ మన దగ్గర కోర్స్ తీసుకున్న వారందరూ చూసి ఉంటారు, క్లాస్ అంత అద్భుతంగా చెప్తారు. సో అటువంటి గొప్ప ఉపాధ్యాయుడిని మేము మీకు పరిచయం చేస్తూ మీరు కూడా ఎలా పిఆర్ అకాడమీకి సపోర్ట్ చేస్తాం, సార్ కూడా సపోర్ట్ చేస్తాం మనస్ఫూర్తిగా. సో వెల్కమ్ టు లైవ్ సెషన్ సార్. దిస్ ఇస్ ద నాయుడు సార్. మరి నాయుడు సార్ని మీరు అందరూ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి అందరూ. ఎస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ ఛానల్. సో రైట్, మరి సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, క్లాస్ బిగినింగ్ చేస్తారు. సో కంటిన్యూ చేస్తారు క్వశ్చన్ ఆన్సర్. ఈరోజు క్యాలెండర్ అనే టాపిక్ నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. క్లియరా? గుడ్ మార్నింగ్ ఆల్. సో వెల్కమ్ టు పిఆర్ అకాడమీ ఎఫ్ఎన్ ఛానల్. సార్ నా పేరు నాయుడు. సో నేను మెంటల్ ఎబిలిటీ డీల్ చేస్తాను. సో అయితే ఇక్కడ ప్రజెంట్ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఏపీ ఎండోమెంట్ సార్. సో ఏపీ ఎండోమెంట్, సో మనకి ఈ నోటిఫికేషన్లో పేపర్ 1కు సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సార్. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే కాన్సెప్ట్ అనేది మనకు పేపర్ 1లో వస్తుందండి. సో అయితే ఈ మెంటల్ ఎబిలిటీలో క్లియర్గా మీరు గమనించండి సార్, 2022 ఏపీ నోటిఫికేషన్స్ని మీరు గమనించినట్లయినా అందులో మీకు ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే పేపర్ 1 మెంటల్ ఎబిలిటీస్ గాను లాజికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్ అని ఇస్తున్నాడు సార్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించేసి. సో జనరల్గా చాలామంది రీజనింగ్ అని లేదు అర్థమెటిక్ అని రకరకాలుగా మాట్లాడుతారు. కానీ జనరల్గా స్టేట్ లెవెల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయండి సార్, 99% మీకు ఎప్పుడు కూడా సో స్టేట్ లెవెల్ నోటిఫికేషన్స్లో మెంటల్ ఎబిలిటీ అని ఇస్తాడు సార్. సో వాట్ ఈస్ ద మెంటల్ ఎబిలిటీ సార్? ఓన్లీ మెంటల్ ఎబిలిటీ అంటే చాలామంది సో అపోహ ఏంటి అని అంటే ఓన్లీ రీజనింగ్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే సార్. సో ఎందుకు నేను కరెక్ట్ కాదు అని చెప్తున్నానంటే దీని గురించి ఓ 5 minutes మనం ఇంట్రడ్యూస్ చేసుకొని డైరెక్ట్గా మనం క్లాస్లోకి వెళ్దాం సార్. సో లైవ్ క్లాస్లోకి. సో అయితే ఇప్పుడు మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద మెంటల్ ఎబిలిటీ. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. సో లైవ్లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. సో అయితే ఈ క్లాస్కు సంబంధించినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాట్ ఈస్ ద మెంటల్ ఎబిలిటీ. అసలు మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి?
సార్ మెంటల్ ఎబిలిటీ స్టేట్ లెవెల్లో ఇది ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే సార్ మెంటల్ ఎబిలిటీ మీన్స్ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ అండి. సో మీరు అనుకుంటారు ఓన్లీ రీజనింగ్, సో ఓన్లీ రీజనింగ్ కాదు సార్. మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి అని అంటే సార్ అందుకే మీకు చూడండి, మీకు ఏపీ ఎండోమెంట్ లాస్ట్ 2022 నోటిఫికేషన్ కానీ ప్రీవియస్ నోటిఫికేషన్స్ కానీ మీకు రాబోయే నోటిఫికేషన్ గురించి కానీ మీరు చూసేటప్పుడు ఒక్క విషయం మీరు అబ్జర్వేషన్ చేయండి సార్. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ దగ్గర మీకు ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి ఇచ్చాడు, టాపిక్స్ ఇవ్వలేదు సార్. సో ఆ టాపిక్స్ ఏంటి వస్తాయి, ఏ రకంగా చదవాలి, వీటన్నింటి గురించి మాట్లాడుకునే ముందు కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోండి సార్. సో పేపర్ 1 మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ క్లియర్గా అంటాడండి విత్ డేటా సఫిషియన్సీ. సార్ మనకి ఇక్కడ అనదర్ రెండో కాన్సెప్ట్ మనకి ఏంటి ఇస్తున్నాడంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇక్కడ ఏంటంటే సార్ బార్ గ్రాఫ్స్ కానీ పై చార్ట్స్ కానీ అందులో అంటే మీకు అందుకే బ్రాకెట్లో మీకు ఇక్కడ ఇస్తాడు సార్ యావరేజ్, మీడియన్. సో వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే అర్థమెటిక్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, టేబులర్ ఫార్మ్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతున్నదండి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అనేది ఎంత కీ రోల్ అనేది మనకి పాటిస్తుందో, సో దాంతోపాటు అట్ ద సేమ్ టైం మనకి మెంటల్ ఎబిలిటీ కూడా చాలా కీలకం సార్. సార్ అయితే మెంటల్ ఎబిలిటీ అనేది 2 పార్ట్స్గా మనకి ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే లాజికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్ విత్ డేటా సఫిషియన్సీ సార్. సో అండ్ పార్ట్ 2 వచ్చేసి టేబులర్ ఫార్మ్స్ సార్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. సో అయితే ఇక్కడ నేను పార్ట్ 9 అంటామండి, ఆ నోటిఫికేషన్లో మీకు క్లియర్గా చెప్తారు. దీని గురించి మనం క్లియర్గా ఒక ప్రమోషనల్ వీడియో కూడా చేద్దామండి. సిలబస్ ఏంటి, ఆ సిలబస్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా ప్రిపేర్ అయితే హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అండి. సో అయితే ఇక్కడ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్రిపరేషన్ విధానం ఏంటి, ఏ టాపిక్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్లో కూడా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి, వీటన్నింటి గురించి కూడా మనం కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో అయితే లాజికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్ అని మీకు కాన్సెప్ట్ ఇచ్చాడండి నోటిఫికేషన్స్లో, కానీ ఆ లాజికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్లో వచ్చినటువంటి టాపిక్స్ నేమ్స్ అనేది మెన్షన్ చేయలేదు సార్. సో కారణం ఏంటి అంటే అసలు లాజికల్ ఎబిలిటీస్లో ఏ టాపిక్స్ వస్తాయి, అనలిటికల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ వస్తాయి, అసలు నిజానికి మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, వీటన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో అయితే వాటన్నింటి గురించి కూలంకుషమైనటువంటి సమాచారం అనేది ఆల్రెడీ ఎవరైనా పిఆర్ అకాడమీ యాప్ అనేది మీరు పర్చేజ్ చేస్తున్నట్లయితే సో అందులో మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా నేను డీల్ చేయడం జరిగిందండి. సో మ్యాక్సిమం 80% ఆఫ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు అందులో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. సో ఇది వరకు ఎవరైనా వినేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుందండి. సో లేదు మనకి ఇక్కడ మిగిలిన టాపిక్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎండోమెంట్తో పాటు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇందులో ఎవరున్నా సరే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సార్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరెవరు ఉన్నా సరే మీ అందరికీ యూస్ అయినటువంటి అది సెంట్రల్ లెవెల్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ అవ్వచ్చు సార్. సో ఇందులో ఈ ఏపీ ఎండోమెంట్ నోటిఫికేషన్తో పాటు ఎవరైనా సరే సెంట్రల్ లెవెల్లో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అవ్వచ్చు, లెవెల్ 1 గ్రూప్ డి ఎటువంటి జాబ్స్ ప్రిపేర్ అయినా టోటల్ కామన్ సిలబస్ అనేది మీకు చెప్పడం అనేది జరిగిందండి. టోటల్ టాపిక్స్ మనకి పిఆర్ అకాడమీ యాప్లో మీకు అవైలబుల్గా లభిస్తున్నాయి సార్. సో ఎవరైనా సరే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ ఎవరైనా సరే పర్చేజ్ చేయకుండా ఉండేటోళ్ళు ఎవరైనా ఉంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు కూలంకుషంగా సార్ విత్ షార్ట్ కట్తో పాటు బేసిక్స్ టోటల్ సబ్జెక్ట్ని కూడా అందించడం జరిగిందండి. సో అయితే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి, లాజికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్లో ఏ కాన్సెప్ట్స్ వస్తాయి వాటి గురించి నేను ముందు మాట్లాడుతాను సార్. ఇవి అయిపోయినాక వాట్ ఈస్ ద డేటా ఇంటర్ప్రిటేషన్, సో దాంట్లో టేబులర్ ఫార్మ్స్ ఏ రకంగా వస్తాయి, సో వాటిని ఏ రకంగా నేర్చుకోవాలి, ఉన్నటువంటి సిలబస్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే సార్ మనకి లాజికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్కి సంబంధించి సుమారు ఒక 22 కాన్సెప్ట్స్ వస్తాయి, టాపిక్స్ వస్తాయి సార్. మనకు ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. సో 22 అన్నానని సో బాగా పెద్దగా ఉన్నటువంటి సిలబస్ కాదు సార్, చిన్న పెద్ద ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటిని మీకు చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ ఏ టాపిక్స్ వస్తాయి,
ఆ టాపిక్స్ గురించి ఏ రకంగా మనం డిస్కస్ చేయాలి, సో ఈజీగా క్వశ్చన్స్ని ఏ రకంగా చేయాలి, ముందు కాన్సెప్ట్ మీ చేతిలో ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లమ్నైనా విత్ ఇన్ 1 minute సార్. సో 1 minute లోపు ఈవెన్ 20 secondsలో కూడా చేయొచ్చు. నాన్ నాలెడ్జ్ కాదు సార్, అస్సలు ఒక టాపిక్ పైన అవగాహన లేనటువంటి వ్యక్తి కూడా ఆ టాపిక్ని ఈజీగా నేర్చుకోవాలి అంటే ఏ రకంగా చేయాలి, ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటనేది మనం డిస్కస్ చేద్దామండి. సో అయితే ఈ టాపిక్స్ గురించి మీకు మరలా నేను ప్రమోషనల్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సరే ఇవి చేసే ముందు ప్రజెంట్ ఈ రోజు వరకు మనం ఇక్కడ ఏంటంటే లైవ్ క్లాస్లో ఈ ఎండోమెంట్ సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్లో ఒక టాపిక్ని తీసుకొని ఆ టాపిక్లో వచ్చినటువంటి గత కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్తో పాటు ఆ టాపిక్ని కూలంకుషంగా మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. సో వెల్కమ్ టు పిఆర్ అకాడమీ ఛానల్ సార్. సో ఇక్కడ నేను ప్రజెంట్ మెంటల్ ఎబిలిటీలో లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఏంది అని అంటే క్యాలెండర్ అనే టాపిక్లో సార్, క్యాలెండర్ అనే టాపిక్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేవి మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దామండి ఈ లైవ్ క్లాసులో. అయితే ఇందులో ఏ రకమైనటువంటి కాన్సెప్ట్స్ ఇస్తున్నాడు, ఈ కాన్సెప్ట్ని ఈజీగా అంటే బేసిక్ లెవెల్లో ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలి, బేసిక్ లెవెల్ కాకుండా డైరెక్ట్ షార్ట్ కట్ వేలో కూడా ఏ రకంగా చేయాలనేటువంటి విషయాలను మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. కొత్తగా వచ్చినటువంటి లైవ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. సో అయితే ఇప్పుడు మనం ఈ క్యాలెండర్ అనే టాపిక్ని కంప్లీట్ చేసినాక ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు ఏ ప్రీవియస్ పేపర్లోనైనా రేపొద్దున్న అప్కమింగ్ అంటే వచ్చే ఎగ్జామినేషన్లోనైనా ఈ టాపిక్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలగాలి. అలా చెయ్యాలి అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్దాం. ఇందులో ఆల్రెడీ చాలామంది సార్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉండొచ్చండి. సో అయితే ఇందులో వచ్చినటువంటి ఆల్రెడీ ఇదివరకు ఈ టాపిక్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చండి. సో అయితే ఈ టాపిక్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ని ఈజీగా ఏ రకంగా బేసికల్గా మనం నేర్చుకోవాలి అనేటువంటి విషయాలను ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం సార్. ఓకే, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. సో త్రివేణి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో అయితే లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం సార్. సో ఈ క్యాలెండర్ అనే టాపిక్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏ రకంగా ఇస్తున్నాడు, వాటిని ఈజీగా ఏ రకంగా మనం చేయాలి చూద్దాం సార్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయాలి సార్. అయితే దీనికి ఉన్నటువంటి కాన్సెప్ట్స్ గురించి మనం ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం సార్. సో ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్? ఈ క్రింది వాణిలో ఏది లీపు సంవత్సరము? సరే, ఈ క్రింది వాణిలో ఏది లీపు సంవత్సరం అని ఇచ్చాడండి? సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఈ క్రింది వాణిలో ఏది లీపు సంవత్సరము? ఇక్కడ చాలామంది చూడండి సార్, మ్యాక్సిమం అందరూ చేయడానికి ట్రై చేయండి సార్. సో చాలామంది సి అనే ఆప్షన్ పెట్టారండి, సి, కొంతమంది బి పెట్టారు. సో నాకు ఇక్కడ ఒక విషయం గమనించాను సార్. సో మ్యాక్సిమం ఇంకా లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి సార్. ఈ క్రింది వాణిలో లీపు సంవత్సరం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్ సార్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు సార్. 4 ఆప్షన్స్. ఫస్ట్ వన్ 1900 అండి, అండ్ సెకండ్ వన్ 1800, అండ్ థర్డ్ వన్ 2000, అండ్ ఫోర్త్ వన్ 1700 సార్. సో చాలామంది రైట్ ఆన్సర్, చాలామంది సి ఆప్షన్ సి. ఉమాసాయి ప్రసాద్ గారు సి, వెల్ డన్. సో త్రివేణి గారు 2000, బాలు గారు సి. ఓకేనండి. సో ఓకే సార్. అయితే ఇక్కడ చాలామంది రైట్ ఆప్షన్ ఇచ్చారండి. సో అయితే ఇక్కడ ఈ క్రింది వాణిలో లీపు సంవత్సరం ఏది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలాసార్లు మనకి అడగడం జరుగుతున్నదండి. సరే, ఇలా అడిగేటప్పుడు కాన్సెప్ట్ ఏంటి, ఓ కాన్సెప్ట్ చెప్తాను చూడండి సార్. చిన్నప్పుడు మనకి 4వ క్లాసులు ఈ కాన్సెప్ట్ చాలామంది నేర్చుకుని ఉంటారు. వాళ్ళకి ఈ క్వశ్చన్ ఏ రకంగా చెప్తారంటే, ప్రతి 4 ఏళ్లకు లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 4తో నిశ్శేషముగా భాగింపబడే ప్రతి సంవత్సరము కూడా లీపు సంవత్సరం అవుతుంది. అందుకే చూడండి సార్, చిన్నప్పుడు 4వ క్లాస్ నుంచి మనం నేర్చుకుంటామండి. 4తో నిశ్శేషంగా భాగింపబడితే దాన్ని లీప్ ఇయర్ అంటారండి. సో 4తో పోతే అది లీప్ ఇయర్ అవుతుంది. ఒకప్పుడు మనం నేర్చుకునేదాన్ని.
అయితే 4తో పోతే లీప్ ఇయర్ అంటే ఇక్కడ మనం చూద్దాం సార్, ఈ ఆప్షన్స్లో 4తో ఏం పోతున్నదని కొంతమంది గాబరాలో చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ పైవన్నీ అనే ఆప్షన్, ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ గాని ఉంటే చాలా మంది అదే పెడతారు. యాక్చువల్లీ ఎగ్జామినేషన్స్లో అయితే సార్ ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ ఇస్తాడు. ఎందుకంటే చాలా మంది గాబరాలో చూడండి సార్, ఇవి 4తో పోతుందో లేదో చూద్దాం. మరి మొత్తాన్ని 4తో భాగించే బదులు 4 యొక్క బాజినీయత సూత్రం సార్ ఏం చెప్తుందంటే, చివరి 2 స్థానాలలో ఉన్న నెంబరు 4తో పోయినా, లేదా చివరి 2 స్థానాలలో 2 సున్నాలున్నా ఆ మొత్తం నెంబర్ 4తో పోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, సో 2536 2536 ఈ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందా లేదో చూడాలంటే టోటల్ చూసే బదులు చివరి 2 స్థానాల్లో ఉన్న ఈ నెంబర్ 4తో డివిజిబుల్ అయితే టోటల్ డివిజిబుల్ అయినట్టే సార్. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, 36 4తో డివిజిబుల్ అవుతుందండి, 4 9లు పోతుందండి. సో కాబట్టి ఈ టోటల్ నెంబర్ పోతుందండి. లేదు మనకేదో ఇక్కడ ఇచ్చాడండి, సో 5,36,400 ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇచ్చాడు. మీకు 4 యొక్క బాజినీయత సూత్రం ఏంటి అంటే సార్, చివరి 2 స్థానాలలో 2 సున్నాలున్నా, లేదా చివరి 2 స్థానాల్లో ఉన్న నెంబర్ 4తో పోయినా మొత్తం నెంబర్ 4తో పోతుందని చెప్తున్నాను సార్. మరి చివరి 2 స్థానాల్లో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి టోటల్ ఈ నెంబర్ మొత్తం 4తో పోతుంది సార్. సార్ ఇది కాన్సెప్ట్ మీకు నేను జనరల్గా చెప్తున్నాను. మరి ఇప్పుడు 4తో పోతే లీప్ ఇయర్ అని చాలామంది అంటారు సార్, అనుకుంటాం. సో 4తో పోతే లీప్ ఇయర్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్, ఈ 2 స్థానాల్లో చివరి 2 స్థానాల్లో జీరోలు ఉన్నాయి, 4తో పోతుంది. ఇక్కడ జీరోలు ఉన్నాయి, 4తో పోతుంది. ఈ 2 స్థానాలు జీరోలు ఉన్నాయి, 4తో పోతుంది. ఈ 2 స్థానాలు జీరోలు ఉన్నాయి, 4తో పోతుంది. సార్ ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ ఎందుకు రాలేదు అని అంటే, చాలామంది సీల్ పెట్టారు, ఓకే సార్ రైట్ ఆప్షన్, సో అందరూ కూడా. కానీ సార్ ఇక్కడ 4తో పోతే లీప్ ఇయర్ అవుతుంది. మరి 4 పోతున్నాయి కాబట్టి చాలా మంది అతి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, పైవన్నీ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్తే సో ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టుకొని వస్తారు సార్. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తున్నాను చూడండి సార్, ప్రతి 4 ఏళ్లకు ఒక లీప్ ఇయర్ వస్తుందండి, ప్రతి 4 ఏళ్లకు ఒక లీప్ ఇయర్ వస్తుందండి. కానీ ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి 8 ఏళ్లకు లీప్ ఇయర్ వస్తుందండి. చూడండి సార్, ప్రతి 4 ఏళ్లకు ఒక లీప్ ఇయర్ వస్తుందండి. ఒక శతాబ్దం అంటే, శతాబ్దము మీన్స్ ఎన్నేళ్ళు అండి, 100 ఏళ్ళు సార్. ఎగ్జాక్ట్గా 100 సంవత్సరాలకు ఒకసారి 8 ఏళ్లకు లీప్ ఇయర్ వస్తుందండి. ఇది మళ్ళీ ఎప్పుడు మారుతుందంటే 400 ఏళ్లకు. ఇది చెప్పగానే కొంతమంది బుర్రపోతుందండి. సార్ ఎందుకు ఇది ఇలా జరుగుతుందో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు నేను ఇస్తున్నాను. ఇక్కడ చూడండి సార్, జనరల్గా ఒక రోజుకి ఎన్ని గంటలు అంటే 24 గంటలు అంటామండి. కానీ నిజానికి ఒక రోజులకి 24 గంటలు ఉండవండి. సోషల్లో మీకు చెప్తారండి, భూభ్రమణానికి పట్టిన కాలం 23 గంటల 59 నిమిషాల 31 మైక్రో సెకండ్, అంటే కొన్ని సెకండ్లు తక్కువ వస్తాయి సార్ 24 గంటల్లో కూడా. ఆ తక్కువ అయిపోయిన గంటలంట ప్రతి 100 ఏళ్ళకి ఒక రోజు అయిపోతుందట అండి. సార్ ఆ తక్కువైనటువంటి సెకండ్స్ ప్రతి 100 ఏళ్ళకి ఒక రోజు అవుతుందండి. ఇలా 100 సంవత్సరాలు ఒక రోజు తగ్గిపోతుందండి. తగ్గిపోతుంది కాబట్టి అక్కడ 104తో పోయినా లీప్ ఇయర్ అవ్వాలి. ఆ రోజు తగ్గిపోతుంది కాబట్టి 365 ఉంటాయండి. కాబట్టి దాన్ని లీప్ ఇయర్ అనమండి. అంటే ఈ బాధ ఎప్పుడు వస్తుందంటే శతాబ్దాలలో, అంటే సెంచరీస్లో ఈ ప్రాబ్లం వస్తుందండి. శతాబ్దాల్లో ఈ ప్రాబ్లం వస్తుందండి. అందుకే మీరు గమనించాలి సార్, ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఆ తగ్గిపోయినటువంటి మైక్రో సెకండ్స్ అనేవి ఒక రోజుగా మారి ఆ రోజు తగ్గిపోతూ ఉంది. కాబట్టి 104తో పోయినా లీప్ ఇయర్ కాదు. ఇలా ఈ తగ్గిపోయిన రోజు మరలా ఎప్పుడు కామన్ అవుతుందంటే ప్రతి 400 ఏళ్ళకు ఒకసారి అండి. ప్రతి 400 ఏళ్ళకు ఒకసారి మరలా జనరల్ లీప్ ఇయర్ అనేది మీకు రావడం జరుగుతుందండి. అందుకే సింపుల్ లాజిక్ సార్. అది ఎందుకు ఏమిటి ఇంకా మీకు క్లారిటీగా కావాలి అని అంటే సార్, క్లియర్గా మీకు నేను క్యాలెండర్ అనే టాపిక్లో ఈ యాప్లో నేను చెప్పడం జరిగిందండి. అక్కడ కూలంకషమైనటువంటి క్లియర్ కట్ సో రీజన్ అనేది మీకు అక్కడ కూడా చెప్పడం జరిగిందండి. అందుకే సింపుల్గా మీరు లాజికల్గా గుర్తుపెట్టుకోండి సార్. ఇచ్చిన సంవత్సరం అనేది శతాబ్దాలలో ఉన్నట్లయితే, శతాబ్దాలు మీన్స్ ఇంగ్లీష్లో సెంచరీస్ అండి. నేను ఇచ్చింది మీకు ఒక సెంచరీ ఇచ్చాను అనుకోండి సార్, ఒక శతాబ్దం ఇచ్చాను అనుకోండి సార్. ఆ శతాబ్దం ఇచ్చినప్పుడు 400 చేతను మీరు నన్ను అడగొచ్చండి, ఎందుకు 400తోని
బిఫోర్ ఈ టాపిక్లో కొన్ని క్వశ్చన్ చెప్పేటప్పుడు దీనికి కూడా నేను రీజన్ చెప్తాను సార్. ఈ రీజన్ చెప్పేలోపు మీరు కొద్ది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్ ఈ ఒక్క పాయింట్. నేను ఏవైనా సరే మీకు శతాబ్దాలు లేదా సెంచరీస్ అండి, శతాబ్దాలు మీన్స్ శతాబ్దాలు ఏవైనా ఇచ్చినప్పుడు 400తోనూ, మిగిలిన సందర్భాలలో సార్ మిగిలిన అంటే దాని అర్థం ఏంటంటే సెంచరీస్ కాకుండా మిగతా ఏ ఇయర్ ఇచ్చినా 4తోనూ నిశ్శేషముగా భాగింపబడితే దానిని లీప్ ఇయర్ అంటారు. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మరలా నేను ఇక్కడ చెప్తాను సార్ ఇక్కడ ఎవరు ఉపేంద్ర గారు మీరు చూడండి 100తో డివిజిబుల్ చేయాలి కదా, రాంగ్ అండి, 100తో కాదు సార్. నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి సార్, ప్రతి 4 ఏళ్ళకో లీప్ ఇయర్ వస్తుందండి, ఇబ్బంది ఉండదు సార్. అలా 4తో డివిజిబుల్ చేసుకుంటే మనకి లీప్ ఇయర్ వస్తుంది సార్. కానీ ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి ఇబ్బంది వస్తుందండి. కారణం ఏంటంటే 100 ఏళ్లలో ఈ తగ్గిపోయిన సెకండ్స్ అనేవి ఒక రోజుగా తగ్గిపోతాయండి. మరి తగ్గిపోయిందంటే అక్కడ 366వ రోజు రాదు సార్, రాదు. కాబట్టి 100 ఏళ్లలో అర్థమవుతుందండి అది సాధారణ అయిపోతుంది. అంటే ఈ ప్రాబ్లం మనకి ఎప్పుడు వస్తుంది 100లో, అంటే 100 అప్పుడు వచ్చింది, మరలా 200కు వస్తుంది, మరలా 300కు వస్తుంది. అలా ఈ ప్రాబ్లం ఎప్పుడు మారుతుందంటే ప్రతి 400 ఏళ్ళకు ఒకసారి. ఎందుకు మారుతుంది అనేది ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా క్లాస్ బ్యాక్ వెళ్ళే కొద్ది దీని గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నెక్స్ట్ ఇంకొకటి అండి సార్, థ్యాంక్ యూ అండి. ఇక్కడ చూడండి సార్, చేసేవాళ్ళు నో ప్రాబ్లం అండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు ఉంటే సింపుల్గా నేర్చుకోండి సార్. ఇచ్చిన సంవత్సరం అనేది శతాబ్దాలలో ఉన్నట్లయితే, శతాబ్దము మీన్స్ ఏంటి సార్ సెంచరీస్ అండి. సెంచరీస్ ఇస్తే 400తోనూ, శతాబ్దాలు కాకుండా నార్మల్గా ఏదైనా ఒక ఇయర్ ఇస్తే 4తోనూ నిశ్శేషముగా భాగింపబడితే దానిని లీప్ ఇయర్ అంటారు. క్యాలెండర్స్లో 400 చాలా ఇంపార్టెంట్ అండి సార్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎవరికైనా సరే మీకు కావాలంటే మీకు నేను ఇక్కడ చెప్తాను సార్ ఎలా ఇక్కడ చెప్తున్నాను చూడండి సార్. శతాబ్దాలు ఇచ్చినప్పుడు 400తోనూ, మిగిలిన సందర్భాల్లో 4తోనూ నిశ్శేషంగా భాగింపబడితే దాన్ని లీప్ ఇయర్ అంటారు సార్. ఇది వరకు చాలా మంది 4 అనే నెంబర్ మైండ్లో ఉండిపోయింది, ఇప్పుడు మార్చుకోండి సార్. శతాబ్దాలు ఇస్తే 400 ఎందుకు రీజన్ కావాలంటే ఓ 10 మినిట్స్ ఆగండి సార్. కొన్ని క్వశ్చన్స్లో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తాను. సో అలా నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటే సబ్జెక్ట్ ఇంకా మీకు డెవలప్ అవుతుందండి. కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి సార్, ఏం చెప్తా ఉన్నాను అంటే శతాబ్దాలు ఇచ్చినట్లయితే 400తోనూ, మిగిలిన సందర్భాలలో 4తోనూ. అర్థమవుతుంది సార్. అంటే ఓన్లీ సెంచరీస్ ఇస్తే 400తో భాగించాలి, 4తో కాదు సార్. 4తో పోయినంత మాత్రాన అది లీప్ ఇయర్ అని చెప్పకూడదు. శతాబ్దాలు ఇచ్చినప్పుడు 400తోనూ, శతాబ్దాలు లేనప్పుడు అంటే జనరల్గా నార్మల్ ఇయర్స్ ఇచ్చినప్పుడు 4తోనూ. అంటే 4 అనే నెంబర్ మాని ఇప్పుడు ఈ 2 నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోండి సార్. అర్థమవుతుందా అండి? సో కాబట్టి సార్ ఇక్కడ చూడండి, వాడు ఇచ్చినటువంటి ఇయర్ అనేది సార్ సెంచరీ అండి. సెంచరీ కాబట్టి 4తో కాదు సార్, 400తో భాగింపబడాలా. మరి ఇప్పుడు చూడండి సార్, 400తో 1900 పోదు సార్, 2 జీరోలకు 2 జీరోలు పోతాయి. 4తో 19 అనేది సార్, 4తో 19 అనేది డివిజిబుల్ కాదు. సో కాబట్టి ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ 2 సార్ 1800, దీన్ని కూడా 400తో డివిజిబుల్ చేయండి సార్ 2 జీరోలకు 2 జీరోలు పోతాయి, 4తో 18 డివిజిబుల్ అవ్వదు సార్. సో కాబట్టి ఇది కూడా లీప్ ఇయర్ కాదు సార్. నెక్స్ట్ 2000 400తో భాగించాను సార్, 2 జీరోలకు 2 జీరోలు పోతే 4 5లు పోతుంది. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాణిలో లీపు సంవత్సరాన్ని కనుక్కోండి అన్నారు సార్. ఈ క్రింది వాణిలో లీపు సంవత్సరం 2000. కానీ చాలామంది ఇక్కడ చూడండి 1700 కూడా 400తో పోదు సార్. సో పోదు కాబట్టి అది కూడా నాన్ లీప్ ఇయర్ అండి. అర్థమవుతున్నదా సార్? సో ఓకే, గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. సో మీకు అర్థమవుతుందా అండి సార్? గుర్తుపెట్టుకోండి సార్, సెంచరీస్ ఏవైనా వచ్చినాయి అనుకోండి సార్, 400తో భాగింపబడాలి. సెంచరీస్ కాకుండా నార్మల్ ఇయర్స్ వచ్చినప్పుడు 4తో పోతే దాన్ని లీప్ ఇయర్ అంటారు సార్. ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటుంది, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా కొంతమంది ఎవరికైనా అర్థం కాకపోతే రాను ముందుకు వెళ్ళే కొద్ది దీని గురించి ఇంకా బ్రీఫ్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ఇవ్వడం జరుగుతున్నదండి సార్. మీరు గుర్తుపెట్టుకోండి సార్, సెంచరీస్ వచ్చేటప్పుడు 400తోనూ, సెంచరీస్ లేనప్పుడు 4తోనూ భాగిస్తే దాన్ని లీప్ ఇయర్ అంటారండి. ఓకేనా అండి సార్? చాలా మంది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇచ్చారండి. సో కాబట్టి థ్యాంక్ యూ అండి. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ చూడండి సార్, సెకండ్ క్వశ్చన్ అండి. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 100 years?
సార్ 100 సంవత్సరాలలో ఎన్ని బేసి దినాలు ఉంటాయి? ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ మధ్య కాలంలో అనలిటికల్గా క్యాలెండర్ అనే టాపిక్ నుంచి మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకునేటప్పుడు ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ మీకు అడుగుతున్నాడండి. చాలామంది క్యాలెండర్ అనగానే చాలామంది మైండ్లో ఒకటే సార్, కొన్ని కోడ్లు ఉంటాయి, ఇదో పెద్ద టాపిక్ ఏందిరా, ఆ కోడ్లు బైహార్ట్ చేస్తామనుకోండి ఈ కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనుకుంటారు. అసలు నిజానికి కోడ్లు అనేది కాన్సెప్టే కాదు సార్. అసలు ఏంది అంటే ఎట్టా, ఇప్పుడు హౌ మనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 100 days అంటే 100 సంవత్సరాలలో ఎన్ని బేసి దినాలు ఉంటాయి, అందరూ క్విక్గా చేయడానికి ట్రై చేయాలండి. సో ట్రై చేయండి సార్. 5 odd days త్రివేణి వెళ్ళానండి. సో చేసేవాళ్ళు నో ప్రాబ్లం సార్. సో చేయని వాళ్ళు అంటే దీన్ని ఏ రకంగా మనం ప్రారంభించాలి, ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి సార్, చేసేవాళ్ళు అలా చేస్తూ ఉండండి సార్. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆప్షన్ ఏ కొంతమంది ఆప్షన్స్ ఇచ్చారు సార్. దీన్ని ఈవెన్ పెన్ను మోపకుండా కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చండి. లేదు బేసికల్గా ఈ క్వశ్చన్స్ని మనం కాన్సెప్ట్ వైజ్గా కూడా మనం నేర్చుకోవచ్చు. ముందు నేను ఒక కాన్సెప్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను సార్. సార్ 100 సంవత్సరాలలో ఎన్ని బేసి దినాలు ఉంటాయి అని మనకు క్వశ్చన్ ఇచ్చాడండి. సార్ మనకు ఆడ్ డేస్ కావాలి. జనరల్గా ఆడ్ డేస్ అంటే ఏంటి సార్, బేసి దినాలు అంటే ఏంటంటే సార్ నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నానండి. బేసి దినము అంటే ఇచ్చిన రోజులలో వాడు చూడండి సార్ జాగ్రత్తగా వినండి, ఇచ్చిన రోజులలో సంపూర్ణ వారాలు మినహా మిగిలిన రోజులనే బేస్ దినాలు అంటారు. వాడు ఏవో కొన్ని రోజులు ఇచ్చాడు అనుకోండి సార్, ఆ రోజుల్లో నాకు బేస్ దినాలు కావాలనుకోండి సార్, అందులో సంపూర్ణ వారాలన్నీ బయటికి తీసిగా మిగిలిపోయినవే ఏ దినాలు అవుతాయంటే బేస్ దినాలు అవుతాయి సార్. అర్థమవుతుంది సార్. ఇచ్చిన రోజుల్లో సంపూర్ణ వారాలు మినహా మిగిలిన రోజులనే బేస్ దినాలు అంటారు సార్. సంపూర్ణ వారము మీన్స్ ఎన్ని రోజులండి? 7 రోజులండి. 7 రోజులని వారాలు అంటాం. మరి ఎన్ని వారాలు ఉన్నాయో బయటికి తీయాలంటే 7 రోజులు ఉంటే అన్ని వారాలు ఉన్నట్టు. అందుకే లాజిక్ ఏంటంటే వారానికి 7 రోజులు కాబట్టి ఇచ్చిన రోజులలో చూడు, సంవత్సరాలలో కాదు, ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్స్లో 100 సంవత్సరాలలో అన్నాడు. దీన్ని పక్కన పెట్టండి, ఇది విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు సార్. కానీ చెయ్యాలంటే కాన్సెప్ట్ ఉండాలి. కాన్సెప్ట్ తెలిసేవాళ్ళు నో ప్రాబ్లం సార్. తెలియని వాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. 100 సంవత్సరాలలో పక్కన పెడితే ఇచ్చిన రోజులలో బేస్ దినాలు కావాలంటే 7తో భాగించగా మిగిలిన శేషాన్ని తీసుకోవాలని చెప్తున్నాను సార్. 7తో భాగించగా మిగిలిన శేషం. ఎందుకు మిగిలిన శేషం అన్నాను? సంపూర్ణ వారాలు మినహా అంటే తీసేగా మిగిలిపోయిన రోజులు సార్, మిగిలిపోయిన రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చి 100 రోజులలో బేసి దినాలు ఎన్ని సార్, జాగ్రత్తగా నేను చెప్పిన మాట వినాలా. 100 రోజులలో బేసి దినాలు ఎన్ని? 100 రోజుల్లో బేసి దినాలు కావాలంటే 7తో భాగించగా మిగిలిన శేషం సార్. మరి ఇప్పుడు 7తో భాగిస్తున్నాను సార్. సార్ డివిజిబుల్ చేయండి. 7 1ల 7, 10లో 7 పోతే శేషం 3 సార్. 0 దించండి 30. 7 4ల 28 సార్. 30లో 28 పోతే శేషం ఎంత అంటే 2 సార్. 100 రోజులలో బేసి దినాల సంఖ్య ఎంత అంటే 2. సబ్జెక్ట్ అర్థమవుతున్నదా లేదు సార్? మరి 2 ఆప్షన్లో లేదురా అంటే టెన్షన్ పడకండి సార్. నేను చెప్పేది 100 సంవత్సరాలలో క్వశ్చన్ అడిగాను సార్. ఇక్కడ కానీ నేను చెప్పేది 100 రోజులలో అడిగాను. సబ్జెక్ట్ అర్థమవుతుందా అండి? 100 రోజులలో అడిగాను. రోజుల్లో బేస్ తినాలంటే 7తో భాగించకొచ్చిన మిగిలిన శేషాన్ని తీసుకో. కానీ సంవత్సరాలలో బేస్ తినాలు అడిగితే ఏం చేయాలా సార్? ఇక్కడ ఇది మన కాన్సెప్ట్ సార్. నేను ఎందుకు ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ ఒక్క క్వశ్చన్ కాదు సార్, ఈ టైప్లో ఏ క్వశ్చన్ మీరు ఇచ్చి చేయాలి అని అన్నా వితిన్ ఇక్కడ మీకు సెకండ్స్లో చేయాలి అంటే కాన్సెప్ట్ తెలియాలి. ఆ కాన్సెప్ట్ చెప్తున్నాను. రోజుల్లో బేస్ దినాలు కావాలంటే 7తో భాగించగా మిగిలిన శేషాన్ని తీసుకోండి సార్. కానీ సార్ సంవత్సరాల్లో బేస్ దినాలు కావాలంటే ఏం చేయాలి సార్? ఆల్రెడీ చాలామంది రైట్ ఆన్సర్ ఇచ్చారండి. ఆప్షన్ ఏ. ఓకే, థ్యాంక్ యూ అండి. కానీ ఇక్కడ చూడండి సార్, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే సంవత్సరాల్లో బేస్ దినాలు కావాలి అంటే సార్ జనరల్గా సాధారణ సంవత్సరానికి రోజులు ఎన్ని సార్? 365 రోజులు ఉంటాయి సార్ సాధారణ సంవత్సరంలో. మరి ఒక సాధారణ సంవత్సరంలో గల బేస్ దినాల సంఖ్య ఎంత అని మనకు అడిగాడు అనుకోండి సార్. రోజులు ఇచ్చి బేస్ దినాలు కావాలంటే 7తో భాగించగా మిగిలిన శేషం అని చెప్పాను. 7 చేయండి సార్. సార్ 7 5ల 35 సార్. 36లో 35 పోతే 1 సార్. 5 దించండి 15. 15 అంటే 7 రెళ్ళ 14 సార్. 15లో 14 పోతే శేషం 1. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. ఒక సాధారణ సంవత్సరంలో ఉన్నటువంటి బేస్ దినాల సంఖ్య ఎంత? 1 odd day. ఒక రోజే బేస్ దినం ఉంటుందండి సాధారణ సంవత్సరంలో.
సార్ ఒక సాధారణ సంవత్సరానికి ఒక బేస్ దినం ఉందా అండి? అది ఇప్పుడు ఒక లీప్ ఇయర్కి అడిగాను అనుకోండి, సేమ్ కాన్సెప్ట్ అండి. లీప్ ఇయర్కి రోజులు ఎన్ని సార్? 366 బై 7 చేసాం అనుకోండి సార్. 7 5ల 35, శాసం 1, 36లో 35 పోతే 6 దించండి 16 సార్. 7 2ల 14, 16లో 14 పోతే శాసం 2. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. క్యాలెండర్ అనే టాపిక్ మొత్తాన్ని మార్చేసిన పాయింట్ ఏదైనా ఉందంటే ఇదే సార్. ఒక సాధారణ సంవత్సరంలో బేస్ దినాలు ఒక్క రోజు ఉంటే ఒక లీప్ ఇయర్లో బేస్ దినాలు ఎన్ని ఉంటాయి సార్? 2 రోజులు ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే సంవత్సరాలలో బేసి దినాలు అడిగేటప్పుడు ఏ రకంగా చేయాలనేది మనకి ఇక్కడ కావాలి సార్. సార్ ఇప్పుడు సాధారణంలో ఒక బేస్ దినం ఉంది, లీప్ ఇయర్లో 2 బేస్ దినాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కొన్ని ఎగ్జామినేషన్లు అడిగాడండి. ఒక లీప్ ఇయర్ మరియు సాధారణ సంవత్సరాలలో బేసి దినాల మధ్య గల తేడా ఎంత? మరి లీప్ ఇయర్కి సాధారణకి బేస్ దినాల మధ్య గల తేడా ఎన్ని రోజులు సార్? ఒక్క రోజు అండి. ఒక్క రోజు తేడా సార్. అయితే ఇప్పుడు నాకు 100 ఏళ్లలో బేస్ దినాలు కావాలి సార్. 100 ఏళ్లలో బేస్ దినాలు కావాలంటే నువ్వు డైరెక్ట్గా 100 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక ఆడ్ డే అన్నాను కాబట్టి 100లో 100 ఉంటాయని చెప్పేసి అర్థమవుతుందండి. 100/7 మళ్ళీ, ఎందుకంటే 7 దాటితే బేస్ దినాల సంఖ్య అంటే 7తో భాగించగా మిగిలిన శాసం అండి. అర్థమవుతుందండి. అలా 100 చేసేయకూడదు, ఎందుకంటే 100 సంవత్సరాలలో అన్నాను కాబట్టి ఆ 100 సాధారణ సంవత్సరాలు అవుతాయా? కావు సార్. మీకు సబ్జెక్ట్ అర్థమవుతున్నదా లేదండి? నాకు ఇప్పుడు 100 ఏళ్లలో బేస్ దినాలు కావాలి. ఆ 100 ఏళ్లలో బేస్ దినాలు కావాలంటే ఇంకా మీకు క్లియర్ కట్గా మీకు కావాలంటే ఇదిగోండి సార్, మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి 100 ఏళ్లలో బేస్ దినాలు కావాలి సార్. సార్ ఇప్పుడు నాకు 100 ఏళ్లలో బేస్ దినాలు కావాలి అని అంటే ఈ 100 ఏళ్లలో వచ్చినటువంటి బేస్ దినాలు అంటే ఇప్పుడు చూడండి సార్, 100 ఇక్కడ సాధారణ సంవత్సరాలు అవుతాయా అని అంటే కాదు సార్. 100 ఇక్కడ మనం సాధారణ సంవత్సరాలు అవ్వు, ఎందుకంటే ఈ 100 ఏళ్లలో ముందు లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి సార్. ముందు మనం 100 సంవత్సరాలలో లీపు సంవత్సరాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి సార్. జనరల్గా లీప్ ఇయర్ ఎన్ని ఏళ్ళకి ఒకసారి వస్తుంది? 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది సార్. ఈ విషయం ఒక్క 10 మినిట్స్ మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైనా మీరు చేయాలనే ఉద్దేశంతో నేను ఒక 5 మినిట్స్ ఈ కాన్సెప్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చేసిన తర్వాత మీకు ఇది ఎంత ఈజీ అవుతుందో మీరే నాకు చెప్తారు సార్. ఏంది అని అంటే సార్ 100 ఏళ్లలో నాకు బేస్ దినాలు కావాలంటే ముందు 100 ఏళ్లలో ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయో కనుక్కోవాలి. అర్థమవుతుందండి. 100 ఏళ్లలో ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయో కనుక్కోవాలి. లీప్ ఇయర్ జనరల్గా ఎన్ని ఏళ్ళకోసారి వస్తుందండి? 4 ఏళ్ళకోసారి వస్తుందండి. అర్థమవుతుందండి సార్. 4 ఏళ్ళకో లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 100లో ఎన్ని 4లు ఉంటే అన్ని లీప్ ఇయర్లు వచ్చినట్టండి. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, 100 4తో భాగిద్దాం, ఎందుకంటే సార్ 100 ఏళ్లలో నాకు లీప్ ఇయర్స్ కావాలి సార్. మరి 100 4తోనే భాగిస్తున్నాను సార్. 4 25లు పోతుందండి, శాసం 0 సార్. మీరు ఒక్క విషయాన్ని గమనించాలా, బేసి దినము అంటే 7తో భాగించగా, అర్థమవుతుందండి, బేసి దినము అంటే 7తో భాగించగా మిగిలిన శాసం అండి సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, కొద్ది వినండి సార్. 7తో భాగించగా మిగిలిన శాసాన్ని బేసి దినం అంటారండి. కానీ లీప్ ఇయర్స్ అంటే 4తో భాగించగా వచ్చిన భాగఫలం, శాసం కాదు. ఇక్కడ లీప్ ఇయర్లు అంటే 4తో 100 25 సార్లు పోతుందంటే అంటే ఈ 100 ఏళ్లలో 4 ఎన్నిసార్లు వస్తుందండి? 25 సార్లు వస్తుందండి. అంటే 100 ఏళ్లలో లీప్ ఇయర్లు ఎన్ని? 25 అని మనం అనుకుంటాం, కానీ 25 కాదు సార్. కారణం ఏంటంటే సార్ 100 అనేది 4తో పోయినంత మాత్రాన లీప్ ఇయర్ అయ్యొద్దు. చూడండి, మధ్యలో వచ్చినవన్నీ 4తో పోతాయి. శతాబ్దాలు మీకు స్టార్టింగ్ చెప్పానండి, స్టార్టింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు శతాబ్దం లీప్ ఇయర్ అవ్వాలంటే దేంతో పోవాలి? 400. 400తో 100 పోతుందా? పోదు. 400తో 100 పోతుందా? పోదు. పోదు కాబట్టి 100 లీప్ ఇయర్ అవుతుందా? అవదు. అందుకే 100లో శతాబ్దం ఇది ఒక్కటేనండి, ఈ 1 లీప్ ఇయర్ అవ్వదు. అందుకే 25లో 1 పోతే ఎంత అంటే 24 సార్. ఇక్కడ చాలా క్వశ్చన్స్ వస్తాయి. నేను చూడండి సార్, చాలామంది ఈ లైవ్ క్లాస్కి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే సార్ మీరు అందరూ ఈ ఒక్క క్వశ్చన్నే చూస్తారు. నా ఉద్దేశం ఈ ఒక్క క్వశ్చన్ కాదు సార్, ఒక చిన్న కాన్సెప్ట్ గురించి సార్. టోటల్ ఈ టైప్లో ఎన్ని ముడిపడి ఉన్నాయో ఒక విషయం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి సార్. సార్ ఏంటి అది అంటే సార్ 100 సంవత్సరాలలో లీప్ ఇయర్స్ నేను ఎందుకు కడుతున్నాను అని అంటే అర్థమవుతుంది సార్. సార్ ముందు నాకు బేస్ దినాలు కావాలంటే లీప్ ఇయర్లు తెలియాలి, లీప్ ఇయర్స్ తెలియాలి సార్. లీప్ ఇయర్లు 4 ఏళ్ళకోసారి వస్తుంది కాబట్టి 4తో భాగిస్తే 25. కానీ శతాబ్దం లీప్ ఇయర్ అవ్వాలంటే 4తో కాదు 400లతో పోవాలి. 100 4తో పోయినా 400లతో పోదు కాబట్టి 24 లీప్ ఇయర్లే ఉంటాయి సార్. 24 లీప్ ఇయర్లు వచ్చినాయండి
మరి 100లో 24 లీప్ ఇయర్లు అంటే 100 - 24 మిగిలిన 76 ఏ సంవత్సరాలండి? సాధారణ సంవత్సరాలండి. మీరు నన్ను అడగొచ్చండి, బాబు ఎందుకు ఇవి కడుతున్నామంటే, ఒక లీప్ ఇయర్లో బేస్ దినాలు ఎన్ని అని చెప్పాను, 2. ఇప్పుడు మనం చేసామండి. ఒక సాధారణ సంవత్సరానికి బేస్ దినాలు ఎన్ని అని చెప్పామండి, 1. అర్థమవుతుంది సార్? ఎందుకంటే ఇదిగోండి సార్, ఇది కూడా మీకు నేను చెప్పాను, 365/7. సాధారణానికి 365 రోజులు ఉంటాయండి, 7 సార్. సార్ 7 5ల 35, 1 శాసం 5, 7 2ల 14, శాసం ఎంత అంటే 1. సాధారణ సంవత్సరంలో ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయండి? 1 ఆడ్ డే, 1 ఆడ్ డే సార్. అదే లీప్ ఇయర్ అనుకోండి 366/7 సార్. 7 5ల 35, 16 అంటే 7 2ల 14, శాసం 2, 2 ఆడ్ డేస్. ఇవి ఎలా వచ్చాయనేది మరి అడగకూడదు సార్, ఇది మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి సార్. ఇప్పుడు మీరు గమనించాలా, సాధారణకు 1 బేస్ దినం, లీప్ ఇయర్లో 2 బేస్ దినాలు. ఇప్పుడు నాకు 100 ఏళ్లలో బేస్ దినాలు కావాలా, 100 ఇయర్స్లో బేస్ దినాలు ఆడ్ డేస్ కావాలా? మరి ముందు లీప్ ఇయర్కి ఎన్ని బేస్ దినాలు, సాధారణానికి ఎన్ని బేస్ దినాలు ఇక్కడ చెప్పాను. దాన్ని బట్టి 100లో లీప్ ఇయర్లు ఎన్ని వచ్చాయండి? 24. సార్ ఇప్పుడు బేస్ దినాలు కడదాం, పక్కన పెట్టండి. కొంతమందికి డౌట్, ఒక శతాబ్దం ఇచ్చి అందులో ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయని అడగొచ్చు. ఇప్పుడు ఎవడో వచ్చి మనల్ని క్వశ్చన్ అడిగాడండి, 1 నుంచి 100 వరకు ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయి అన్నాడు అనుకోండి. సార్ లాజిక్ ఇక్కడ క్వశ్చన్ ఏంటండి, 1 నుండి 100 సంవత్సరాల వరకు ఎన్ని లీప్ సంవత్సరాలు ఉండును అంటే మనం 100 ఇక్కడ ఉంది చూడండి. లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అది 400లతో పోయింది అనుకోండి, ఎందుకంటే శతాబ్దం ఎప్పుడైనా 400లతో పోతేనే లీప్ ఇయర్, 400లతో పోకపోతే లీప్ ఇయర్ కాదు. ఈ శతాబ్దం 400లతో పోతే 25 లీప్ ఇయర్లు ఉంటాయి, అది కూడా లీప్ ఇయర్ అవుతుందండి. ఈ శతాబ్దం 400లతో పోలేదనుకోండి, 24 లీప్ ఇయర్లు ఉంటాయి. ఈ 2 ఆప్షన్సే. మీకు చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఇచ్చాడు. చాలామంది ఇప్పుడు ఈ లైవ్ క్లాస్కి వచ్చేటప్పుడు చాలామంది లైవ్ క్లాస్ అంటే లేదు, ఆడ క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేది అయిపోయింది. అది కాదు సార్ నా ఉద్దేశం. నేను ఒకటే సార్, ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇందులో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలగాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ నేనేం చెప్పానంటే, ఒక శతాబ్దం ఇచ్చి దాంట్లో లీప్ ఇయర్లు ఎన్ని అడిగితే 2 ఆప్షన్లు సార్, 24 కానీ 25 కానీ. ఎవరో వచ్చి నేను క్వశ్చన్ అడిగాడు సార్, 1901 నుండి 2000 వరకు ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. సార్ 1901 నుంచి 2000 వరకు ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయి? 100 ఏళ్ళు. 100 ఏళ్లలో లీప్ ఇయర్ కావాలంటే ఇప్పుడే మీకు నేను చెప్పాను, 400లతో కొట్టండి. 400లతో ఈ శతాబ్దం పోయింది అనుకోండి, పోద్దండి. 405 2000, 400లతో పోతే ఎన్ని లీప్ ఇయర్లు? 25 లీప్ ఇయర్లు సార్. 400లతో పోకపోతే ఎన్ని లీప్ ఇయర్లు? 24 లీప్ ఇయర్లు సార్. ఇప్పుడు నేను ఎప్పుడు ఏ శతాబ్దంలో లీప్ ఇయర్లు అడిగినా ఈ 2 ఆప్షన్స్ ఏనండి, 24, 25. సార్ 400లతో పోతే 25, 400లతో పోకపోతే 24. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ అయిపోద్ది. ఇప్పుడు 100 400లతో పోతుందా? పోదు కాబట్టి ఎన్ని లీప్ ఇయర్లు? 24. సబ్జెక్ట్ అర్థమవుతున్నదా లేదండి? అంటే ఇక్కడ లీప్ ఇయర్లు 24 వచ్చినాయి అండి. మరి ఇప్పుడు 100లో 24 లీప్ ఇయర్లు కాబట్టి సాధారణాలు ఎన్ని సార్? 76 సార్. సో కాబట్టి సాధారణాలు 76 సార్. ఇప్పుడు ఒక లీప్ ఇయర్కి ఎన్ని బేస్ తినాలని చెప్పాము? 2. ఇదిగోండి సార్, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లీప్ ఇయర్కి 2 బేస్ తినాలండి. మరి ఒక సాధారణానికి ఎన్ని బేస్ తినాలని చెప్పామండి? 1. సో 76 × 1. మరి ఇప్పుడు చూడండి సార్, 24 రెళ్ళ 48. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదండి? 24 రెళ్ళ 48, 76 1ల 76. సార్ ఇప్పుడు ఈ 2 కలిపామనుకోండి సార్, 124. ఇవి ఇప్పుడు బేసి దినాలు రోజుల్లో మారిపోయినాయి సార్. అర్థమవుతుందండి? ఇవి రోజుల్లో మారిపోయినాయి. మరి 124 రోజులండి. మరి రోజుల్లో బేసి దినాలు కావాలంటే 7 దాటితే 7తో భాగించగా మిగిలిన శాసం. మరి ఇప్పుడు 124లో సార్ 124లో 7 చేయండి. 7 1ల 7, 12లో 7 పోతే 5 సార్, 4 54, 7 7ల 49, 54లో 49 పోతే శాసం ఎంత? 5 సార్. ఇదే సార్ కాన్సెప్టు. 100 సంవత్సరాలలో ఉన్నటువంటి బేసి దినాలు ఎన్ని అంటే 5. అదే మీకు ఇక్కడ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది సార్. సో 100 ఏళ్లలో వచ్చినటువంటి బేసి దినాల సంఖ్య ఎంత? 100 సంవత్సరాలలో ఎన్ని బేసి దినాలు ఉంటాయని అడిగాడు సార్. 100 సంవత్సరాల్లో ఎన్ని బేసి దినాలంటే 5 సార్. నా ఉద్దేశం, నాకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, ఇదే 100 యొక్క కోడ్ అని కూడా అంటారు. ఇప్పుడంటే చాలామంది ఆన్సర్లు చేస్తారు. శతాబ్దాల కోడ్లు అంటారండి. శతాబ్దాల కోడ్లు ఎక్కడో రాలేదు సార్, అందులో ఉన్న బేసి దినాల సంఖ్యనే శతాబ్దాల కోడ్లు అంటున్నారు.
మరి 100 యొక్క కోడ్ చూడండి, మీరు ఏదైనా మెటీరియల్లోకి వెళ్ళి చూడండి, 105 105 105 తెగ బై హార్ట్ చేసేస్తాడు. 105 ఇలాగ వచ్చిందండి, ఏ లేదు సార్, చాలా ఈజీ సార్. 100 మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 100 సంవత్సరాలు, రోజులు కాదు. రోజుల్లో బేస్ తినాలంటే 7తో భాగించగా మిగిలిన శాసం అని చెప్పాను. కానీ ఇప్పుడు నాకు ఇవేంటి సంవత్సరాలు, సంవత్సరాల్లో బేస్ తినాలి కావాలంటే ముందు అందులో ఏ ఇల్లు కొనుక్కోవాలి, లీప్ ఇయర్లు. ఇప్పుడు 100తో చేయొచ్చు, ఎలా చేయొచ్చో చెప్తున్నాను చూడండి. 100 400తో పోతుందా? పోదు సార్, పోదు. కాబట్టి సార్ ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయండి? 24 లీప్ ఇయర్లు. కాబట్టి ఒక లీప్ ఇయర్కి బేస్ తినాలు 2. ఇది గుర్తుపెట్టుకోండి సార్, మైండ్లో పెట్టుకోండి. అర్థమవుతుందా అండి? 48. మరి మిగిలినవి సాధారణాలన్నీ 76 1. సో 76. ఈ రెండు కలిపితే ఎంత సార్? 124. సార్ ఇవి రోజుల్లోకి మారిపోయి ఇప్పుడు నాకు రోజుల్లో బేస్ దినాలు కావాలనుకోండి సార్, 7తో భాగించగా మిగిలిన శాసం. మరి 7తో భాగించగా మిగిలిన శాసం అంటే 124/7. 7 1ల 7 శాసం ఎంత అంటే 5. 12లో 7 పోతే 5 సార్, 4 దించండి 54. 7 7ల 49. 54లో 49 పోతే శాసం ఎంత సార్? 5. సో ఇవే బేస్ దినాలు. 100 ఏళ్లలో బేస్ దినాలు ఎన్ని అంటే 5. సార్ ఇక్కడ ఒక లాజిక్ మీకు ఇక్కడే చెప్పేస్తాను. ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ చేసేసిన తర్వాత ఇప్పుడు నుంచి మీకు ఏ క్వశ్చన్ అడిగినా వితిన్ సెకండ్స్లో మీరు చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఇదిగోండి సార్, ఇప్పుడు 100 ఏళ్లలో బేస్ దినాలు ఎన్ని అని మనం చెప్పామండి? 5. ఇప్పుడు ఎవరో వచ్చి ఇదే క్వశ్చన్ మనకి ఇలా అడిగాడు అనుకుందామండి, 200 ఏళ్లలో వచ్చిన బేస్ దినాలు ఎన్ని? ఏంటి సార్, 200 ఏళ్లలో వచ్చిన బేస్ దినాలు ఎన్ని అని అన్నాడు అనుకోండి సార్. మొదటి 100, 200ని 100 + 100 రాసుకోవచ్చు. ఈజీ అండి, మొత్తం అన్నీ చేయకుండా మీకు సింపుల్గా చెప్తున్నాను. 200లో బేస్ దినాలు ఎవడే అడిగాడు, దీన్ని 100 + 100 రాసుకోవచ్చు. ఎందుకు మీరు నన్ను అడగొచ్చారా, 100 + 100 ఎందుకురా, 50 + 150 రాయొచ్చు కదా. అట్ట కాదు, మన దగ్గర ఉన్నది 100 ఉన్నది సార్. అర్థమవుతుందా అండి? మరి ఇప్పుడు నాకు 100 ఏళ్లలో బేస్ దినాలు ఎన్ని సార్? 5. ఇంకో 100 ఏళ్లలో బేస్ దినాలు ఎన్ని సార్? 5. సో 5 + 5 ఎన్ని? 10. ఎప్పుడు 7 దాటినా 7తో భాగించగా మిగిలిన శాసం అని చెప్పాను. మరి 7 1ల 7 శాసం 3 సార్. సో 200 ఏళ్లలో వచ్చిన బేస్ దినాల సంఖ్య ఎంత అంటే 3 సార్. 10 అని పెట్టారు సార్. సో ఎవరు? లక్ష్మి సార్. 10 రైటే, కానీ ఎప్పుడు బేస్ దినాలు అన్న సంపూర్ణ వారాలు బయటికి తీసేయాలి. 10లో సంపూర్ణ వారం ఒకటి ఉంటుందండి. అందుకే ఇప్పుడే షార్ట్ కట్ అండి. బేస్ దినాలు ఎప్పుడు కావాలంటే 7 దాటింది అనుకోండి సార్, 7తో భాగించగా మిగిలిపోయిన శాసం. ఎప్పుడు 7 దాటకూడదు బేస్ దినాలు. అర్థమవుతుందండి? 3 సార్. ఉమాప్రసాద్ గారు, ఉమా సాయి ప్రసాద్ గారు మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. సో 10 కాదండి 3, ఎందుకంటే ఎప్పుడు 7 దాటినా 7తో తీసేయాలి. ఇప్పుడు సింపుల్గా చూడండి సార్, 300 ఏళ్లలో వచ్చినటువంటి బేస్ దినాల సంఖ్య ఎవరైనా అడిగారు అనుకోండి సార్, ఒక సబ్జెక్ట్ మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. 300 ఏళ్ళు అంటే మీరు ఎలా రాయొచ్చు? 100 + 100 + 100 + 100 300 అండి సార్. మొదటి 100లో 5, తరువాత 100లో 5, తరువాత 100లో 5 సార్. 3 5ల 15. 15 7 దాటింది 7తో కొట్టండి. 7 2 14 శాసం 1. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. 300 ఏళ్లలో బేసి దినాల సంఖ్య ఎంత అంటే 1. సార్ ఇదే మీరు చదువుతారు. క్యాలెండర్ టాపిక్ ఎవరైనా ఇందులో వినేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు గమనించండి సార్. క్యాలెండర్లో మీకు ఎక్కువ ఏంటి వాడిస్తాడు అని అంటే సార్ కోడ్లు కాదు సార్, ఇవి బేస్ దినాలు తెలుసుకోవాలా. సబ్జెక్ట్ మీకు మైండ్లోకి రావాలా సార్. 100 ఏళ్లలో వచ్చినటువంటి అర్థమవుతుందండి బేస్ దినాలు 5 అంటే 100 యొక్క కోడ్ 5. అది కోడ్ కాదు సార్ బేస్ దినాలు. 200 సంవత్సరాల్లో వచ్చిన బేస్ దినాలు 3. 300 ఏళ్లలో వచ్చిన బేస్ దినాలు 1. సబ్జెక్ట్ అర్థమవుతుందండి సార్. ఇదంతా మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇంకెవరో వచ్చి 400 ఏళ్లలో వచ్చిన బేస్ దినాలు అడిగాడు అనుకోండి సార్. దీన్ని ఇంకొక విషయం మన దగ్గర 100 ఉంది, 200 ఉంది. కొంతమంది అంటారు 300. 100 + 100 + 100 ఎందుకు రాసావరా? నేను 200 + 100 రాస్తానంటే రాయండి సార్. 200లో బేస్ దినాలు ఎన్ని? 3 ప్లస్ 100లో బేస్ దినాలు 5. 3 + 5 8. 7 దాటింది 7 1ల 7 శాసం 1. ఎలా చేసినా ఒకటే రావాలి. అర్థమవుతుందండి? లాస్ట్ కాన్సెప్ట్ ఇది చెప్పేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సార్ ఇందులో స్టార్టింగ్ నుంచి క్యాలెండర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చండి. 400 ఏళ్లలో బేస్ దినాలు అడిగాడు అనుకోండి 0 సార్. ఓకే రైట్ అండి, రైట్. 0 0 0 జ్యోతి గారు 0. ఓకే సార్. ఇక్కడ 400 ఏళ్లలో బేస్ దినాలంటే చాలా మంది ఆలోచన 100 + 100 + 100 + 100 సార్. 105 100లో 5 100లో 5 100లో 5
అదే కదా సార్ మన ఆలోచన. 5 + 5 + 5 + 5 అంటే ఎంత వచ్చింది? 20. సార్ ఇప్పుడు మీ ఆలోచన 20/7 అంటే 7 14 శాసమారు. సార్ కొంతమంది తెలియని వాళ్ళు చేసే పద్ధతి అది. 400 ఏళ్లలో లీప్ ఇయర్ లారు అనుకుంటారు, కానీ కాదు సార్, 0 రైట్. ఎందుకు చెప్తున్నాను సార్. మొదటి 100లో 100 లీప్ ఇయర్ కాదు, ఎందుకంటే శతాబ్దం లీప్ ఇయర్ అవ్వాలంటే దేంతో పోవాలి చెప్పండి సార్? స్టార్టింగ్ 400తో పోవాలి. మరి 400తో 100 పోదు, లీప్ ఇయర్ కాదు. 200 400తో పోదు, లీప్ ఇయర్ కాదు. 300 400తో పోదు, లీప్ ఇయర్ కాదు. అందుకే ఇందులో 5 5 5 ఇంతవరకు 5 5 5 రైటే సార్. కానీ 400 400తో పోతుంది కాబట్టి అది లీప్ ఇయర్. లీప్ ఇయర్ అయినప్పుడు ఎన్ని బేస్ దినాలు వస్తాయి? 2 అంటే నువ్వు సాధారణం అనుకొని 1 లెక్కేసావు, కానీ 2 లెక్కేయాలి. అందుకే చివరి 100లో 5 రావు సార్, 6 వస్తాయి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? 6 వస్తాయి సార్. మరి ఇప్పుడు 3 5 15 + 6 21. 21/7 అంటే 7 3 21 శాసం 0. అందుకే 400 ఏళ్లలో బేస్ దినాలు ఎన్ని వస్తాయంటే 0 వస్తాయండి. ఇప్పుడు 500 కట్టాను సార్, కడితే మళ్ళీ 5 వస్తుంది, ఎందుకంటే ఈ 4 రిపీట్ అవుతాయి. ఏ 4 రిపీట్ అవుతాయి? అందుకే సార్ మీకు జనరల్గా కోడ్లు అని చెప్పేసి కోడ్లలో 105 203 301 400 0 అని చెప్పి మీకు కోడ్లు తెగ బై హార్ట్ చేస్తారు. ఈ 4 తిరిగేస్తుంటాయండి. శతాబ్దాల కోడ్లు, అవి కోడ్లు కాదు సార్, శతాబ్దాలలో ఉన్నటువంటి బేస్ దినాలు. అర్థమవుతుందండి? ప్రతి 400 ఏళ్ళకు ఒకసారి వచ్చిన కోడే మళ్ళా వస్తుంది. అందుకే చూడండి సార్, లీప్ ఇయర్లో వచ్చిన లీప్ ఇయరే మరలా శతాబ్దాల్లో కావాలంటే మీరు దేంతో భాగించాలా? 400తో భాగించాలా. అందుకే మీకు ముందు ఇందాక మీకు రీజన్ చెప్తానని చెప్పాను సార్ స్టార్టింగ్లోనే. బాబు 4 కదరా, 400 ఎందుకు అంటే శతాబ్దాలు వచ్చినప్పుడు మాత్రం వచ్చిందే మళ్ళా రావాలంటే 100కి 5 వచ్చింది కదా సార్, మళ్ళీ 5 ఎప్పుడు వస్తుందంటే 400 ఏళ్ళ తర్వాత. మరి 100కి 400 కలిపితే 500, మళ్ళీ 200కి 400 కలిపితే 600. ఇవి రిపీట్ అవుతాయి సార్. వచ్చిన కోడే అంటే వచ్చిన బేస్తనాలే మళ్ళా రావాలంటే మరి వచ్చినవే మళ్ళా వస్తే అదే లీప్ ఇయర్ అవుతుందండి శతాబ్దాలలో. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదండి? అందుకే సింపుల్గా మీరు ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి సార్, చాలా లెక్కల్లో మీకు ఇవి హెల్ప్ అవుతాయి సార్. ఆ 2 పాయింట్స్ ఏంటంటే సార్, ఫస్ట్ పాయింట్ శతాబ్దం ఇచ్చి అది లీప్ ఇయరా కాదా కావాలంటే దేంతో కొట్టాలండి? 400. అర్థమవుతుందండి? నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, 400 సంవత్సరాలకు ఒకసారి బేస్ దినాల సంఖ్య ఏంటవుతాయి? సమానం అవుతాయి శతాబ్దాల్లో. మరి అందుకే సార్ శతాబ్దాల కోడ్లు అనగానే మనం పేరుకి కోడ్లు అంటాం సార్, ఇవి కోడ్లు కావు. ఏ దినాలండి? బేసి దినాలు. అర్థమవుతుందండి సార్? 100లో 5 బేస్ దినాలు ఉన్నాయి, 200లో 3 300లో 1 400లో 0 అన్ని ఆడ్ నెంబర్సేనండి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి సార్. ఎట్ట గుర్తుపెట్టుకోవాలా? ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి నేను చేసే లెక్కల్లో శతాబ్దాల కోడ్లని మీకు ఎప్పుడైనా నేను అడిగాను అంటే మీ ఇవి గుర్తుపెట్టుకోండి సార్. ఏ గుర్తుపెట్టుకోవాలంటే 5 3 1 0 సార్. సింపుల్గా బైహార్ట్ చేయడం ఎలా అంటే సింపుల్గా మీకు నేను ఇక్కడ చెప్తున్నాను సార్. బైహార్ట్ ఎలా చేయాలి అని అంటే అన్ని ఆడ్ నెంబర్స్ సార్. 5తో స్టార్ట్ చేయండి. 5 3 5 ముందు ఆడ్ నెంబర్ 3 3 ముందు 1 ముందు ఇంకే నెంబర్ ఉండదు కాబట్టి 0. అందుకే 5 3 1 0 గుర్తుపెట్టుకోండి సార్. చాలా లెక్కల్లో మీకు హెల్ప్ అవుతాయి సార్. ఎలా హెల్ప్ అవుతాయో చూద్దాం. మరి అందుకే సింపుల్గా మీరు ఇవి కట్టకుండా కూడా మొదటి 100 సంవత్సరాల్లో బేస్ దినాలు ఎన్ని వచ్చినాయండి? 5. సరే, ఇక్కడ నుంచి ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి సార్. నేను ఎప్పుడైనా సంవత్సరాలు ఇచ్చి ఆ సంవత్సరాల్లో బేస్ దినాలు ఎన్ని కావాలంటే ముందు బేస్ దినాలు కనిపెట్టకూడదు. ఏం కనిపెట్టాలా? లీప్ ఇయర్. లీప్ ఇయర్లు కనిపెట్టారనుకోండి సార్, లీప్ ఇయర్లో బేస్ దినాలు 2, సాధారణంలో బేస్ దినం 1 సార్. ఇవి శతాబ్దాల కోడ్లు. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఎవరైనా ముందు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు ఇది చూసుకోండి సార్. సో చూద్దామండి ఇంకా ఈ సబ్జెక్ట్ని డెవలప్ చేసే క్రమంలో సార్ ఇంకా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, వాటిని ఏ రకంగా చేయాలి చూడండి సార్. అందరూ మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించాలి సార్. సార్ ఇక్కడ ఏంటి ఇచ్చాడు? వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 15th August 1947? 15 ఆగస్ట్ 1947 ఏ వారం వచ్చింది? చూడండి సార్, 15 ఆగస్ట్ 1947 ఏ వారం వచ్చింది సార్? మ్యాక్సిమం అందరూ చేయడానికి ప్రయత్నించాను సార్. సార్ ఇక్కడ చేసే వాళ్ళందరూ చేస్తారు, నో ప్రాబ్లం సార్. చాలామంది ఈ టాపిక్ వినేవాళ్ళు ఉంటారు. ఇది వరకు మీరు ఎలా చేశారో నాకు తెలియదు సార్. వితిన్ సెకండ్స్, ఈవెన్ మీరు 20 సెకండ్స్లో దీని ఆన్సర్ చెప్పొచ్చండి. సో చాలామంది, కొంతమంది ఉమా సాయి ప్రసాద్ గారు 3B అన్నారు, బి ఇంకా చేయండి సార్. చేస్తారండి సార్. మీరు ఇది వరకు ఎలా చేశారో తెలియదు. ఈవెన్ మనం సింగిల్ లైన్లో ఈ క్వశ్చన్ని ఈజీగా మనం చెప్పొచ్చు. ఫ్రైడే లక్ష్మి గారు ఫ్రైడే
సంజయ్ గారు ఫ్రైడే ఓకే రైట్ అండి. సో అయితే ఇక్కడ నేను చూడండి సార్, నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు సార్. సో ఇది రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇది వరకు మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారో నాకు తెలియదా అండి. సార్ ఈ క్వశ్చన్ని సింపుల్గా ఎలా చేయాలి, ఈ ఒక్క క్వశ్చన్స్లోనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమైపోవాలండి. సార్ అవి ఎట్లా అర్థం కావాలా, ఎట్లా చేయాలనేది నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సార్. సార్ 15 ఆగస్టు 1947 ఏ వారం అవుతుందని మనకి ఇక్కడ ఇచ్చాడండి. ఇప్పుడు ఏ వారం అవుతుందని మనకి ఇక్కడ ఇచ్చాడు సార్. సార్ అయితే ఇక్కడ కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి సార్. వాడు క్వశ్చన్ ఎలా ఇవ్వనియండి సార్, మీరు మాత్రం చేసేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలంటే అసెండింగ్ ఆర్డర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1947 ఆగస్టు 15 ఏ వారం అవుతుందని క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి సార్. కానీ నేను 1947 ముందు ఇచ్చానని మీరు ముందు 1947 తీసుకోకండి సార్. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి. ఫస్ట్ రోజు, తరువాత నెల, తరువాత సంవత్సరం అండి. అందుకే నేను ఈ క్వశ్చన్ని నేను ఎలా రాస్తున్నానంటే 15 ఆగస్టు 1947 ఇది ఏ వారం అవుతుంది అని మనకు కావాలి సార్. ఇది నాకు కావాలి అంటే ఫ్రైడే. చాలామంది రైట్ ఆన్సర్ అండి. సార్ ఇప్పుడు సింపుల్గా షార్ట్ కట్ చెప్పే ముందు కాన్సెప్ట్ చెప్పి డైరెక్ట్గా షార్ట్ కట్కి వెళ్తాను. ఇక నుంచి నెక్స్ట్ వచ్చే ఏ ప్రాబ్లంకి టైం వేస్ట్ మనం చేయాల్సిన అవసరం లేదు సార్. ఎప్పుడు కూడా నేను తక్కువ నుంచి ఎక్కువకు రాసుకోవాలని చెప్పని ఇలా రాశానండి. సార్ ఇప్పుడు లాజిక్ చెప్తాను సార్, ముందు ప్రొసీజర్ చెప్తాను వినండి సార్. సార్ ఇక్కడ మీకు తెలియాల్సినవి 3 సార్. ఫస్ట్ రోజుల్లో బేస్ తినాలంటే 7తో భాగించగా మిగిలిన శాస్త్రం అన్నాను, అది అర్థమైపోయింది. రెండోది నెలల కోడు, శతాబ్దం కోడు. శతాబ్దాలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. శతాబ్దాల కోడ్లు మీకు ఇప్పుడే చెప్పాను, 5, 3, 1, 0. ఏంటి సార్ 5, 3, 1, 0 ఈ 4 రిపీట్ అవుతాయని చెప్పాను. కానీ మీకు చెప్పేది ఏం చెప్పానంటే సార్, ఒక చిన్న సబ్జెక్టు 100 సంవత్సరాల్లో బేస్ దినాలు 5 అన్నాను, 200కి 3 సార్, 300కి బేస్ దినం 1 సార్, 400 సంవత్సరాల్లో బేస్ దినం 0 సార్. ఇవే చెప్పాను సార్. కానీ నాకు కావాల్సింది 1900 సంవత్సరం. అందుకే లాజిక్ ఏంటంటే 400తో నిశ్శేషముగా భాగింపబడే ప్రతి శతాబ్దం కోడు 0 అయిపోద్ది. 400తో పోతే 0 అయిపోద్ది అండి. అది లీప్ శతాబ్దం అండి. అర్థమవుతుందండి. 400 0 వచ్చింది, మళ్ళా 0 ఎప్పుడు వస్తుంది? 400 ఏళ్ళ తర్వాత 800, మరలా 0 1200, మరలా 0 1600, మరలా 0 2000. అలా ప్రతి 400 సంవత్సరాలు 400తో పోతే 0 సార్. మరి 0 ఆఫ్టర్ ఎంత రావాలి? 5 రావాలి. అందుకే ఇప్పుడు నేను సింపుల్గా నాకు కావాల్సినవి కట్టుకోవాలనుకుంటే ఎలా కడతాను సార్? 1700 కోడ్ కావాలనుకోండి సార్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1700కు దగ్గరగా ఉన్న లీప్ ఇయర్ ఏది సార్? 1600. ఎందుకంటే 1600 400తో పోతుంది. మరి దీన్ని 1600 + 100 రాసుకోవచ్చు. మరి 1600 యొక్క కోడ్ 0 అయినప్పుడు అర్థమవుతుందండి. 100లో బేస్ తినాలండి 5, మరి 0 + 5 అంటే 5, అంటే 1705 స్టార్ట్ అయింది. మరి అక్కడి నుంచి మీకు తెలిసిపోవాలి సార్. 5 తర్వాత 3, 1, 0 అవే శతాబ్దాల కోడ్లు. అంటే 1800 శతాబ్దం కావాలంటే 3, 1900 శతాబ్దం కావాలంటే 1, 2000 శతాబ్దం కావాలంటే 0 సార్. ఇందులో ఎగ్జామ్లో నాకు మార్క్ వస్తే చాలని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 2 బైహార్ట్ చేయండి చాలు. ఎందుకంటే మీకు ఏ ఎగ్జామినేషన్లు ఇచ్చిన క్వశ్చన్లు అయినా అయితే 1900లో ఇస్తాడు లేదా 2000లో ఇస్తాడు. సింపుల్గా 2400తో పోతుంది కాబట్టి 0. అదే నాకు 1900 యొక్క కోడ్ కావాలనుకోండి, కోడ్ అని నేను అంటున్నాను సార్, కానీ నిజానికి అదేంటి? బేస్ దినం. మరి 1900లో బేస్ దినాలు ఎన్ని ఉన్నట్టు? 1 ఉన్నట్టు. అందుకే 1900 కోడ్ 1, 2000 కోడ్ 0. సో చాలామంది ఈ క్వశ్చన్స్ స్టార్టింగ్ ఎవరైనా ఈ టాపిక్ మీద ఐడియా లేని వాళ్ళు కూడా చేయాలంటే టెన్షన్ పడిపోకుండా సార్ కోడ్లు అని. ఏ కోడ్ అవసరం లేదు. శతాబ్దానికి 2 కోడ్లు గుర్తుపెట్టుకోండి. 2000 కోడ్ 0 పెట్టుకోండి సార్, 1900 కోడ్ 1 పెట్టుకోండి. సబ్జెక్ట్ అర్థమవుతున్నదా లేదా? శతాబ్దం. ఇప్పుడు నెలల కోడ్లు సార్. నెలల కోడ్లు రకరకాల బుక్కుల్లో రకరకాలుగా ఉంటాయి, కానీ అవన్నీ వద్దు సార్. అవన్నీ గుర్తుపెట్టుకుంటే తలపోటు వస్తుంది, తలనొప్పి వస్తుందండి. సింపుల్గా సార్ అయితే కొంతమంది అనొచ్చు, మరి బాబు నువ్వు చెప్పినవే గుర్తుపెట్టుకుంటే నేను చెప్పినవే కాదు సార్. మార్కెట్లో మీరు చూడండి సార్, శతాబ్దాల కోడ్లు మారవు, రోజుల కోడ్లు మారవు. మారిన వల్ల ఏం మారుతూ ఉంటాయంటే నెలల కోడ్లు సార్. నెలల కోడ్లు ఎందుకు మారుతాయి? నెలల కోడ్లు మీకు ఎందుకు మారుతాయి అని అంటే సాధారణంగా నెలకు ఎన్ని రోజులు అన్నాం అనుకోండి, రకరకాలుగా ఉంటున్నాయండి. ఫిబ్రవరిలో 28 లేదా 29 ఉంటాయి, 30 రోజులు నెలలో ఉంటాయి, 31 రోజులు నెలలో ఉంటాయి. అందుకే నెలలో రోజులు ఏంటంటే 4 రకాలు, 28 కానీ 29 కానీ 30 కానీ 31 కానీ.
అందుకే సార్ ఈ 4 రోజుల్లో ఒక్కొక్క రోజుని ఒక్కొక్కడు బేస్ చేసుకొని 4 రకాల కోడ్లు ఇచ్చాడు. ఇవన్నీ మర్చిపోండి సార్. సింపుల్గా నేను చెప్పిన సింపుల్ కోడ్లు ఏంటంటే సార్ 033 614 ఇవి ఎలా వచ్చాయనేది కూడా రీజన్ కావాలంటే చెప్తాను సార్. 625 సార్ 035 ఇవి నెలల కోడ్లు సార్. మీరు నన్ను అడగొచ్చు, బాబు సింగిల్గా జనవరి 0 ఫిబ్రవరి 3 అలా చెప్పొచ్చు కదా. అట్లా చెప్పకుండా ఎందుకు చెప్పానంటే మీకు ఒక లాజిక్ చెప్తాను వినండి సార్. అన్ని కోడ్లు ఒక దగ్గరే మీకు కనిపించాలి. చూడండి, ఎవరినైనా ఒక ఫోన్ నెంబర్ మీరు ఇచ్చారనుకోండి, ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్ తెగ ఈజీగా గుర్తుపెట్టేసుకుంటారు. ఎట్ట గుర్తుపెట్టుకుంటారు? ఏవో 3 ఒక సర్కిల్ కానీ, ఏవో 2 ఒక సర్కిల్ కానీ చేద్దాం. మరి చూడండి, నేను 3 ఒక సర్కిల్ చేశాను. సరే, ఇవి ఎలా వచ్చాయి అనేది ఎవరికైనా రీజన్ కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నాకు ఎలా వచ్చాయో చెప్పే ముందు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. చూడండి, నెలల కోడ్లు అండి. ఎందుకంటే సార్ ఇవి వస్తేనే మనం క్వశ్చన్స్లో ముందుకు వెళ్ళొచ్చు. 033 అర్థమవుతుందండి. 614 625 035 4 లైన్లు గుర్తుపెట్టుకోండి. బండగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి సార్. 4 లైన్లో ఫస్ట్ లైన్ 0తో స్టార్ట్ అవుద్ది, లాస్ట్ లైన్ 0తో స్టార్ట్ అవుద్ది. అలా మైండ్లో పెట్టుకోండి సార్. 4 లైన్లు గుర్తుపెట్టుకోండి. ఏ నెల కోడ్ ఏదో మర్చిపోయినా పర్లేదు. మీకు ఎందుకు ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల లాభం ఏంటి? సరే, ఇక్కడ ఒక నేను కాన్సెప్ట్ చెప్పడం వల్ల మీకు ఎన్ని క్వశ్చన్లు కవర్ అవుతాయో బ్యాక్ వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుందండి. సార్, ఇక్కడ మీకు చెప్తా ఉన్నాను, ఫస్ట్ లైన్ 0తో స్టార్ట్ అవుతుంది, లాస్ట్ లైన్ 0తో స్టార్ట్ అవుతుందండి. మరి ఫస్ట్ లైన్ 0 తర్వాత ఎంత ఉందంటే 33 ఒక ఆడ్ నెంబర్, 33 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 35, 35 ఈజీ గుర్తుంచుకోవచ్చు. ఏ నెల కూడా ఏదో మర్చిపోండి, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 033 035 ఇలా గుర్తుపెట్టుకోండి సార్. 2 ఆడ్ నెంబర్స్, లైన్గా వచ్చిన ఆడ్ నెంబర్స్ 033 035. సార్, దీనివల్ల లాభం ఏంటి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మధ్యలో 2 లైన్లు కూడా సార్ 6, మధ్యలో 2 లైన్లు కూడా 6తో స్టార్ట్ అవుతాయండి. 6తో స్టార్ట్ అయ్యి 2వ లైన్ 614 625 గుర్తుపెట్టుకోండి సార్. 625 3వ లైన్ గుర్తుంటుంది, 25 స్క్వేర్ లాగా. 2వ లైన్ 614. సింపుల్గా 4 లైన్లు గుర్తుపెట్టుకోండి సార్. 033 614 625 అర్థమవుతుందండి. 035 సార్, దీనివల్ల మనకి యూజ్ ఏంటి? 033 614 625 035 సార్, దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే సార్, మీకు ఇప్పుడు నాకు మే నెల కావాలి. ఏ నెల కూడా ఏదో మీరు మర్చిపోయినా పర్లేదు. ఎలా కావాలి? మే నెల కావాలి. మే నెల అంటే ఎన్నో నెల? 5వ నెల. అది మనకు తెలుసండి. 5వ నెల అంటే 2వ లైన్లో మధ్యది, అంతే కదా సార్. లైన్కి 3 సార్, 2వ లైన్లో మధ్యది 5వ నెల. మరి 614లో మధ్యలో ఎంత ఉంది? 1. సబ్జెక్ట్ అర్థమవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుందండి. నెక్స్ట్, ఎవరు వచ్చి నవంబర్ కోడ్ కావాలి, లేకపోతే ఇదిగోండి ఇక్కడ ఆగస్ట్ కోడ్ కావాలి. ఆగస్టు సార్ ఆగస్ట్ అంటే ఎన్నో నెల అండి? 8వ నెల సార్, 8th మంత్ సార్. అర్థమవుతుందండి. 8th మంత్ అంటే 3 3 9 కదండి, 3వ లైన్లో మధ్యది. మరి 3వ లైన్ ఎంత అని చెప్పాం? 625, మధ్యలో 2. సో 2 అని చెప్పుకోవచ్చు అండి. సార్, ఇలా ఎందుకు మీకు ఇవి చెప్పానంటే, ఒక సాధారణ సంవత్సరంలో ఏ 2 నెలల కోడ్లు సమానంగా ఉంటాయో ఆ 2 నెలల క్యాలెండర్లు కూడా సమానమండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడగొచ్చండి, ఒక సాధారణ సంవత్సరంలో అర్థమవుతుందండి, ఒక సాధారణ సంవత్సరంలో జనవరికి సమానమైన క్యాలెండర్ని కనుగొనుము అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు బై హార్ట్ చేయక్కర్లేదండి. 033 614 625 035 రాసియండి. రాసి జనవరి కోడ్ 0 మరలా ఎప్పుడు వచ్చిందో చూడండి. మరి ఆ 0 ఇది ఎన్నో నెల చెప్పండి సార్? 10వ నెల. ఎందుకంటే చూడండి 3 6 9 10వ నెల. మరి 10వ నెల అంటే ఏంటి? అక్టోబర్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఒక సాధారణ సంవత్సరంలో జనవరి అక్టోబర్కు సమానమవుతుందండి. కావలసి మీరు చూసుకోండి. ఇంటికి వెళ్ళి సాధారణ సంవత్సరంలో జనవరి సింపేసి అక్టోబర్ చూసిన వాటే, అక్టోబర్ సింపేసి జనవరి చూసిన వాటే, 2 యాజ్ ఇట్ ఈస్గా సమానంగా ఉంటాయి. ఇంకా సమానంగా ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చూసుకోవచ్చండి. తమ్ముడు 3 ఇదిగోండి ఇక్కడ 3 ఉన్నాయండి సార్. 2వ నెల అంటే ఫిబ్రవరి, 3వ నెల అంటే మార్చ్, 11వ నెల అంటే నవంబర్. అందుకే ఫిబ్రవరి మార్చ్ నవంబర్ నెలల క్యాలెండర్లు సమానము తమ్ముడు. ఇవి ఏ సంవత్సరాలలో అంటే సాధారణాలలో. ఇలా ఏ 2 కోడ్లు సమానంగా ఉంటా 2 నెలల క్యాలెండర్లు సమానం. అందుకే కోడ్లు గుర్తుంచుకోవడం వల్ల ఎంత హ్యాపీ సార్. సరే, ఈ కోడ్లు కూడా ఎలా వచ్చాయి మీకు కావాలంటే ఇదంతా సబ్జెక్ట్ బాగా లేట్ అయిపోతుందండి. ఇందులో ఆల్రెడీ వినే వాళ్ళకి కొద్దిగా, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి కొంతమందికి ప్రాబ్లంగా టైం వేస్ట్గా కూడా అనిపిస్తుంది. ఇదంతా కావాలంటే ఈ కూలంకషమైనటువంటి సమాచారం అంతా కూడా ఈ పిఆర్ అకాడమీ యాప్ నందు మీకు క్లియర్గా ప్రతి టాపిక్ సవివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు నా వరకు సింపుల్గా ఇవాళ గుర్తుంచుకోవడం వల్ల ఏంటంటే ఏ క్యాలెండర్లు ఎప్పుడు సమానమవుతాయి ఇవి కూడా మనం ఈజీగా
నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మీకు అందుకే ఇలా కంఠస్థ పెట్టండి. సార్ నా వరకు ఈ క్వశ్చన్ ఇప్పుడు మీరు చేయాలంటే ఈ రెండు మీరు మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే శతాబ్దాల కోడ్లు అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? 5, 3, 1, 0. మనకు మెయిన్ ఈ 2 శతాబ్దాలు ఇలా పెట్టుకుంటే చాలు. ఏంటి? 1900 కోడ్ 1, 2000 కోడ్ 0. నెలల కోడ్లు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇవి గుర్తుపెట్టుకోండి సార్. ఏంటంటే 033, 614, 625, 035. సరే ఇవి ఎలా వచ్చాయి ఏంటి కావాలంటే మిగతా కొన్ని లెక్కల తర్వాత మరలా మనం చూద్దామండి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ లేట్ అవుతుంది కాబట్టి సింపుల్గా ఈ ప్రాబ్లం ఏ రకంగా చేయాలి. సార్ ఇప్పుడు నేను షార్ట్ కట్ చెప్పే ముందు ఈ కోడ్లు గుర్తుపెట్టుకోండి సార్. ఈ షార్ట్ కట్ చెప్పే ముందు ప్రొసీజర్ కాన్సెప్ట్ ఏంటి మీరు ఎలా చేశారో నాకు ఇది వరకు తెలియదు, కానీ ప్రొసీజర్ కాన్సెప్ట్ సింపుల్గా నేను చెప్పి అప్పుడు షార్ట్ కట్కి వచ్చేస్తానండి. సార్ ప్రొసీజర్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ రోజులండి. 1వ స్టెప్ రోజులు. మీరు ఎగ్జామినేషన్లో ఇలా సైడ్ హెడ్డింగ్లు పెట్టుకోరు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాడిచ్చిన రోజుల్లో బేసి దినాలు కట్టాలి. వాడిచ్చిన రోజుల్లో బేసి దినాలు కట్టాలి. మరి నోటుతో చేసి వచ్చండి. బేసి దినాలంటే 7 దాటితే 7తో భాగించగా మిగిలిన శాసం. మరి 15 రోజుల్లో బేసి దినాలంటే వాడిచ్చాడు 15 ఇచ్చాడు కాబట్టి 7, 7 14, శాసం 1. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ 1. 5 స్టెప్పులు సార్. ఈ 5 స్టెప్స్ అయిపోతే మనకి కాన్సెప్ట్ అయిపోయినట్టు, ఈ క్వశ్చన్ అయిపోయినట్టే. కానీ షార్ట్ కట్ చేయొచ్చండి. షార్ట్ కట్ ఏంటనేది కూడా మీకు చెప్తాను. రోజుల్లో బేస్ దినాలు అయిపోయింది సార్ ఫస్ట్ స్టెప్. 2వ స్టెప్ సార్ రోజులు అవగానే నెల ఉంది. నెలల కోడు తమ్ముడు ఇది మీ చేతిలోనే ఉంది, బై హార్ట్ చేయాలి. నెలల కోడు వాడు ఏ నెల అయితే ఇచ్చాడో ఆ నెలల కోడ్ రాయాలి. సార్ ఇక్కడ మీకు ఇప్పుడే చెప్పాను 033, 614, 625, 035. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ అండి. మరి నెల ఏ నెల అండి? ఆగస్ట్ అంటే ఎన్నో నెల? 8. తెలియకపోతే కష్టం అండి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా 8వ నెల అంటే ఇదిగోండి సార్ 6. 8వ నెలలో ఎంత వచ్చిందండి? 2. సో నెలల కోడు ఆగస్టు కాబట్టి ఆగస్టు యొక్క కోడు 2. చూడండి సార్ రోజులు అయిపోయినాయి, నెల అయిపోయింది. ఇప్పుడు నాకు సంవత్సరానికి రండి. ఈ సంవత్సరంలో ముందు ఏంటుందంటే శతాబ్దము. 3వది శతాబ్దం కోడు. ఇది మీ చేతిలోనే ఉంది తమ్ముడు. ఈ సైడ్ హెడ్డింగ్లు పెట్టరు. మీకు కాన్సెప్ట్ ఏంటనేది నేర్పుతున్నాను. మీరు ఎన్ని క్వశ్చన్లు చేసిన ఇదే కాన్సెప్టు. శతాబ్దం కోడు అర్థమవుతుందండి. శతాబ్దం అంటే ఇది ఏ శతాబ్దం? 1900. మీకు ఇప్పుడే చెప్పాను 2 సార్. 1900 కోడ్ అడిగితే 1, 2000 కోడ్ అయితే 0. మరి శతాబ్దం కోడ్ అయిపోయింది. 4వ స్టెప్ సార్ 4th స్టెప్ తమ్ముడు. ఈ 3 మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినా మీరు ఇదే చేయాలా. ఫస్ట్ రోజుల్లో వేస్తున్నాలు, నెలల కోడు, శతాబ్దం కోడు. ఇప్పుడు మనకు కావాల్సింది పూర్తయిన సంవత్సరాలు. 4వది చాలా ఇంపార్టెంట్ అండి. పూర్తయిన సంవత్సరాలు. పూర్తయిన సంవత్సరాలలో బేసి దినాలండి. బేసి దినాలంటే మీకు ఎలాగా తెలుసు? బేసి దినాలంటే ఏంటి? 7తో భాగించగా మిగిలిన శాసం సార్. మరి పూర్తయిన సంవత్సరాలు సార్ ఇక్కడ ఏ సంవత్సరం ఇచ్చినా అది పూర్తయినట్టు కాదు. అది పూర్తయినట్టు కాదండి. అందుకే ఇప్పుడు లాజిక్ అండి. ఏ ఇయర్ ఇచ్చినా పూర్తయిన సంవత్సరాలు అంటే -1 చేసేయాలి సార్. మైనస్ ఎంత తీసేయాలండి? -1 చేసేయాలి. ఇప్పుడు చూడండి 1900 శతాబ్దం కోడ్ వెళ్ళిపోయింది. శతాబ్దాన్ని తీసేయండి. అంటే ఇక్కడ 47 ఉన్నట్టే. ఆ 47లో -1 చేసేయాలి. ఎప్పుడైనా ఇప్పుడు నేను 1868 ఇచ్చాను అనుకోండి. 1868 ఇచ్చానంటే సార్ 1800 శతాబ్దంలోకి వెళ్ళిపోద్ది. 68లో పూర్తయినవన్నీ 67 -1 చేసేయాలి. అంటే ఇప్పుడు నాకు 4వ స్టెప్ ఏంటంటే పూర్తయిన సంవత్సరాల్లో బేస్ తినాలండి. మరి ఇక్కడ పూర్తయినవన్నీ సార్ 46. మరి 46లో బేస్ తినాలంటే 7, 7 6ల 42 సార్, శాసం 4. అర్థమవుతుందండి? 7 6ల 42 సార్, శాసం 4, బేస్ దినాలు 4. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ 46 సాధారణాలే అవ్వ సార్. అందులో లీప్ ఇయర్స్ కూడా ఉంటాయి సార్. అర్థమవుతుందండి? అందుకే 5వ స్టెప్ ఇవే పూర్తయిన సంవత్సరాల్లో లీప్ ఇయర్స్. ఇవే పూర్తయిన సంవత్సరాల్లో లీప్ ఇయర్స్ గమనించాలండి. 4వ స్టెప్ కూడా పూర్తయిన సంవత్సరాలే, 5వ స్టెప్ కూడా పూర్తయిన సంవత్సరాలే. లాస్ట్ స్టెప్ అండి. ఇది అయిపోతే క్వశ్చన్ అయిపోయినట్టే సార్. షార్ట్ కట్ చెప్తాను. సార్ ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. మీకు ఎవరికైనా సార్ షార్ట్ కట్ రావాలి అని అంటే సార్ నేను ఒకటే మీకు చెప్తా ఉన్నాను. మీకు ఎవరికైనా షార్ట్ కట్ రావాలి అని అంటే ముందు ప్రొసీజర్ తెలియాలా. లీప్ సంవత్సరాలు సార్, లీప్ ఇయర్ 4 ఏళ్ళకోసారి వస్తుంది కాబట్టి 4తో భాగించగా వచ్చిన భాగఫలం. లీప్ ఇయర్ అంటే భాగఫలం సార్.
కానీ బేస్ తినాలంటే శాసం సార్ గుర్తుపెట్టుకోవాలా. మరి 46/4 సార్. సార్ 4 11 44 శాసం 2. కానీ ఇక్కడ చూడండి సార్, శాసం కాదు లీప్ ఇయర్లో ఏం తీసుకోవాలంటే భాగఫలం 11 అండి. సార్ ఇక్కడే చిన్న కన్ఫ్యూజ్. హాయ్ శ్రీకాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ చూడండి, నేను ఒకటే చెప్తున్నాను, కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు. 5 స్టెప్పులు సింపుల్గా చెప్పేస్తాను చూడండి. స్టార్టింగ్ నుంచి రోజుల్లో వేస్తున్నాలు, రోజులు అవగానే నెలల కోడు, నెలల కోడు అవగానే శతాబ్దం కోడు, మూడు ఈజీగా వెళ్ళిపోవాలండి. రోజుల్లో వేస్తున్నాలు, నెలల కోడు, శతాబ్దం కోడు. లాస్ట్ 2 స్టెప్పులు కూడా ఏంటి? పూర్తయిన సంవత్సరాలే తమ్ముడు. లాస్ట్ 2 స్టెప్పులు పూర్తయిన సంవత్సరాలే. పూర్తయిన సంవత్సరాల్లో బేస్ దినాలు 4వ సార్. 5వది పూర్తయిన సంవత్సరాల్లో లీప్ ఇయర్స్ సార్. బేసి దినం అంటే 7తో భాగించగా మిగిలిన శాసం. లీప్ ఇయర్స్ అంటే 4తో భాగించగా వచ్చిన భాగఫలం. ఇప్పుడు ఇవన్నీ కలపండి సార్. సార్ ఇవన్నీ కలిపితే ఎంత వచ్చినాయి అంటే 3, 4, 8, 8, 11, 19. అర్థమవుతుందండి? ఈ 5 స్టెప్పులు నేను కలిపి చూసాను సార్. ఇవన్నీ కలిపితే మనకి ఎంత వచ్చింది? 19. సార్ ఎప్పుడైతే 7 దాటింది, 7తో భాగించాలా? 7 2 14. శాసం ఎంత అంటే 5. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? శాసం ఎంత అంటే 5 సార్. సార్ 5 అంటే ఏ వారం అంటే శుక్రవారము. సో కాబట్టి 1947 ఆగస్టు 15 ఏ వారం అవుతుందంటే శుక్రవారం. మీరు నన్ను అడగొచ్చు సార్ 5 శుక్రవారం అని మీకు ఎలా తెలుసు అంటే, వారానికి 7 రోజులండి. 7తో పోతుంది, శాసం 0 వస్తుంది. అందుకే 0 నుంచి 6 వరకు శాసాలు. అందుకే సోమవారం 1 డైరెక్ట్ వారాల నెంబర్లే. సోమవారం 1, మంగళవారం 2, బుధవారం 3, గురువారం 4, శుక్రవారం 5, శనివారం 6, ఆదివారం 7 అని చదవకుండా ఆదివారం 0. రోజుల కోడ్లండి అవి కూడా. ఆల్రెడీ మీరు ఈ టాపిక్ వినేటోళ్ళకి అర్థమవుతుందండి. అందుకే మీరు ఆల్రెడీ మీ కూలంకషమైనటువంటి సమాచారం కావాలంటే అంతా ఈ లైవ్ క్లాస్లో వచ్చే అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా మీరు గమనించాలి సార్. సో అందుకే మీకు ఇక్కడ చెప్తున్నాను, ఆన్సర్ ఎంతంటే శుక్రవారము. సార్ నేను సింపుల్గా చెప్తున్నాను, దీనికి షార్ట్ కట్ కావాలంటే ఇది మీ చేతుల్లో ఉంది. ఆ 5 స్టెప్పులు గుర్తుంటే షార్ట్ కట్ మీరే చేస్తారు. ఆ 5 స్టెప్పులు ఏంటి? ఫస్ట్ స్టెప్ రోజుల్లో వేస్తున్నాలు తమ్ముడు. ఇప్పుడు షార్ట్ కట్ ఇక్కడ చూడండి, రోజుల్లో వేస్తున్నాలు. ఈ షార్ట్ కట్ అనేది మనకు కావాలంటే సార్ డైరెక్ట్గా మనం ఈ క్వశ్చన్ దగ్గర చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఈ షార్ట్ కట్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఎలా ఉంటుందంటే సార్ 15 ఆగస్టు 1947. సార్ ఇప్పుడు స్పీడ్గా షార్ట్ కట్ 5 స్టెప్పులు మీరే చెప్పాలి. ఫస్ట్ స్టెప్ రోజుల్లో వేస్తున్నాలు, 15లో వేస్తున్నాలంటే 7 2 14. శాసం ఎంత? 1. సో కాబట్టి ఇదిగోండి సార్ 1. ఆగస్ట్ నెల కోడు తమ్ముడు. ఆగస్ట్ 8వ నెల 3వ లైన్లో మధ్యది, 625లో మధ్యది 2. సో ఆగస్టు 2. 3వది శతాబ్దం కోడు. శతాబ్దం 1900. అర్థమవుతుందండి? 2000 కోడు 0, 1900 కోడు 1. 4వది పూర్తయిన సంవత్సరాలు. సార్ పూర్తయిన సంవత్సరాలు ఎన్ని సార్? 46. 46లో బేస్ దినాలు 7, 7 6ల 42. శాసం ఎంత? 4 సార్. లాస్ట్ 5వ స్టెప్ ఇదే పూర్తయిన సంవత్సరాల్లో ఏ ఇయర్స్? లీప్ ఇయర్స్. చూడండి, బేస్ తినాలంటే శాసం తీసుకోవాలి, లీప్ ఇయర్స్ అంటే భాగఫలం తీసుకోవాలి. మరి లీప్ ఇయర్స్ 4తో భాగిద్దాం. 46/4, 4 11 44. శాసం 2. సో 2. ఇప్పుడు ఇవన్నీ కలపండి సార్. సార్ ఇవన్నీ కలిపితే 3 4 8. అర్థమవుతుంది సార్. శాసం కాదు సార్ ఇక్కడ. సారీ మీకు ఇప్పుడే చెప్పానండి, భాగఫలం తీసుకోవాలండి. సో ఎప్పుడు మనకి లీప్ ఇయర్స్ కావాల్సి వచ్చినా సరే, అందుకే భాగఫలం ఇక్కడ ఎంత అంటే 11 సార్. ఇవన్నీ కలిపి చూడండి సార్. 3 4 8 11 అంటే 19. 19/7 అంటే 7 2 14. శాసం 5. 5 అంటే ఏ వారం అంటే శుక్రవారము. మీకు చెప్పానండి, సోమవారం 1, మంగళవారం 2, బుధవారం 3. ఆ రకంగా మీరు జనరల్గా లెక్క పెట్టుకోవడమేనండి. రోజుల కోడ్లు ఇవన్నీ కూడా మీకు ఈ టాపిక్లో పిఆర్ అకాడమీ యాప్ అనే యాప్లో సార్ ఎవరైనా పర్చేజ్ చేసినట్లయితే వీటి గురించి ప్రతి దాని గురించి కూడా కూలంకషమైనటువంటి ఎక్స్ప్లెయిన్. సార్ మీరు అనొచ్చు నేను డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్పొచ్చు, కానీ ఆ షార్ట్ కట్ ఈ ప్రాబ్లంకే కాదు. చూడండి, ఇదే షార్ట్ కట్ సార్. షార్ట్ కట్ రావాలంటే ముందు నేను 5 స్టెప్పులు చెప్పాను. 5 స్టెప్పులు గుర్తుంటేనే మీకు ఇక్కడ షార్ట్ కట్ వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. సో ఈ రకంగా ఫ్రైడే అండి, చాలామంది దీనికి ఆన్సర్ చెప్పారు సార్. ఫ్రైడే ఆప్షన్ బి అండి, ఆప్షన్ బిని తీసుకోండి సార్. ఇంకా ఈ కాన్సెప్ట్ని మనం ఇంకా డెవలప్ చేసుకునే క్రమంలో చూడండి సార్, నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి సార్. సార్ నేను ఒక్కటే చెప్తున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తా ఉన్నానంటే ఇందులో కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు చేయగలగాలండి సార్. ఈ క్వశ్చన్ మ్యాక్సిమం అందరూ చేయడానికి ప్రయత్నించండి సార్. ఈరోజు సోమవారం అయితే
61 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది? ఇఫ్ టుడే ఈస్ మండే, వాట్ విల్ బి ద డే ఆఫ్టర్ 61 డేస్? ఈరోజే కనుక సోమవారం అయితే 61 రోజుల తరువాత ఏ వారం అవుతుంది? ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సార్ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనండి. చెరీ గారు ఆప్షన్ బి శనివారం, ఓకే. ఇంకా మ్యాక్సిమం అందరూ చేయడానికి ట్రై చేయండి. సార్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు దీనికి షార్ట్ ఫామ్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను చూడండి సార్. ఇచ్చిన రోజు నుండి ఏదో ఒక రోజు ఇస్తాడు, వాడు ఇచ్చిన రోజు ఏ రోజు సార్? సోమవారం ఇచ్చాడండి. ఈరోజు సోమవారం. ఇచ్చిన రోజు నుండి ఎన్ రోజుల తరువాత కావాలంటే, ఎన్ని రోజుల తరువాత అండి? ఎన్ రోజుల తరువాత రోజు కావాలంటే చూడండి సార్, ఇచ్చిన రోజు నుండి ఎన్ రోజుల తరువాత రోజు కావాలంటే ఎన్ రోజులలో గల బేసి దినాలను కట్టుకొని, బేసి దినాలంటే మీకు తెలుసండి ఆల్రెడీ 7తో భాగించగా మిగిలిన శాసం అండి. ఇచ్చిన రోజు నుండి ఎన్ రోజుల తరువాత రోజు కావాలంటే ఎన్ రోజులలో గల బేసి దినాలను కట్టుకొని వాటిని ఇచ్చిన రోజు కలిపేయండి. ఈ ఇచ్చిన రోజు కలిపేయాలండి ఈ బేసి దినాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సోమవారము సార్, ఈరోజు సోమవారం అని ఇచ్చాడు, ఇదిగోండి సార్, ఈరోజు సోమవారము. సార్ ఈరోజే గనక సోమవారం అయితే 61 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అని అన్నాడు. మరి 61 రోజుల తర్వాత ఏ వారం అవుతుందంటే ఎన్ రోజుల తర్వాత. మరి ఎన్ రోజుల తర్వాత అంటే ఎన్ రోజుల్లో బేస్ దినాలు కట్టండి. సార్ ఎన్ రోజులు మీన్స్ ఎన్ని రోజులు అండి? 61 రోజులు. మరి 61 రోజుల తర్వాత అన్నాడు కాబట్టి ఎన్ రోజుల్లో బేస్ దినాలను కట్టి వాటిని ఇచ్చిన రోజుకి కలిపేయండి. మరి 7 అర్థమవుతుందండి, 7 8ల 56, ఎందుకంటే 7 9ల 63 ఎక్కువైపోతుందండి. 7 8ల 56 సార్. 61లో 56 పోతే శాసం 5, అంటే 61 రోజుల్లో బేస్ దినాలు ఎన్ని వచ్చినాయండి? 5 వచ్చినాయి. ఓకేనండి. లెర్నింగ్ టీచర్ గారు ఆప్షన్ బి రైట్ అండి. సో ఎట్టొచ్చింది అనేది నేను చెప్తున్నాను సార్. ఈరోజు సోమవారం అయితే ఈరోజు సోమవారం ఇచ్చాడండి. 61 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అన్నాడు. 61 రోజుల్లో బేస్ దినాలను కట్టాను, వాటిని ఇచ్చిన రోజు కలిపియండి. సార్ ఎందుకు కలపాలంటే ఎన్ని రోజుల తర్వాత రోజు అడిగాడు. సార్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా ఇదే షార్ట్ కట్ అండి. మరి ఇప్పుడు సోమవారం యొక్క కోడ్ 1 సార్. 1 + 5 అంటే ఎంత అంటే 6. అర్థమవుతుందండి. చూడండి సార్, ఇక్కడ 5 బేస్ దినాలు వచ్చి ఈ 5ని ఇచ్చిన రోజుకి కలిపని. ఇచ్చిన రోజు సోమవారం 1, మనం వారాలు లెక్క పెట్టుకుంటాం కదా సార్. అదే సార్ 1కి 5 కలిపితే 6. 6వ రోజు ఏ వారం అండి? శనివారం. సార్ ఈ రోజే గనక సోమవారం అయితే 61 రోజుల తరువాత ఏ వారం అవుతుంది అని అన్నాడు. 61 రోజుల తర్వాత ఏ వారం అవుతుందంటే శనివారము. శనివారము అనే ఆప్షన్ బిలో ఉందండి. ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. సార్ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, నాకు ఈ క్వశ్చన్స్ కాదు, ఈ టైపు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే చేయగలగాలంటే కాన్సెప్ట్ అదే సార్. కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఓకే స్వర్ణ గారు ఆప్షన్ బి రైట్ అండి. ఆప్షన్ బి శనివారం అండి. సార్ నేను చేసే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే, ఈరోజు అంటే ఇచ్చిన రోజు నుండి ఎన్ రోజుల తర్వాత కావాలంటే ఎన్నకు బదులు వాడు ఎంత ఇచ్చినా ఒకటే సార్. ఎన్నకు బదులు వాడు ఎంత ఇచ్చినా ఒకటే. ఎన్ రోజుల తర్వాత రోజు కావాలంటే ఎన్ రోజులలో గల బేసి దినాలను కట్టి, బేస్ దినాలంటే మీకు తెలుసండి 7తో భాగించగా మిగిలిన శాసం. ఆ బేస్ దినాలని ఇచ్చిన రోజు కల్పిస్తే ఎన్ రోజుల తర్వాత రోజు వస్తుందండి. ఓకే ఇది సార్ ఆన్సర్ ఆప్షన్ బి శనివారము. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి. సార్ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ చేయడానికి ట్రై చేయాలి సార్. ట్రై చేయండి సార్. ది క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ 2007 విల్ బి ద సేమ్ ఫర్ విచ్ ఇయర్? వాట్ ఈస్ ద సేమ్ క్యాలెండర్ ఆఫ్ 2007? దీని అర్థం అదండి. వాట్ ఈస్ ద సేమ్ క్యాలెండర్ ఆఫ్ 2007? వాట్ ఈస్ ద సేమ్ క్యాలెండర్ ఆఫ్ 2007? 2007 సంవత్సరాన్ని క్యాలెండర్ ఏ సంవత్సరానికి సమానంగా ఉంటుంది? 4 ఆప్షన్లు ఇచ్చాడు. అంటే దీని అర్థం 2007కు సమానమైన క్యాలెండర్ని కనుక్కొనము. సమానమైన క్యాలెండర్ అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి సార్. దీనికి షార్ట్ కట్ ఉంది. నేను షార్ట్ కట్ చెప్పగానే కొంతమందికి అనిపించొచ్చారో నువ్వు ఎందుకు చెప్పేసావు, ఎక్కడ కంటెస్తా పెట్టుకొచ్చి చెప్పావు. ఏది బై హార్ట్ చేయకూడదు సార్. కాన్సెప్ట్ తెలిసినాక షార్ట్ కట్లో విత్ ఇన్ సెకండ్స్లో మనం చేయొచ్చు. సేమ్ క్యాలెండర్స్ సార్. ఆప్షన్ డి చెర్రీ గారు ఆప్షన్ డి, స్వర్ణ గారు ఆప్షన్ ఏ,
సో స్వర్ణ గారు 2014 అంటున్నారు, చెరి గారు 2018 అంటున్నారు. ఓకే, మీరు చేయండి సార్, చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, అందరూ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. కానీ ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తున్నాను సార్, ఎవరికైతే సబ్జెక్టు కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుందో ఎన్నైనా మీరు చేయొచ్చండి. మళ్ళీ త్రివేణి గారు ఆప్షన్ డి, ఓకేనండి, ఆప్షన్ డి, చాలామంది ఆప్షన్ డి పెడుతున్నారండి. సార్ ఇవి ఎలా వచ్చినాయి, దీనికి షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్ ఏం చెప్తా ఉన్నా అంటే సేమ్ క్యాలెండర్స్ సార్, సేమ్ క్యాలెండర్స్ సార్. ఎప్పుడైనా సేమ్ క్యాలెండర్స్ కావాలి అని అంటే సార్ ఇది ఎలా వచ్చిందో కావాలంటే నేను లాజిక్ కాకుండా డైరెక్ట్గా ప్రొసీజర్ కాన్సెప్ట్ చెప్తాను, అది కష్టం కాదు. కానీ ముందు లాజిక్ చూడండి సార్. ఒక లీప్ ఇయర్ యొక్క సేమ్ క్యాలెండర్ కావాలంటే దాని 28 ఏళ్ళ తర్వాత వచ్చే క్యాలెండర్కు సమానము. లాజిక్ అండి. ఎప్పుడైనా సరే ఒక లీప్ ఇయర్ ఇచ్చి ఆ లీప్ ఇయర్కి సేమ్ క్యాలెండర్ అడిగాడు అనుకోండి, 28 కలపాలండి. ఎప్పుడైనా మీకు ఏ ఎగ్జామినేషన్లో ఒక లీప్ ఇయర్ ఇచ్చి ఆ లీప్ ఇయర్కి సేమ్ క్యాలెండర్ కావాలంటే 28 కలపాలి సార్. అర్థమవుతుందా అండి? అలా కాకుండా ఇచ్చిన సంవత్సరాన్ని 4తో భాగించగా, ఎందుకంటే అది లీప్ ఇయరా కాదా చూడాలంటే మనం దేంతో భాగిస్తామండి, 4తోనే భాగిస్తాం. అది శతాబ్దాలు అనుకోండి, 4 కాదు, దేంతో భాగించాలా, 400తో భాగించాలి. మరి ఇచ్చిన సంవత్సరాన్ని 4తో భాగించగా శాసం 1 వచ్చినట్లయితే దాని 6 సంవత్సరాల తర్వాత వచ్చే క్యాలెండర్కు సమానం. సంవత్సరాన్ని 4తో భాగించండి, శాసం 1 వచ్చింది అనుకోండి, శాసం 1 వచ్చినప్పుడు 6 కలపాలండి, అంటే దాని 6 ఏళ్ల తర్వాత వచ్చే క్యాలెండర్కు సమానమండి. అట్టకాకుండా ఇచ్చిన సంవత్సరాన్ని 4తో భాగించగా శాసం 2 కానీ 3 కానీ వచ్చినట్లయితే దాని క్యాలెండర్ 11 సంవత్సరాల తరువాత వచ్చే క్యాలెండర్కు సమానము. సార్ దాని క్యాలెండర్ 11 సంవత్సరాల తరువాత వచ్చే క్యాలెండర్కు సమానము. అంటే ఇక్కడ మనం ఎంత కలపాలి అని అంటే +11 అండి. సార్ ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే సేమ్ క్యాలెండర్స్ అయిపోయినట్టే. కొంతమంది అనుకుంటారు ఇది ఎట్లా బై హార్టింగ్ ఎప్పుడూ కూడా చేయకూడదు సార్. చాలామంది బై హార్ట్, తప్పే లేదు. ఈ 3 పాయింట్లు మీకు గుర్తుంటే సేమ్ క్యాలెండర్లో ఏది ఇచ్చినా మీరు భాగించండి, ఈ శాసం ఆధారంగా కలిపేయండి, సేమ్ క్యాలెండర్ వచ్చేస్తుంది. కానీ కొంతమందిలో కుతూహలం, ఎందుకురా ఈ క్యాలెండర్ సేమ్ క్యాలెండర్ వస్తుంది ఎట్టా, మీకు అర్థమవుతుందా అండి? సార్ ఇప్పుడు ఇక్కడ నాకు చూడండి, లీప్ ఇయర్ యొక్క సేమ్ క్యాలెండర్ కావాలంటే ఎంత కలపాలి, 28 కలపాలా. 28 ఏళ్ళ తర్వాత వచ్చే క్యాలెండర్కు సమానం. ఇచ్చిన సంవత్సరాన్ని 4తో భాగించగా శాసం 1 వచ్చినట్లయితే దాని సేమ్ క్యాలెండర్ కావాలంటే ఎంత కలపాలా, 6 కలపాలా. మరి ఇచ్చిన సంవత్సరాన్ని 4తో భాగించగా శాసం 2 వచ్చినా 3 వచ్చినా ఎంత కలపాలా, 11 కలపాలా. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి సార్, వాడు ఇచ్చిన క్వశ్చన్ 2007కు సమానమైన క్యాలెండర్ని కనుగొనము. మరి 2007 సార్ 4 యొక్క భాజనీయత సూత్రం మీకు చెప్పానండి, చివరి 2 స్థానాలు 4తో కొడితే చాలు. మరి 7ని 4తో భాగించండి, 4 1 4, శాసం ఎంత అండి 3. సార్ ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, శాసం 3 వచ్చింది కాబట్టి శాసం 2 వచ్చినా 3 వచ్చినా ఎంత కలపాలి, 11. అంటే 2007కి 11 కలిపి చూడండి 2018. సార్ 2007కు సమానమైన క్యాలెండర్ని కనుగొనుము అన్నాడు. 2007కు సమానమైన క్యాలెండర్ 2018లో వస్తుంది. కొంతమంది ఈ పాయింట్లు గుర్తుంటే ఈ మోడల్లో ఏ ప్రాబ్లము కూడా మీకు అడ్డు ఉండదు. కానీ ఈ పాయింట్లు ఎట్టొచ్చినాయో పొరపాటు అయిపోతుందండి. ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీ, ఓపిక ఉండేటోళ్ళు ఒక 2 నిమిషాలు దీని యొక్క ప్రొసీజర్ ఏంటి, ఒక 2 మినిట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి సార్. సార్ 2007కు సేమ్ క్యాలెండర్ 2018 వచ్చింది. ఎందుకు, లీప్ ఇయర్ వస్తే 28 కలపమన్నాను, శాసం 1 వస్తే 4 కలపమన్నాను, 4తో భాగించగా శాసం 2 కానీ 3 కానీ వస్తే 11 కలపమన్నాను. మరి బాబు 3 తర్వాత 4 వస్తే, బాబు ఏదైనా ఒక నెంబర్ని మీరు 4తో కొడితే 4 శాసం వచ్చే అవకాశం ఉందా, లేదు. దానికన్నా పెద్దది వచ్చే అవకాశం ఉందా, లేదు. దానికన్నా చిన్నవి ఇవేనండి. అందుకే ఈ 3 పాయింట్లే. ఈ 3 పాయింట్లు వస్తే సార్ సేమ్ క్యాలెండర్లో మీకు అడ్డు ఉండదు సార్. ఈ 3 పాయింట్లే సార్. కానీ నా ఉద్దేశం ఈ 3 పాయింట్లు ఎట్టొచ్చినాయి, కొంతమంది కుదిపేత్తు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కాకుండా ఇప్పుడు ఎవరో అంటే ఇది జనరల్గా ఈ క్వశ్చన్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు ఈ షార్ట్ కట్ రాలేదు, షార్ట్ కట్ రాకుండా ఇప్పుడు నేను దీనికి సేమ్ క్యాలెండర్ చెప్పాలా సార్, 2007కి చెప్తానండి. ఇప్పుడు ఎవడో వచ్చినాను 2005కు సమానమైన క్యాలెండర్ని కనుగొనము అన్నాడు. చూద్దామండి, 2005కు సమానమైన క్యాలెండర్ని కనుగొనము. షార్ట్ కట్ మీకు ఇక్కడ చెప్పాను, 5 కాదు సార్, 5 4తో కొట్టండి, 4 1 4, శాసం ఎంత 1, శాసం 1 కదా సార్, శాసం 1 వస్తే ఎంత కలపమని చెప్పాను, 6. ఎందుకంటే సార్ 6 కలపమని. మరి 2005కు 6 కలిపితే ఎంత, 2011. మరి 2011లో సేమ్ క్యాలెండర్ వస్తుంది, అదే ఆన్సర్ అండి.
మరి కానీ ఒకసారి ఇక్కడ చూడండి సార్. అయితే ఇక్కడ వాడు ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సార్ ఇక్కడ ఎవరు పెట్టారు సార్, ప్లీజ్ టెల్ మీ సేమ్ ఇయర్ ఏమవుతుందా, నాకు ఆ ఇయర్ కనిపించలేదండి, అక్కడ సింబల్ ఉంది, ఓన్లీ ఇయర్ పేరు ఒక్కసారి నాకు మరలా కామెంట్ చేయండి సార్, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ చందు గారు, చందుక దమాత చూడండి సార్, చందుక మాత పేరు సరిగా ఇక్కడ చూడండి సార్, మీరు ఇయర్ కామెంట్లో మీరు ఇయర్ అనేది నాకు కనిపించట్లేదు సార్, అక్కడ సింబల్లో ఉంది ఓన్లీ ఇయర్, మరొకసారి మీరు కామెంట్ చేయండి సార్, మీకు నేను రిప్లై ఇస్తానండి. సార్ ఇప్పుడు నాకు సేమ్ క్యాలెండర్ 2005 సార్ 2003కు వంశీకృష్ణ 2003 వస్తే అని అంటున్నారు సార్. మీకు కూడా టెన్షనే లేదు సార్, 2003 ఇచ్చాడు అనుకోండి, 2003 అనేది 4తో భాగించండి, చివరి 3 స్థానాలే, మరి 4తో 3 4 కన్నా తక్కువ పోదు సార్. సో 4 కన్నా తక్కువ పోదు కాబట్టి ఆ 3 శాసం అండి. మరి శాసం 2 వచ్చినా 3 వచ్చినా ఎంత కలపాలి సార్, ఇక్కడ 11. 2003కు సమానమైన క్యాలెండర్ 2014 అవుతుంది సార్. సో వంశీకృష్ణ గారు మీరు చూడండి, ఇక్కడ మీరు 2003కి అడిగారు. సో 2003ని మీరు 4తో డివిజిబుల్ చేసి చూడండి, 3 శాసం వస్తుందండి. ఎలా చేయాలి సార్, ఇక్కడ చందకమాత 1897కు సమానమైన క్యాలెండర్ని కనుగొనుము అని అన్నారు సార్. 1897 ఇక్కడ చూడండి, 97 సార్, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? ఈ 97 అనేది 4తో కొట్టండి సార్, 4తో కొడితే 4 రెళ్ళ 8, 4 4ల 16, శాసం 1 వచ్చింది కాబట్టి 6 కలపాలి సార్, 6 కలపండి, 6 కలిపితే 13 2003 సారీ 1903 సార్. సో 1903 అనేది అవుతుందండి. 1903ని మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి సార్. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను, దీనికి ఇక్కడ మీకు ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ చాలా ఇక్కడ మీరు ఇక్కడ చేయొచ్చండి. 1903 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇంకా ఇందులో సరిపోలిన క్యాలెండర్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందండి, ఐడెంటికల్ క్యాలెండర్. ఇప్పుడు చాలా మందిలో పొరపాటు అయిపోతుంటుంది. ప్రొసీజర్ చెప్తేనే ఇవన్నీ తెలుస్తాయి సార్, ఏంటి సరిపోలిన క్యాలెండర్లు ఎప్పుడు వస్తాయి, సమానమైన క్యాలెండర్లు ఎప్పుడు వస్తాయి, సరిపోలిన క్యాలెండర్లకి సమానమైన క్యాలెండర్లకు ఉన్న తేడా ఏంటి కావాలంటే ఆల్రెడీ ఈ పిఆర్ అకాడమీ యాప్ నందు చెప్పినటువంటి ప్రతి టాపిక్లో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సమయాభావం వలన మీకు ఆల్రెడీ ఇవి చెప్పాను సార్. అయితే ఇవి ఎలా వచ్చాయో చెప్పే క్రమంలో చెప్తూ మిగతా డౌట్లు కూడా ఒకసారి మనం క్లారిఫై చేద్దామండి. అయితే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ వాడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే సార్ 2005కు సమానమైన క్యాలెండర్ని కనుగొనము అన్నాడు అనుకోండి సార్. సార్ ఆల్రెడీ చెర్రీ గారు 1903 కాదు అన్నారు, అది ఎందుకు కాదు అనేది కూడా నేను ఇక్కడ చెప్తానండి. అది సరిపోలిన క్యాలెండరు, సమానమైన క్యాలెండరు 2 మీకు ఉంటాయండి. అది మీరు పర్సనల్గా మీరు చేయండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద ఐడెంటికల్ క్యాలెండర్ ఆఫ్ 1897, వాట్ ఈస్ ద సేమ్ క్యాలెండర్ ఆఫ్ 1897. ఇది బహుశా మీకు చెప్పిన వాళ్ళు ఎవరైనా మీరు నేర్చుకున్నారో నేర్చుకోలేదో తెలియదు, అది చూస్తే మీకు తెలుస్తుందండి. సో దాని గురించి మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి సార్, 2005కు సమానమైన క్యాలెండర్ని కనుగొనము అన్నాడు అనుకుందాం సార్. దీని ప్రొసీజర్ ఏంటి అంటే సార్, జనరల్గా సమానమైన క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని అంటే బేసి దినాల సంఖ్య 0 అయినప్పుడు సార్. సమానమైన క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అంటే బేసి దినాల సంఖ్య 0 అయినప్పుడు సార్. మరి బేసి దినాల సంఖ్య మనకి 0 అవ్వాలి అని అంటే ఇక్కడ ఏం చేయాలా, 7తో భాగించితే శాసం 0 రావాలి. ఇప్పుడు చూడండి, 2005 సాధారణమా లీపీరా? సాధారణానికి బేస్తనాలు ఎన్ని సార్? 1. సాధారణానికి బేస్తనాలు ఎన్ని సార్? 1. మరి ఇప్పుడు 2005 తర్వాత వచ్చేది ఏంటి సార్? 2006 సార్. 2006 సాధారణమా లీపీరా అండి? సాధారణం అండి, 1. సో ఇప్పుడు 1+1 అంటే ఎంత అండి? 2. కానీ మన ఉద్దేశం ఏంటంటే సేమ్ క్యాలెండర్ కావాలి అంటే బేస్ దినాల సంఖ్య ఎంత అవ్వాలంటే 0 అవ్వాలి సార్. మరి 0 అవ్వాలంటే 7తో పోవాలి, 7తో పోయినంత వరకు మనం ప్రాక్టీస్ చేయాలండి. మరి ఇప్పుడు చూడండి సార్, 2006 తర్వాత 2007 ఏ క్యాలెండర్ అవుతుందండి సార్? సాధారణం అండి. 4తో పోవట్లేదండి, 4తో పోతేనే లీప్ ఇయర్. మరి సాధారణం కాబట్టి 1 అండి. 1+1+1 అంటే 3, కానీ మన టార్గెట్ 0 రావాలంటే 7తో పోవాలంటే 7. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దామంటే 2007 తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏంటండి? 2008 సాధారణమా లీప్ ఇయరా సార్? లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్లో బేస్ దినాలు ఎన్ని ఉంటాయి సార్? 2 ఉంటాయండి. చెప్పాను, సాధారణంలో బేస్ దినం 1, లీప్ ఇయర్లో బేస్ దినాలు 2 సార్. సో లీప్ ఇయర్లో బేస్ దినాలు 2 కాబట్టి 2 సార్. మరి ఇప్పుడు కలిపి చూద్దాం సార్, కలిపితే ఎంత వచ్చిందండి? 5 వచ్చిందండి. కానీ నాకు 7 రావాలి సార్, ఎందుకంటే బేస్ దినాల సంఖ్య 0 అవ్వాలి. నెక్స్ట్ 2009 సాధారణమా లీప్ ఇయరా? సాధారణం అండి, 1.
మరి 5 + 1 ఎంత అండి 6, కానీ మనకి 7 రావాలి సార్. నెక్స్ట్ 2010 సాధారణ లీప్ ఇయరా అండి, సాధారణం అండి. మరి సాధారణంలో బేస్తున్నాం 1. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మాయి అని ఊపిరి పీల్చుకోవాలి, ఎందుకంటే మనకు కావాల్సిన 7 ఇక్కడ వచ్చిందండి. 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 1 6, 6 + 1 7. మరి 7 వచ్చింది. 7ని 7తో కొడితే శేషం 0 సార్. ఎప్పుడైతే బేస్ దినాల సంఖ్య 0 వచ్చిందో అప్పుడు సేమ్ క్యాలెండర్ వస్తుంది. మరి 2010 తర్వాత వచ్చే సేమ్ క్యాలెండర్ ఏంటంటే 2011. అందుకే ఈ అంటే ఏ ప్రాబ్లంనైనా ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు సార్. ప్రతిసారి ఇబ్బంది రాదు, కానీ 2 సందర్భాలలో సార్ అర్థమవుతుందా అండి? సారీ బ్లర్ అంటున్నారండి, ఓకే చూస్తాను సార్. సార్ ప్రతి సందర్భంలో అర్థమవుతుందా సార్? ఈ రకంగా ప్రొసీజర్ మీరు చేసుకున్నట్లయితే ప్రతి సందర్భంలో ఏ ప్రాబ్లం బ్లర్ అవుతుంది. ఓకే ఒకసారి రెక్టిఫై చేస్తాను సార్. బఫర్ అవుతుంది, ఓకే సార్. సార్ ఇక్కడ చూడండి, ఇలా మీరు ఓ సాధారణ సంవత్సరం వస్తే 1 బేస్ దినం అవుతుందండి. లీప్ ఇయర్ అనుకోండి సార్ 2 బేస్ దినాలు వస్తాయి. ఇలా ఒక్కొక్క ఇయర్ మనం చూసుకుంటే సాధారణానికి ఒక్కొక్కటి తీసుకుంటున్నాం, లీప్ ఇయర్కి 2 డేస్ తీసుకుంటున్నామండి. సో అయితే మీరు ఇక్కడ గమనించగలరు. ఓకే బఫర్ అవుతుంది. ఓకే సార్, సరి చేస్తాను, ఒక్క నిమిషం సార్. ఓకేనండి. ఓకే బఫర్ అవుతుంది. ఒక్క నిమిషం అండి, మీకు క్లారిటీ చేస్తాను. బఫర్ అవుతుందంటే చూడండి. బఫర్ అవుతుందంట చూడండి. ఓకే సార్. అయితే ఇక్కడ చూడండి సార్ 2005 2005కు సమానమైన క్యాలెండర్ని కనుగొనము అని అన్నాడు. సో దీనికి ప్రొసీజర్ కాన్సెప్ట్లో నేను ఇక్కడ ఏం చెప్పానంటే సార్, ఒక ఇయర్ తీసుకున్నాను, అది సాధారణం అనుకోండి 1 బేస్ దినం సార్. లీప్ ఇయర్ అయితే 2 బేస్ దినాలు. 2005 సాధారణం సార్, 2006 సాధారణం 1, 2007 ఆర్డినరీ ఇయర్ 1, 2008 వచ్చేసరికి లీప్ ఇయర్ సార్. సో ఇక్కడ 2 అవుతున్నా సార్. 2009 సాధారణం 1, 2010 సాధారణం 1. ఇలా ఎంతవరకు మనం చూడాలంటే బేసి దినాల సంఖ్య 0 వచ్చేంత వరకు సార్. సార్ మరి ఇక్కడ చూడండి సార్ 2005 నుంచి ఇక్కడ వరకు చేస్తే 7తో భాగిస్తే శాసం 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి దాని నెక్స్ట్ ఇయర్ సేమ్ క్యాలెండర్ 2011. అందుకే ఇదంతా చేయకుండా షార్ట్ కట్ ఫామ్లో మనం ఇక్కడ ఏం చేసాము అని అంటే సార్, ఇక్కడ చూడండి షార్ట్ కట్ ఫామ్లో 2+6 కలిపేసాను, 2011 వచ్చిందండి సార్. అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాల్సిన కాన్సెప్ట్ చందు గారు ఇక్కడ చూడండి 2007కి చేయమన్నారు, మీకు అదే చెప్తున్నాను సార్. ఇక్కడ కొన్ని ఈ ప్రొసీజర్ చేస్తే ఈ సమానమైన క్యాలెండర్లతో పాటు సరిపోలేని క్యాలెండర్లు వస్తాయి. టాపిక్ అనేది డీవియేట్ పెద్దదవుతుంది. అడిగారు కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి సార్, ఒకవేళ ఇదే కాన్సెప్ట్లో చందు మాత గారు ఇక్కడ చూడండి సార్, మీకు ఇక్కడ కావాల్సినటువంటిది ఏంటంటే 2007కి సమానమైన క్యాలెండర్ని కనుగొనము. చూడండి సార్ 2007. ఒకవేళ మీకు ఇప్పుడు ప్రొసీజర్గా కావాలన్నారు, ప్రొసీజర్ చెప్తున్నాను చూడండి సార్. 2007 సాధారణం సార్, 1 లీప్ ఇయర్. మన టార్గెట్ ఏంటంటే బేస్ దినాల సంఖ్య ఎంత రావాలి సార్, 0 రావాలి. 0 వచ్చేంత వరకు మనం ప్రయత్నించాలి. సో మనం ఇక్కడ చూద్దామండి. 2007 సాధారణం 1, నెక్స్ట్ 2008 లీప్ ఇయర్ 2 సార్, నెక్స్ట్ 2009 సాధారణం 1, నెక్స్ట్ 2010 సాధారణం 1. మరి కలిపి చూడండి సార్ ఎంత వచ్చిందండి 5. మనం 7 వరకు వెయిట్ చేయాలా. మరి నెక్స్ట్ 2010 తర్వాత ఇక్కడ చూడండి సార్ 2011 సాధారణం 1 సార్. ఇప్పుడు కలిపి చూడండి సార్ ఎంత వస్తుందండి 3, 4, 5, 6 సార్. ఇప్పుడు మనలో ఆనందం వస్తుంది, 7కి దగ్గరగా వచ్చామండి. నెక్స్ట్ 2011 తర్వాత 2012 లీప్ ఇయర్లు ఎన్ని వస్తాయి 2. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మనోళ్ళలో టెన్షన్ స్టార్ట్ అవుతారు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి సార్, ఇంతవరకు మనం కలిపితే 6 వచ్చింది, ఇక్కడ సింగిల్ వచ్చింది అనుకోండి 7 వస్తే నెక్స్ట్ దే సమానం అయిపోద్ది. కానీ 7 రాలేదు, 8 వచ్చింది అంటే 7తో పోయింది రాలే.
మరి 7తో ఎప్పుడైతే పోయింది 7 రాలేదో దాని నెక్స్ట్ నెంబర్ వరకు వెళ్ళాలి. అంటే 7 యొక్క గుణిజాలండి. చూడండి 7 వస్తే 7 ప్రాబ్లం లేదండి, 7 రాలేదు సార్, అర్థమవుతుందండి. 8 వచ్చింది, మరి 7 తర్వాత 7తో పోయే నెంబర్ ఎంత అండి? 14. అంటే ఇప్పుడు మీరు 14 వరకు చేసుకొని వెళ్ళాలండి. సార్ 14 వరకు చేసుకొని వెళ్ళాలి అంటే ఇప్పుడు మనకి 8 వచ్చింది. నెక్స్ట్ 2013 1 సాధారణం అండి 9 సార్, 2014 సాధారణం 1 సార్ 10 సార్ 10 సార్, అంటే మన టార్గెట్ ఇప్పుడు 14 అండి 10. 2015 1 సాధారణం అండి 11. 2016 లీప్ ఇయర్ 2 13 లీప్ ఇయర్ కదండి 2 సార్ 13. 2017 సాధారణం 1. సో అమ్మాయి అని ఊపిరి పీల్చుకోవాలి. 14 వచ్చింది, 7 14 శాసం 0. ఇలా శాసం 0 వరకు. ఒకవేళ ఇక్కడ మనకి 14 రాలేదనుకోండి సార్, అప్పుడు మనం 21 వరకు ట్రై చేయాలి. ఇలా మనం పెంచుకుంటూ వెళ్ళాలి సార్. అది సార్ ఇంకా ప్రొసీజర్ ఏ లేదండి. సో దీని తర్వాత వచ్చే 2018 సేమ్ క్యాలెండర్ అవుతుందండి. సార్ మీకు ఈ టైంలో ఇబ్బంది పెట్టలేదు, నేను చెప్పిన 2005కి కూడా ఇబ్బంది పెట్టలేదు, కానీ 2006కి ప్రొసీజర్ ట్రై చేసి చూడండి, అక్కడ 2 వస్తాయండి సరిపోలేని క్యాలెండర్ అనే కాన్సెప్ట్ కూడా. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇవన్నీ ఇలా ప్రొసీజర్ సార్. ఈ ప్రొసీజర్ చేసుకునే బదులు సింపుల్ లాజిక్, లీప్ ఇయర్ ఐడితే 28 కలపండి సార్, 4తో భాగించగా శాసం 1 వస్తే 6 కలపండి సార్, 4తో భాగించగా శాసం 2 కానీ 3 కానీ వస్తే 11 కలపండి సార్. ఇది సేమ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ ఇటువంటి కాన్సెప్ట్ని డెవలప్ చేసుకునే క్రమంలో సార్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సార్. సో లైవ్లో ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఇది చేయడానికి ట్రై చేయండి సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, వాడు ఇచ్చిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద లాస్ట్ డే ఆఫ్ ఎ సెంచరీ? ఈ క్రింది వాణిలో ఏది శతాబ్దం చివరి రోజు కాదు? శతాబ్దంలో మొట్టమొదటి రోజు, శతాబ్దంలో చిట్ట చివరి రోజు అనే 2 కాన్సెప్ట్లు ఉన్నాయండి. ఇవన్నీ చేసుకుపోతే టైం వేస్ట్. ఈజీగా మీకు ఆ కాన్సెప్ట్ కనుక గుర్తు పెట్టుకుంటే ప్రాబ్లం అనేది వితిన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. శతాబ్దంలో మొట్టమొదటి రోజు కావడానికి అవకాశముగానున్న రోజుల కోడు మొట్టమొదటి రోజు, చిట్ట చివరి రోజు, ఈ 2 కాన్సెప్ట్లు అడుగుతున్నాడు సార్. సార్ శతాబ్దంలో మొట్టమొదటి రోజు ఎప్పుడైనా మనకు అడిగాడు అనుకోండి సార్, మొదటి రోజు కావడానికి అవకాశముగానున్న రోజుల కోడు 1246. ఈ 4 రోజులతోనే స్టార్ట్ అవ్వాలి, వేరే రోజుతో స్టార్ట్ అవ్వడానికి లేదు. మా 4 రోజులు చెప్పామనుకోండి సార్, టైం అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఆ గుర్తు పెట్టుకోవడం కష్టం. అదే 1246 అనే నెంబర్ చిన్న నెంబరు ఈజీగా గుర్తుంటుంది సార్. 1246 అంటే దీని అర్థం ఏంటంటే ఉమాసాయి ప్రసాద్ గారు ఆప్షన్ సి మంగళవారం. ఓకే సార్, చూద్దామండి. ఇక్కడ చూడండి సార్, శతాబ్దంలో మొదటి రోజు కావడానికి అవకాశముగానున్న రోజు ఏది అని అన్నాడు అనుకోండి సార్, 1246 గుర్తుపెట్టుకోండి. ఇందులో 1 అంటే సోమవారం, 2 అంటే మంగళవారం, 4 అంటే గురువారం, 6 అంటే శనివారం. ఇవి రోజుల కోడ్లు అండి. 1 అంటే సోమవారం, 2 అంటే మంగళవారం, 2 మంగళవారం సార్, 4 అంటే గురువారం, 6 అంటే శనివారం సార్. ఇవి శతాబ్దంలో మొదటి రోజుల కోడ్ అండి. శతాబ్దంలో మొదటి రోజుల కోడ్. అలా కాకుండా ఈ క్రింది వాణిలో శతాబ్దంలో చివరి రోజు అడిగాడు అనుకోండి, చివరి రోజు కావాలంటే శతాబ్దాల కోడ్లు అవుతాయండి, శతాబ్దాల కోడ్లే. మరి శతాబ్దాల కోడ్లు అంటే ఏంటవుతాయి? 5, 3, 1, 0 సార్. ఆల్రెడీ మీకు తెలుసు, 5 అంటే శుక్రవారం, 3 అంటే బుధవారం, 1 అంటే సోమవారం, 0 అంటే ఆదివారం సార్. సార్ మీరు గమనించాలా, ఈ క్రింది వాణిలో శతాబ్దంలో మొట్టమొదటి రోజు కావడానికి అవకాశముగా ఉన్న రోజు ఏది అని మనల్ని ఎప్పుడైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి సార్, శతాబ్దంలో మొదటి రోజు అనగానే మీకు గుర్తుకు రావాల్సింది 1246 గుర్తుపెట్టుకోండి. 1246 సార్, 1246. ఇది ఎలా వచ్చింది? దీనికి కూడా బ్రీఫ్ కాన్సెప్ట్ కావాలంటే చాలా టైంతో కూడుకున్నటువంటిదండి. వీటన్నింటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఈ టాపిక్లో చెప్పడం జరిగింది. పిఆర్ అకాడమీ యాప్లో మీకు క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. సో అందుకే మొదటి రోజు అనగానే 1246 అంటే సోమ, మంగళ, గురు, శని. శతాబ్దంలో చివరి రోజుల కోడ్ అనగానే 5, 3, 1, 0 గుర్తుపెట్టుకోండి సార్. ఈ కోడ్ ఎక్కడ మీకు గుర్తుకు వస్తుందంటే శతాబ్దంలో చివరి రోజులు అనగానే శతాబ్దాల కోడ్లు అండి.
సార్ 5 అంటే శుక్రవారము, 3 అంటే బుధవారము, 1 అంటే సోమవారము, 0 అంటే ఆదివారం. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదండి? మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, దీన్ని బట్టి ఈ కాన్సెప్ట్ మనం చేయొచ్చండి. క్రింది వాణిలో ఏది శతాబ్దంలో చివరి రోజు కాదు అన్నాడండి. చివరి రోజు కాదు అని అన్నాడు. అంటే 3 అయినవి ఇచ్చాడు. చివరి రోజులు అంటే ఏం చెప్పాను మీకు? 5, 3, 1, 0. మరి 5 అంటే ఇక్కడ చూడండి, సోమవారం, మండే చివరి రోజులో ఉందా అండి సార్? వెన్స్డే బుధవారం, ఇదిగో 3 ఉంది సార్. ట్యూస్డే మంగళవారం అంటే 2 అనేది ఇక్కడ లేదు. 5, 3, 1, 0లో 2 లేదు. సో కాబట్టి మంగళవారం అనేది ఆన్సర్ అండి. ఫ్రైడే 5 ఇదిగోండి ఇక్కడ ఉంది సార్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, ఈ కాన్సెప్ట్ అనేది మీకు సింపుల్గా కావాలి అని అంటే నేను ఒక్కటే చెప్తున్నాను సార్. శతాబ్దంలో మొదటి రోజుల కోడు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 1246 అన్నీ సరి సంఖ్యలే, ఒకటి తప్ప అన్నీ సరి సంఖ్యలే. మరి అన్ని బేస్ సంఖ్యలు గుర్తుపెట్టుకోండి. చివరి రోజులు 5, 3, 1, 0 శతాబ్దాల కోడ్లు సార్. రెండిట్లో కామన్గా ఉన్న రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు ఏం వారం? సోమవారం. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒక్కొక్కసారి అడుగుతున్నాడండి. శతాబ్దంలో మొట్టమొదటి మరియు చివరి రోజు కాగల ఏకైక రోజు ఏ రోజు అని అంటే సోమవారం అనేది మొదటి రోజు కాగలదు సార్, చివరి రోజు కూడా కాగలదు. ఇది మీరు గుర్తుపెట్టుకోగలరు. అర్థమవుతుందా అండి? ఈ రకంగా చాలా క్వశ్చన్స్ వస్తాయి సరే. ఇవి మీరు సబ్జెక్టు ఎవరైతే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి చాలా ఈజీ అవుతాయండి. ఈ క్వశ్చన్స్ మనం ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్. సార్ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు కొద్దిగా చేయడానికి ట్రై చేయండి సార్. ట్రై చేస్తే మనకి ప్రాబ్లం అనేది చాలా ఈజీ అవుతుంది సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇక్కడ వాడిచ్చింది 7th క్వశ్చన్ అండి సార్. 7th క్వశ్చన్ ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడో ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఈ 1st January 2001 was Monday. What was the day on 31st December 2001? సార్ ఇప్పుడు ఈ క్వశ్చన్ షార్ట్ కట్ చేయొచ్చు, ప్రొసీజర్ చేయొచ్చు, రెండు చేయొచ్చు అని సార్. షార్ట్ కట్ ఎలా చేయాలి, ప్రొసీజర్ ఎలా చేయాలి, రెండు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి సార్, షార్ట్ కట్ ఏ రకంగా చేస్తే వస్తుంది, ప్రొసీజర్ ఏ రకంగా చేస్తే వస్తుంది సార్. లాజిక్ చెప్తాను. ఇక్కడ చూడండి సార్, ఒక సాధారణ సంవత్సరంలో మొదటి రోజు ఏ వారం అయితే అవుతుందో చివరి రోజు కూడా అదే వారం అవుతుంది. ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఆర్డినరీ ఇయర్లో January 1 = December 31. ఇది ఏ సంవత్సరంలో అంటే ఆర్డినరీ ఇయర్. ఏ ఆర్డినరీ ఇయర్నైనా మీరు తీసుకోండి సార్, ఏ ఆర్డినరీ ఇయర్నైనా తీసుకోండి, ఇది ఖచ్చితంగా రైట్ అవుతుంది. కావలసి మీరు చూసుకోండి సార్. ఒక సాధారణ సంవత్సరంలో మొదటి రోజు ఏ వారం అవుతుందో చివరి రోజు కూడా అదే వారం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 January 1 బుధవారం అయితే 2025 December 31 ఏ వారం అవుతుంది అన్నాడు అనుకోండి. మనం తీసుకుని 2025 సాధారణమా లీప్ ఇయరా? సాధారణం. మరి మొదటి రోజు బుధవారం అయినప్పుడు చివరి రోజు కూడా బుధవారమే. మరి బుధవారం కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. సాధారణ సంవత్సరంలో మొదటి మరియు చివరి రోజులు 2 సమానంగా ఉంటాయి సార్. ఇది ఏ ఇయర్లో అంటే సాధారణ సంవత్సరంలో. అదే మనం లీప్ ఇయర్లో తీసుకున్నాం అనుకోండి సార్, January 1 ఏ రోజునైతే పడుతుందో December 31 దాని తర్వాత రోజు అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే లీప్ ఇయర్లో January 1 ఇచ్చి December 31 కావాలంటే +1 చేయాలి సార్. అలా కాకుండా December 31 ఇచ్చి January 1 కావాలనుకోండి -1 చేయాలి సార్. ఇది ఏ ఇయర్ అండి? లీప్ ఇయర్. ఇది ఏ ఇయర్ అండి? సాధారణం. సార్ ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే ఈ క్వశ్చన్ ఎవరైనా సరే షార్ట్ కట్లో మీరు చేసుకోవాలనుకుంటే, అంటే షార్ట్ కట్లో ఈ క్వశ్చన్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎలా చేయాలంటే 2001 January 1 సోమవారం అయితే December 31 2001 ఏ వారం అవుతుంది అన్నాడు సార్. వాడిచ్చిన ఈ 2001 అనేది సాధారణమా లీప్ ఇయరా? సాధారణం అండి, సాధారణం సార్. ఇది 4తో పోస్ట్ సార్, 4తో భాగిస్తే శాసం 1 వస్తుంది. సాధారణం కాబట్టి మొదటి చివరి రోజులు ఎలా ఉంటాయి? సమానం. మరి మొదటి కూడా సోమవారమే. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అండి. సో ఆప్షన్ ఏ. ఓకే, చేసేవాళ్ళు హ్యాపీ అండి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను సార్, ఈ క్వశ్చన్ అనే కాదు, ఈ టైప్ క్వశ్చన్స్ ఏ వచ్చినా సరే ఇవి షార్ట్ కట్లో నేను చెప్పాను. ఓన్లీ మొదటి చివరి రోజులు అడిగితే
మరి బాబు సంవత్సరంలో మొదటి చివరి రోజులు కాకుండా ఇంకా మనల్ని కొద్దిగా అడ్వాన్స్డ్గా వెళ్ళి కష్టమైన 400 వరుస సంవత్సరాలలో ఎన్ని లీపు సంవత్సరాలు ఉంటాయంటండి సార్ 400 సరే బఫరింగ్ అవుతుంది ఓకే మేడం నేను చూస్తాను మేడం 1 మినిట్ అండి నేను సెర్చ్ చేస్తాను బఫర్ అవుతుంది నెట్ బాగుందా ఎక్కువ టైం అయిందా బఫర్ అవుతుంది ఓకే అండి ఇప్పుడు క్లియర్ అవుతుంది ఇక్కడ చూడండి సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి మ్యాక్సిమం సో లైవ్లో ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఈ క్వశ్చన్ చేయడానికి ట్రై చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్ 400 వరుస సంవత్సరాలలో ఎన్ని లీపు సంవత్సరాలు ఉంటాయి హౌ మెనీ లీప్ ఇయర్స్ ఆర్ దేర్ ఇన్ 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్ సో 400 సంవత్సరాలలో వచ్చినటువంటి లీపు సంవత్సరాల సంఖ్య కావాలి సార్ ఆల్రెడీ స్టార్టింగ్ మీకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చెప్పాను సార్ సో స్టార్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ ఏం చేశానంటే సార్ 100తో కాకుండా ఎప్పుడు శతాబ్దం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి శతాబ్దాలు అనేది 400తో నిశ్శేషంగా భాగింపబడ్డాయనుకోండి సార్ ఆ శతాబ్దంలో 25 లీప్ ఇయర్లు ఉంటాయని చెప్పాను సార్ 400తో నిశ్శేషంగా భాగింపబడకపోతే దాంట్లో 24 లీప్ ఇయర్లు ఉంటాయి ఈ రెండే ఉంటాయని చెప్పానండి సో కానీ వాడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే 400 సంవత్సరాలలో సార్ ఆప్షన్ డి ఆప్షన్ బి చూద్దామండి సో 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో మనకు వచ్చిన లీపు సంవత్సరాలు ఎన్ని అని మనకు క్వశ్చన్ ఇచ్చాడండి సార్ అయితే ఇక్కడ చూడండి సార్ 400 ఇయర్స్లో మనకి కావాలంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పానండి లైన్గా 400 అంటే 100 200 అండ్ 300 అండ్ 400 ఇదే కదండి 400 అండి సార్ ప్రతి 100 ఏళ్లలో ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయని మనకు కావాలంటే 400తో పోతే ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయని చెప్పామండి 25 సార్ 400తో పోకపోతే ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయంటే 24 సార్ సో ఫస్ట్ 100 అనేది 400తో పోదు కాబట్టి 24 లీప్ ఇయర్స్ అండి నెక్స్ట్ 200 అనేది కూడా 400తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 24 లీప్ ఇయర్స్ సార్ 300 కూడా 400తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 24 లీప్ ఇయర్స్ సార్ సేమ్ 400 అనేది 400తో డివిజిబుల్ అవుతుందండి డివిజిబుల్ అవుతుంది సార్ సో కాబట్టి అక్కడ 24 కాదు సార్ 25 ఇక్కడ మారుతుంది అది చూసుకోవాలి సార్ సార్ చాలామంది ఏం చేశారంటే 24 సో ఆ 24లో 96 అని చెప్పేసి సో 96 ఆన్సర్ పెట్టారు కాదు సార్ లాస్ట్లో 25 వస్తాయి కాబట్టి 97 సార్ 400 వరుస సంవత్సరాలలో ఎన్ని లీపు సంవత్సరాలు ఉంటాయంటే 97 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే 97 చాలా మంది పెట్టారండి సో మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉండాలి సార్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీకు నేను ముందే చెప్పాను అందుకే సార్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఒక శతాబ్దంలో ఎన్ని లీపు సంవత్సరాలు ఉంటాయనే క్వశ్చన్ అనేది మనకు వచ్చింది అనుకోండి సార్ మీ యొక్క ఆలోచన ఎట్టుండాలి అని అంటే 100 కాకుండా శతాబ్దం ఎప్పుడు ఇచ్చినా సరే 400ని గుర్తుపెట్టుకోండి సార్ ఆ ఇచ్చినటువంటి సెంచరీ అనేది 400తో డివిజిబుల్ అయ్యింది అనుకోండి సార్ అందులో 25 లీప్ ఇయర్స్ ఉంటాయి సో డివిజిబుల్ అవ్వలేదు అనుకోండి సార్ అందులో 24 లీప్ ఇయర్స్ ఉంటాయండి ఇలా వాడు ఎన్నింటికి అడిగినా సరే మనకి ఈ ప్రాబ్లం మనం చేయొచ్చండి సో కాబట్టి 97 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా అండి చాలా మంది రైట్ ఆన్సర్ చెప్పారు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాబ్లమ్ని మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం సార్ అలాగే టోటల్గా ఈ కాన్సెప్ట్కు సంబంధించినటువంటి ఏపో ఎండోమెంట్ సిలబస్లో వచ్చినటువంటి ప్రతి చాప్టర్కు సంబంధించినటువంటి కూలంకుషమైనటువంటి సమాచారం ఈ పిఆర్ అకాడమీ యాప్ నందు మీకు లభిస్తుందండి సో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్ నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి ఇచ్చాడు అంటే ఇఫ్ ద డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ థర్స్డే వెన్ విల్ సండే బి
నిన్నటికి ముందు రోజు గురువారం అయితే సార్ జనరల్గా నిన్నటికి ముందు రోజు అన్నాడండి. సో నిన్నటికి ముందు రోజు అని మనం దేన్ని అంటాము అని అంటే సో మొన్నని అండి, దాన్నే డే బిఫోర్ ఎస్టర్డే అంటాం. సో నిన్నటికి ముందు రోజు గురువారం అయితే ఆదివారం ఎప్పుడు వస్తుంది? సింపుల్ జనరల్ కాన్సెప్ట్. మ్యాక్సిమం లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు చేయడానికి ట్రై చేయండి సార్. సార్ వాడు ఇచ్చాడు నిన్నటికి ముందు రోజు, వాడిచ్చింది మనం ఇక్కడ తీసుకుందామండి. నిన్నటికి అన్నాడు కాబట్టి నిన్న తీసుకుందామండి. సార్ వాడు నిన్న అనలేదు, చూడండి సార్ క్వశ్చన్లో క్లియర్గా మీరు అబ్జర్వేషన్ చేయాలి. నిన్నటికి ముందు రోజు అండి, డే బిఫోర్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే అండి. నిన్నటికి ముందు రోజు అంటే ఈ నిన్నటికి ముందు రోజు ఏ వారం అని మనకు వాడు ఇచ్చాడు అని అంటే సార్ గురువారము. నిన్నటికి ముందు రోజు గురువారం అట అండి. సార్ అలా కిందకు వచ్చే కొలది ఒక్కొక్క రోజు ఏంటవుతుందండి, పెరుగుతుంది. ముందు రోజు గురువారం అయినప్పుడు దాని తరువాత రోజు ఏ వారం అవుతుందండి? శుక్రవారం అవుతుందండి. సో దీన్ని బట్టి నిన్న శుక్రవారం వచ్చిందండి. సార్ నిన్న శుక్రవారం అయినప్పుడు ఈరోజు మనకి ఏ వారం అవుతుందంటే శనివారం అవుతుంది సార్. సో ఈరోజు శనివారం అయితే ఆటోమేటిక్గా రేపు మనకి ఏ వారం అవుతుందంటే ఆదివారం. సార్ వాడు ఏ వారం మనకు అడిగాడంటే ఆదివారం ఎప్పుడు వస్తుంది అని మనకు క్వశ్చన్ ఇచ్చాడండి. సార్ మీరు ఆలోచన చేయాలా. డే బిఫోర్ ఎస్టర్డే థర్స్డే ఇచ్చాడండి. డే బిఫోర్ ఎస్టర్డే థర్స్డే ఇచ్చేటప్పుడు ఆ నెక్స్ట్ డే ఏ వారం అవుతుందంటే ఫ్రైడే అవుతుందండి. సో ఎస్టర్డే ఫ్రైడే అయ్యేటప్పుడు టుడే సాటర్డే అవుతుందండి. టుడే సాటర్డే అయ్యేటప్పుడు నెక్స్ట్ టుమారో ఈజ్ ద సండే. సో వాడు అన్నాడండి వెన్ విల్ సండే బి అంటే టుమారో. సో టుమారో రేపు అనే ఆప్షన్ బిలో ఉందండి. సో చాలామంది ఆప్షన్ బి ఓకే రైట్ అండి. సో మ్యాక్సిమం వాడు ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ అనేవి బేసిక్స్ లెవెల్స్లో ఇవ్వచ్చు అండి, లేదంటే సబ్జెక్ట్ కాన్సెప్ట్ వైజ్ ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా మనకు వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఓకే ఆప్షన్ బి అండి. ఓకే మ్యాక్సిమం చేయగలుగుతున్నారండి. సో ఈ కాన్సెప్ట్ అంటే తెలియనప్పుడు కూడా మనం ఈజీగా చేయాలంటే ఉన్నటువంటి ఆ సీక్వెన్సెస్ మనం ఇక్కడ చూడాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మ్యాక్సిమం మీరు చేయడానికి ట్రై చేయండి సార్. వాట్ ఈస్ ద నెక్స్ట్ లీప్ ఇయర్ ఆఫ్టర్ 2096? 2096 తర్వాత తదుపరి లీపు సంవత్సరం ఏది? వాట్ ఈస్ ద నెక్స్ట్ లీప్ ఇయర్ ఆఫ్టర్ 2096? లేదు సార్ ఆల్రెడీ మీకు చిన్నప్పటి నుంచి మనం ఒక విషయం నేర్చుకున్నామండి. ఒక లీప్ ఇయర్కి గ్యాప్ ఎన్ని ఇయర్స్ అంటే 4 years. ఎవ్రీ 4 years ఆఫ్టర్ విల్ బికమ్ లీప్ ఇయర్ అండి. సో ప్రతి 4 ఏళ్ల తర్వాత వచ్చేది కూడా మనకి లీప్ ఇయర్ అవుతుందండి. కానీ మీకు విషయం చెప్పాను సార్, ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ఈ ప్రాబ్లం అవుతుందండి. శతాబ్దాలు ఇచ్చేటప్పుడు ఈ ప్రాబ్లం అవుతుందండి. శతాబ్దం వచ్చేటప్పుడు ఆ శతాబ్దం 400తో నిశ్శేషముగా భాగింపబడితేనే మనకేంటంటే లీప్ ఇయర్ అవుతుందండి. మరి 400తో పోలేదనుకోండి సార్, అది నాన్ లీప్ ఇయర్ అవుతుంది అంటే అక్కడ 8 ఏళ్ళకు లీప్ ఇయర్ వచ్చే కాన్సెప్ట్ వస్తుందండి. అందుకే ఇక్కడ చూడండి సార్ 2096కి +4 చేశారనుకోండి సార్ 2100, 2100. సరే ఇక్కడ 2100 అనేది 400తో నిశ్శేషముగా భాగింపబడట్లేదు, 400తో డివిజిబుల్ అవ్వట్లేదండి. సో ఇది అవ్వట్లేదు కాబట్టి అర్థమవుతున్నా సార్, 400తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు సార్. 400తో పోతేనే లీప్ ఇయర్ అవుతుందండి. సో కాబట్టి దీనికి నెక్స్ట్ 4 ఏళ్ల తర్వాత వచ్చినటువంటిది ఏంటవుతుందంటే లీప్ ఇయర్ అవుతుందండి. సో ఆన్సర్ ఈస్ ద 2104. సో 2104 ఆప్షన్ బిలో ఉందండి. ఆప్షన్ బి సత్య గారు రైట్ అండి, లెర్నింగ్ టీచర్ రైట్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. సరే ఎలా వస్తుంది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవ్రీ 4 yearsకో లీప్ ఇయర్ రావాలి, అలా 4 కలుపుకుంటే 2100 లీప్ ఇయర్ అవ్వాలి. కానీ శతాబ్దాలలో 400తో నిశ్శేషముగా భాగింపబడకపోతే అది లీప్ ఇయర్ కాదు. సో ఆ కాన్సెప్ట్లో 2008 ఆల్సో లీప్ ఇయర్ ఏనండి సార్. వాడు అనేది వెంటనే వచ్చిన లీప్ ఇయర్ 2096 తదుపరి వచ్చినటువంటి లీప్ ఇయర్ సార్. కొంతమంది ఆప్షన్స్ 2108 రైట్ ఆన్సర్ అండి. కానీ 2108కి ముందు వచ్చినటువంటి లీప్ ఇయర్ 2104.
102 అవదు సార్. 2102 అనేది 4తో పోదు. మీకు ఒకటే నేను చెప్తున్నాను సార్, లీప్ ఇయరా కాదా చూడాలి అని అంటే శతాబ్దాలు అయినప్పుడు 400తోనూ, శతాబ్దాలు కానప్పుడు 4తోనూ నిశ్శేషముగా భాగింపబడితేనే లీప్ ఇయర్ అవుతుంది సార్. ఇక్కడ కొంతమంది 2102 కూడా పెట్టారు. సో అది 4తో డివిజిబుల్ కాదు. సో 4తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి కాదు సార్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ బి పెట్టే వాళ్ళందరూ రైట్ సార్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఇదే కాన్సెప్ట్లో నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి సార్. సో ఈ నెక్స్ట్ ప్రాబ్లమ్ని కూడా మ్యాక్సిమం లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చేయడానికి ట్రై చేయండి సార్. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడండి సార్ ఏంటి ఇచ్చాడో. ఇఫ్ 12th October 1997 was a Saturday, then what day was it on the same date on this year 2008? 12 అక్టోబర్ 1997 శనివారం అయితే 2008వ సంవత్సరంలో అదే రోజు అదే తేదీ ఏ వారం అవుతుంది సార్? ఇక్కడ చూడండి సార్, ఒక డేటు ఒక సంవత్సరము ఒక వారం ఇచ్చి అదే వాడికి కావాల్సిన ఏదో ఒక ఇయర్లో అదే డేట్ ఏ వారం అవుతుందనే కాన్సెప్ట్ వాడు ఇస్తున్నాడండి. అంటే వాడు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే 1997 అక్టోబర్ 12 శనివారం అయితే 2008 అక్టోబర్ 12 ఏ వారం అవుతుందనే కాన్సెప్ట్ అండి. సార్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీ మైండ్లో ఓ 3 పాయింట్స్ చాలా రకాలుగా చేయొచ్చండి. దీని ఫస్ట్ మోడల్ ఈ వారం కడతారు. ఈ వారం ఏదో బుధవారం ఏదో వచ్చింది అనుకోండి, వాడు శనివారం ఇచ్చాడు కాబట్టి దానికి ఎన్ని రోజులు కలిపాడో కిందది కూడా ఆ వారం కట్టి అలా కలుపుతారు. అలా చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అండి. దీనికి షార్ట్ ఫామ్ సార్, షార్ట్ ఫామ్. సో ఒక సంవత్సరము ఒక డేటు ఒక వారం ఇచ్చి వేరొక సంవత్సరము వేరొక డేటు ఏ వారం అవుతుందని మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి సార్, ఆ క్వశ్చన్ చేసే కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సార్. సార్ ఎప్పుడు కూడా డేటు మంత్తో పాటు సంవత్సరం ఇచ్చాడు అనుకోండి సార్, వీటన్నింటిలో పెద్దది ఏంటి అంటే సంవత్సరం. లాజిక్ చెప్తున్నాను సార్, సింపుల్ లాజిక్. విత్ ఇన్ సెకండ్స్లో ఈ క్వశ్చన్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటంటే పెద్ద సంవత్సరం ఎప్పుడు పైన ఉండాలా, చిన్న సంవత్సరం ఎప్పుడు కింద ఉండాలి. అంటే వెనకొచ్చే సంవత్సరం ఎప్పుడు పైన ఉండాలి సార్, ముందొచ్చే సంవత్సరం ఎప్పుడు క్రింద ఉండాలి. మన భాషలో మనం సింపుల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే సార్ నేను ఒక్కటే చెప్తున్నాను. మన భాషలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే సార్ ఇక్కడ వెనకొచ్చే సంవత్సరం ఎప్పుడు పైన ఉండాలి. అంటే పెద్ద సంవత్సరం ఎప్పుడు పైన ఉండాలండి, చిన్న సంవత్సరం ఎప్పుడు కూడా క్రింద ఉండాలి. ఎలా ఉంటే సో మీకు ఈజీగా కూడా కాన్సెప్ట్ మనం ఇక్కడ చేయొచ్చు సార్. ఓకే, కొంత ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏంటి వస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం సార్. అయితే ఇక్కడ చూడండి 1997 అక్టోబర్ 12 శనివారం అని వాడే ఇచ్చాడండి. సాటర్డే ఓకే చూద్దామండి. శనివారం అని ఇచ్చాడు. అయితే 2008వ సంవత్సరం అదే రోజు ఏ వారం అవుతుంది అన్నాడు సార్. 97 2008లో పెద్ద సంవత్సరం ఏంటండి 2008 సార్. సో కాబట్టి పెద్ద సంవత్సరాన్ని పైన రాసుకోవాలి. సో నాకు కావాల్సిన డేట్ వచ్చేసి ఏంటి అంటే 11 అక్టోబర్ 2008 ఇది ఏ వారం అనేది నాకు కావాలి. వాడిచ్చింది సార్ 12 అక్టోబర్ 1997 ఇది మనకు వచ్చేసి శనివారం. ఏ లేదు సార్, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమి ఇవ్వనియండి సార్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు చేయాల్సిన పద్ధతి ఇదే. షార్ట్ కట్ అండి, విత్ ఇన్ సెకండ్స్లో మనం చేసేయచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి ఇక్కడ లేట్ అవుతా ఉంది. సార్ ఇక్కడ ఏంది, ఎప్పుడు కూడా పెద్ద సంవత్సరాన్ని పైన రాసుకోండి, చిన్న సంవత్సరాన్ని కింద రాసుకోండి సార్. ఇలా రాసుకున్నాక మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే పై దాంట్లోంచి కింద దాన్ని మైనస్ చేసేయండి సార్. సార్ 12లో 12 పోతే 0, అక్టోబర్ నెల కోడ్ 0 అండి, 10వ నెల. ఒకవేళ తెలియకపోతే మీకు ఆల్రెడీ కోడ్స్ మీకు చెప్పానండి. 033 614 625 035 సార్. అందులో 10వ నెల 0, ఇదిగోండి అక్టోబర్ కోడ్ 0, ఇక్కడ అక్టోబర్ కోడ్ 0. 0లో 0 పోతే 0. అర్థమవుతుందండి? ఏ లేదండి, పై దాంట్లోంచి కింద మైనస్ చేసేస్తున్నామండి అంతే సార్. 2008లో 97 తీయాలి. 2008లో 2000 అంటే అవి 8 ఇవి 3 అంటే ఎంత అండి? 8లో 7 పోతే 1, 10లో 9 పోతే 1, 11 అండి. మీకు అర్థమవుతుంది సార్? ఏ లేదండి, పై దాంట్లోంచి కిందది మైనస్ చేస్తే 11, 7 దాటితే 7తో కొట్టేయాలి. 7 1 7 శేషం 4, ఇక్కడ వరకు మనకు 4 వచ్చింది. నేనేం చెప్పలేదు సార్,
పెద్ద సంవత్సరం ఎప్పుడు పైన ఉండాలన్నాను, చిన్న సంవత్సరం ఎప్పుడు కింద ఉండాలా, ఇలా చేసుకున్న తర్వాత మైనస్ చేసేయండి. మైనస్ చేయగా 11 వచ్చింది సార్. సో ఈ 11 వచ్చినప్పుడు ఎప్పుడు 7 దాటినా 7తో భాగించాలా. 7 1 7 శేషం 4. సో 4 వచ్చిందండి. సార్ ఇది అయిపోయిన తర్వాత చూడు 97 ఇచ్చాడు, 2008 మనకు కావాలి సార్. సార్ 97 ఇచ్చి 2008 కావాలంటే 97 తర్వాతే వస్తుంది. మరి తర్వాత రోజు మనకు కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్లస్ అంటే డైరెక్ట్గా ఈ వచ్చిన దాన్ని ఈ శనివారానికి కలిపే బదులు ఇక్కడ ఒక 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి సార్. ఒక 3 పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను సార్. ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లం వచ్చినది మీరు చేయాలి సార్. ఫస్ట్ది కింద ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయరా కాదా చూడాలి. ఎందుకంటే ఇక్కడ లీప్ ఇయర్లో వచ్చినప్పుడు బేస్ దినం ఒకటి ప్రాబ్లం పెడుతుందండి, దాన్ని మీరు అబ్జర్వేషన్ చేయాలి. అందుకే 3 పాయింట్లు చూడండి. ఫస్ట్ పాయింట్ సార్, ఈ టైప్ ఏ క్వశ్చన్ కనిపించినా 3 పాయింట్లు అబ్జర్వేషన్ చేయండి. ఫస్ట్ పాయింట్ సార్, క్రింద ఇచ్చింది లీప్ ఇయరా కాదో చూడండి సార్. 97 4తో పోదు సార్, 4తో పోదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు సార్. అర్థమవుతుందా అండి? లీప్ ఇయర్ కాదు కాబట్టి హ్యాపీ, నువ్వు జనరల్గా చేసుకెళ్ళిపో. ఒకవేళ ఇన్ కేసు వాడు ఇక్కడ ఇచ్చిన ఈ కింద 97 కాకుండా వేరే లీప్ ఇయర్ ఇచ్చాడు అనుకోండి, పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి సార్. క్రింద ఉన్నది లీపు సంవత్సరం అయితే ఫిబ్రవరి 29 లోపు తేదీ అయినప్పుడు సార్, ఫిబ్రవరి 9 ఇచ్చినా కాదు సార్, లోపు తేదీ. ఫిబ్రవరి 29 లోపు తేదీ అంటే ఎప్పుడు సార్? ఫిబ్రవరి 28 వరకు, జనవరి 1 నుంచి ఏ డేట్ ఇచ్చినా. మరలా ఈ పాయింట్ చెప్తున్నాను. క్రింద ఉన్నది లీపు సంవత్సరం అవుతూ ఫిబ్రవరి 29 లోపు తేదీ అయితే వచ్చిన ఆన్సర్కి ఒకటి కలపాలి. లీప్ ఇయర్ అయినప్పుడే ఈ ప్రాబ్లం, లేనప్పుడు జనరల్గా చేసుకెళ్ళిపోండి. ఇక్కడ 97 లీప్ ఇయర్ కాదు సార్, కాదు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఇన్ కేసు ఇది లీప్ ఇయర్ అయింది అనుకోండి, లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరి 29 ఎలా ఉండాలి? లోపు ఉండాలా. మళ్ళీ దాటితే పర్వాలేదండి, లోపు ఉంటే వచ్చిన ఆన్సర్ కూడా కలపాలి. ఒకవేళ వాడు లీప్ ఇయర్ ఇచ్చి ఫిబ్రవరి 29 దాటిపోయింది అనుకోండి, ఆల్రెడీ ఆ బేస్ దినం కలిసిపోదు కాబట్టి మీరు కలపక్కర్లేదు. అందుకే కింద పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. క్రింద ఉన్నది లీప్ ఇయర్ అవుతూ ఫిబ్రవరి 29 లోపు తేదీ అయితే వచ్చిన ఆన్సర్కి ఒకటి కలపాలి. ఇది కాదు కాబట్టి హ్యాపీ అండి. మరి ఇప్పుడు రెండో పాయింట్, పైన ఉన్నది లీప్ ఇయరా కాదో చూడాలి. మరి పైన ఉన్న 2008 లీప్ ఇయరే సార్. మరి పైన ఉన్నది లీప్ ఇయర్ అయింది అనుకోండి సార్, ఫిబ్రవరి 29 దాటితే పైన అయితే దాటాలి, క్రింద అయితే లోపు ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందా అండి? క్రింద ఉన్నది లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరి 29 లోపు తేదీ అయినప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా కలపాలి. అదే పైన ఉన్నది లీప్ ఇయర్ అయింది అనుకోండి సార్, ఫిబ్రవరి 29 దాటితే వచ్చిన ఆన్సర్ కూడా కలపాలి. లీప్ ఇయర్స్ అయితేనే మీ బాధ సార్, లీప్ ఇయర్స్ కాకపోతే ఏ ప్రాబ్లం లేదు. మరి పైన ఉన్న 2008 లీప్ ఇయర్ సార్. మరి లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి 29 దాటిందా లేదా? దాటింది సార్. దాటింది కాబట్టి ఇక్కడ ఒక ఆన్సర్కి ఒకటి కలపాలి. మరి మీరు నన్ను అడగొచ్చు సార్, మరి కింద ఎందుకు కలపలేదు సార్? క్రింద ఉన్నది లీప్ ఇయర్ కాదు, అందుకే 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 3 అన్నాను, 2 అయిపోయాయి, లాస్ట్ పాయింట్ చెప్పితే అంతే. మరి ఏ లెక్కకైనా అంటే నా ఉద్దేశం ఈ ఒక్క ప్రాబ్లం కాదు సార్, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఏది కనిపించినా మీరు విత్ ఇన్ సెకండ్స్లో చేయాలి. ఏ లేదు తీసివేతలు తీశారు, బేస్ దినాలు కట్టారు. ఇప్పుడు ఈ 3 పాయింట్లే. కిందది లీప్ ఇయర్ అయింది అనుకోండి సార్, ఫిబ్రవరి 29 లోపు ఉండాలా, కానీ లీప్ ఇయరే కాదు, అవసరం లేదు. పైది లీప్ ఇయర్ అయింది అనుకోండి సార్, ఫిబ్రవరి 29 డేట్ అవ్వాలండి, దాటాలా, దాటింది, ఒకటి కలిపాను. మరి ఇప్పుడు లాస్ట్ 3వ పాయింట్, మధ్యలో లీప్ ఇయర్స్. ఏ లేదు సార్, 3 పాయింట్లు ఈజీ. కింద లీప్ ఇయర్, పై లీప్ ఇయర్, మధ్యలో లీప్ ఇయర్స్. మధ్యలో ఒకవేళ ఎన్నైనా లీప్ ఇయర్లు ఉన్నాయనుకోండి, అన్ని బేస్ దినాలు వచ్చిన ఆన్సర్ కలిపేయాలి. మరి మధ్యలో బేస్ దినాలంటే ఇదిగోండి సార్, మరి 1997 నుండి 2008 మధ్యలో లీప్ ఇయర్లు కట్టాలి సార్. 97 లీప్ ఇయర్ కాదు, కానీ 97కి ముందు 96 4తో పోతుంది, 96 లీప్ ఇయర్ అవుతుందండి. మరి 96 తర్వాత వచ్చే లీప్ ఇయర్ అంటే ఎంత కలపాలి? 4 కలపాలి. మరి 96కు 4 కలిపితే 2000 లీప్ ఇయరేనండి. ఎందుకంటే 2000 శతాబ్దమైన అది 400తో పోతుంది, 400తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి అది లీప్ ఇయర్ అవుతుందండి. మరి 2000కు 4 కలిపితే 2004 లీప్ ఇయరేనండి. మరి 2004కు 4 కలిపితే ఎంత అండి? 2008. కానీ 2008 ఇదిగోండి ఇక్కడ కింద చూస్తాం, మేధం చూస్తాం, 2008 అవసరం లేదు. అంటే మధ్యలో ఎన్ని లీప్ ఇయర్లు వచ్చాయో నాకు చెప్పండి సార్? 2. సో కాబట్టి ఇక్కడ ఎన్ని మనం కలపాలా? 2. మరి మీరు గమనించాలా, ఎక్కడొకటి కలపాలా, ఇదో 2 కలపాలి. అంటే ఎన్ని కలపాలా? 3 కలపాలి. అందుకే 4 + 1 + 2 అంటే ఎంత అంటే 7. 7ని 7తో కొట్టండి, శాసం 0 వచ్చింది. మరి ఇప్పుడు 97 తర్వాతే కదండి 2008 వస్తుంది. అంటే అందుకే ఒకవేళ అది ఎవరికైనా గుర్తుంటే పర్వాలేదు, బండగా కింద రోజు ఇచ్చి పై రోజు అడిగారనుకో, వచ్చిందాన్ని ఎప్పుడు కింద దాన్ని కలపాలి. అదే పైనిచ్చి కిందనిచ్చాడు అనుకో, పైన నుంచి ఎప్పుడు కూడా తీసేయాలి. ఎందుకంటే ముందు కావాలంటే తీసేయాలి, వెనక్కి కావాలంటే కలపాలి. మరి 97 నుంచి 2008 వెనక్కి కావాలి కాబట్టి కలపాలి.
మరి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి, 0. అంటే శనివారం కోడ్ 6, 6కి 0 కలిపితే 6, 6 అంటే ఏ వారం చెప్పండి సార్, శనివారం. మరి 0 అంటే ఆడ్ డేస్ మారట్లేదు కాబట్టి సేమ్ డే వస్తుందండి. శనివారం అనే ఆప్షన్ అండి. ఈ ఆప్షన్ ఏలో ఉందండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా మంది రకరకాలుగా మీరు ఆన్సర్స్ పెట్టారు, మీరు గుర్తుంచుకోవాలి. సార్ హరీష్ వెల్లపు గారు 2000, 2004, 2008. సార్ 2008 ఎందులో వద్దు, నేను ఆల్రెడీ చెప్పాను. నేను చెప్పిన ప్రొసీజర్ ఈజీ అండి. ఎలా సార్? సార్ పెద్ద సంవత్సరాన్ని ఇప్పుడు పైన రాసుకోండి, క్రింద సంవత్సరాన్ని ఇప్పుడు క్రింద రాసుకోండి, చిన్న సంవత్సరాన్ని తీసివేయాలి అంటే ఎప్పుడు మైనస్ చేసాను సార్. ఈ మైనస్ చేస్తే 11 వచ్చింది. ఎప్పుడు 7 దాటినా సరే మీకు ఏం చెప్పానంటే బేస్ దినాలు కట్టియండి, 4 వచ్చింది. సార్ ఈ 4 వరకు అర్థమవుతుందండి అందరికీ. ఇప్పుడు 3 పాయింట్లు చూడండి. కింద ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా చూడండి సార్. సార్ కింద ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా మీరు చూడాలి. కింద ఇచ్చిన 97 లీప్ ఇయర్ కాదు. ఒకవేళ కింద ఇచ్చింది లీప్ ఇయర్ అయింది అనుకోండి, ఫిబ్రవరి 29 లోపు ఉండాలి. లోపు ఉంటేనే వచ్చిన ఆన్సర్ కూడా కలపాలి. మరి కింద దాని గురించి అయిపోయింది. పైన ఉన్నది లీప్ ఇయరా కాదా చూడండి. పైన ఉన్నది లీప్ ఇయర్ అండి 2008. మరి పైన ఉన్నది లీప్ ఇయర్ అయింది అనుకోండి, ఫిబ్రవరి 29 డేట్ అవ్వాలి, దాటాలి. దాటితో వచ్చిన ఆన్సర్ కూడా కలపాలి. ఇదిగోండి దాటింది లీప్ ఇయర్ కాబట్టి 1 కలిపాను, కింద దానికి అందుకే కలపలేదు. ఇప్పుడు మధ్యలో లీప్ ఇయర్లు 97కి 2008కి మధ్యలో లీప్ ఇయర్స్ 2 వచ్చినాయండి. 2 సార్, 3 కాదు సార్, ఆ రెండు మనం కలుపుకున్నాం సార్. అందుకే సార్ చూడండి సార్, ఆ కలిపితే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, బేస్ దినాలు ఎన్ని వచ్చినాయి అంటే 0. ఈ 0ని కింద శనివారం ఇచ్చాడు, దాన్ని కలిపేయండి. కింద ఇచ్చినప్పుడు ఎప్పుడు కలిపేయాలి సార్, పైన ఇస్తే ఎప్పుడు తీసేయండి. సో అందుకే ఆన్సర్ మనకి ఏంటి వచ్చిందంటే శనివారం. సాటర్డే ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో సాటర్డే అనే వాళ్ళు పెట్టే వాళ్ళందరూ రైట్. సో లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు మ్యాక్సిమం ముందు చేయడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి సార్. లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సార్. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నింటికి మీకు యూజ్ అవుతాయి. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి, ఛానల్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి సార్. సార్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఈ 3 పాయింట్లు మీకు ఏం చెప్పానంటే, క్రింద ఉన్న సంవత్సరం లీప్ ఇయర్ అయింది అనుకోండి, ఫిబ్రవరి 29 లోపు తేదీ అయితే వచ్చిన ఆన్సర్కి 1 కలపాలి. పైన ఉన్నది లీప్ ఇయర్ అయింది అనుకోండి సార్, ఫిబ్రవరి 29 దాటినట్లయితే వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలంటే అక్కడ 1 కలపాలి. కిందది పైది చూడండి, మధ్యలో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటే అన్ని వేస్తున్నాను. 2 ఉంటే 2 కలపాలి, 1 ఉంటే 1 కలపాలి. లేవనుకోండి సార్, కలపాల్సిన పల్లె. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. వాటిని ఇస్తే ఇంకా ఏ రకంగా చేయాలి, మరికొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూద్దాం సార్. నెక్స్ట్ ప్రాబ్లం, లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ని మీరు చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి సార్. ఇక్కడ జాగ్రత్తగా వాడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ని కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది మీకు చెప్పాను సార్. ఈ ప్రాబ్లం చేయడానికి ప్రయత్నించండి. లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేయడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సార్. ది లాస్ట్ డే ఆఫ్ 2023 వర్సెస్ సండే. వాట్ వాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ 2023? సార్ 2023 సంవత్సరంలో చివరి రోజే కనుక ఆదివారం అయితే 2023 సంవత్సరంలో మొదటి రోజు ఏ వారం అగును? దీన్ని షార్ట్ కట్గా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రొసీజర్ కూడా ఇప్పుడు మీకు చెప్పానండి. ఈ ముందు ప్రాబ్లంలోనే ప్రొసీజర్ చెప్పాను. ప్రొసీజర్లో చేయొచ్చు, షార్ట్ కట్లో చేయొచ్చు. షార్ట్ కట్లో మీకు ఏం చెప్పానంటే, ఒక సాధారణ సంవత్సరంలో మొదటి మరియు చివరి రోజులు ఎలా ఉంటాయని చెప్పాను, సమానం, ఈక్వల్ అండి. ఒక ఆర్డినరీ ఇయర్లో జనవరి 1 ఏ రోజునైతే పడుతుందో డిసెంబర్ 31 కూడా అదే రోజున పడుతుంది. మరి వాడిచ్చిన 2023 చూడండి సార్, 4తో పోతుందా? 4తో 23 పోతుందా? పోదు సార్. 2023 ఈజ్ ఏ ఆర్డినరీ ఇయర్. అది ఆర్డినరీ ఇయర్ అండి. ఆర్డినరీ ఇయర్లో మొదటి మరియు చివరి రోజులు ఎలా ఉంటాయి? సమానం. మరి చివరి రోజు ఆదివారం అయినప్పుడు మొదటి రోజు కూడా ఆదివారమేనండి. సండే ఈజ్ ద రైట్ ఆన్సర్. సండే సండే సండే. సో అందరూ ఆప్షన్ సి. సోనా గారు ఓకే, ఆప్షన్ సి అండి. ఓకే, తిరుపతిరావు గారు సండే ఆప్షన్ రైట్. సో ఓకే, ఈ రకంగా ఎప్పుడైనా సరే సాధారణ సంవత్సరంలో ఫస్ట్ అండ్ లాస్ట్ డేట్స్ 2 ఈక్వల్గా ఉంటాయండి సండే. సార్ ఇప్పుడు ఇది ఒకవేళ ఎవరైనా ప్రొసీజర్ కాన్సెప్ట్లో ఒకవేళ ఈ ప్రాబ్లం చేయాలంటే ఎలా చేయాలి? ఆల్రెడీ ఇప్పుడే మీకు చెప్పానండి సార్. పెద్ద సంవత్సరం ఎప్పుడు పైన ఉండాలా, చిన్న సంవత్సరం ఎప్పుడు కింద ఉండాలన్నాను. కానీ ఇచ్చింది 2023 ఇచ్చాడండి. ఇయర్స్ ఈక్వల్ అయిపోయి సార్. ఎప్పుడైతే ఇయర్స్ ఈక్వల్ అయిపోయాయో ఇప్పుడు మంత్స్కి రండి. జనవరి
డిసెంబర్. సార్ డిసెంబర్ వెనక్కి వస్తుందా, జాన్వరి వెనక్కి వస్తుందా? డిసెంబర్ అండి. డిసెంబర్ ఈజ్ ద 12th మంత్, జాన్వరి ఈజ్ ద 1st మంత్. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా వెనక్కి వచ్చిన దాన్ని పైన రాసుకోవాలి. నాకు కావాల్సింది 31st డిసెంబర్ 2023 ఈ చివరి రోజు మనకేంటి ఇచ్చాడంటే సండే, ఆదివారం ఇచ్చాడు. వాడికి కావాల్సింది 1 జాన్వరి 2023 ఇది మనకు కావాలి. ప్రొసీజర్ సార్, ఒకవేళ ఎవరైనా ప్రొసీజర్ కావాలంటే ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు నేను చెప్పాను. సేమ్ ఈక్వల్ అని చెప్పేసి అలా సేమ్ రాసుకోవచ్చు సార్, షార్ట్ కట్ అండి. మరి 31లో 1 పోతే 30 సార్. డిసెంబర్ నెల కోడ్ 5, ఎందుకంటే 035 లాస్ట్ లైన్లో 035 అంటే 5 ఆల్రెడీ మీకు అది చెప్పాను. జాన్వరి కోడ్ 0, 5 - 0 అంటే 5 సార్. 2023లో అది పోతే 0. మరి ఇప్పుడు చూడండి 35 సార్, 35/7, 7 5లు 35, శాసం 0. ఇప్పుడు నాకు చూడండి 3 పాయింట్లు చూడాలని చెప్పాను. ఇక్కడ మనం కట్టామండి, కడితే మనకు ఆడ్ డేస్ 0 వచ్చినాయి. 3 పాయింట్స్. కింద ఇచ్చింది లీప్ ఇయరా, 23 లీప్ ఇయర్ కాదండి. సో అది విడిచిపెట్టవచ్చు. పైన ఇచ్చింది లీప్ ఇయరా, 23 లీప్ ఇయర్ కాదు. మధ్యలో ఇయరే లేదండి, ఇంకేం లీప్ ఇయర్. ఆ 3 పాయింట్లు అవసరం లే, జనరల్ కామన్. మరి ఇప్పుడు కింద ఇస్తే కలపమన్నాను సార్, పైన ఇస్తే తీసేయమన్నాను. మరి పైన ఇచ్చాడు, తీసేయండి. ఆదివారం కోడ్ 0, 0 - 0, 0, 0 అంటే ఏ వారం? సండే. అదే ఆన్సర్. మీరు ప్రొసీజర్ చేసినా అదే ఆన్సర్ రావాలి సార్. అర్థమవుతుందండి? షార్ట్ కట్ చేసిన అదే ఆన్సర్. మీకు షార్ట్ కట్లో ఏం చెప్పానంటే ఆర్డినరీ ఇయర్లో మొదటి మరియు చివరి రోజులు ఎలా ఉంటాయండి? ఈక్వల్గా ఉంటాయి. విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసుకోవచ్చండి. సో అందులో ఆప్షన్ సి వెరీ గుడ్ అండి. సో మ్యాక్సిమం చేస్తున్నారు సార్. సో ఇలా మనం ప్రయత్నిస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈజీగా మీకు వస్తాయండి. ఓకేనండి. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ చూద్దామండి. సార్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్. ఇప్పుడు స్పీడప్ అవ్వాలి మీకు, అందుకే చెప్పాను సార్. స్టార్టింగ్ వినేవాళ్ళు ఎవరైనా, స్టార్టింగ్ నుంచి నన్ను ఎవరైనా ఈ క్లాస్ని మీరు ఫాలో అయ్యేటోళ్ళు ఉంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 300 years? 300 సంవత్సరాలలో ఎన్ని బేసి దినాలు ఉంటాయి చేయాలి సార్. ఆల్రెడీ మీకు చెప్పాను, వీటినే కోడ్స్ అని కూడా అంటామండి. మొదటి 100 ఏళ్లలో ఎన్ని బేసి దినాలని చెప్పాము? 5. శతాబ్దాల కోడ్లు అని కూడా మీకు చెప్పాను. ఏంటండి? 5 3 1 0 చెప్పానండి ఆల్రెడీ. 5 3 1 0. మరి మొదటి 100 ఏళ్లలో 5 బేసి దినాలు ఉంటాయని చెప్పాం. మనం కట్టి కూడా చూసామండి. తర్వాత 200 ఏళ్లలో బేసి దినాల సంఖ్య 3, 300 ఏళ్లలో బేసి దినాల సంఖ్య 1, 400 ఏళ్లలో బేసి దినాల సంఖ్య 0. ఆల్రెడీ ఇవి ఎలా అనేవి స్టార్టింగ్లోనే మీకు కట్టి చూపించానండి. మరి వాడు అడిగిన క్వశ్చన్ 300 సంవత్సరాలలో ఎన్ని బేసి దినాలు ఉంటాయన్నాడు. 300 yearsలో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయండి? 1. వీటినే మనం శతాబ్దాల కోడ్లు అని కూడా అంటారు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సోనా మ్యామ్ రైట్ అండి, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రైట్ అండి. సో ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు నేను ఇక్కడ చెప్పాను సార్. ఒకవేళ ప్రొసీజర్లో 300 సంవత్సరాలలో బేసి దినాలు ఎన్ని అని మనకు కావాలనుకోండి సార్, దీన్ని రకరకాలుగా చేయొచ్చు. 300 yearsని మనం ఎలా రాయొచ్చండి? 100 + 100 + 100. 100లో బేసి దినాలు ఎన్ని సార్? 5. ఇంకో 100లో ఎన్ని? 5. ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నాం. ఇంకో 100లో 5. 3 5s are 15, 7 2s are 14 సార్. సో రిమైండర్ 1. సో కాబట్టి బేస్ దినాలు ఎన్ని వస్తాయంటే 1. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ టోటల్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సత్య గారు మీరు అబ్జర్వేషన్ చేయాలి. సో ఆప్షన్ బి అని పెట్టారు. ఆప్షన్ బి 2 కాదండి. 300 ఏళ్లలో బేస్ దినాల సంఖ్య 1 అనేది రైట్ ఆన్సర్. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఆల్రెడీ ఇదంతా నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. స్టార్టింగ్ నుంచి ఎవరైతే కంటిన్యూ అవుతారో వాళ్ళకి, ఎవరైతే ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు చాలా ఈజీగా చేయొచ్చండి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి సార్. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం ముందు చెప్పుకోవడం జరిగిందండి. టుడే ఈజ్ ఏ వెన్స్డే. వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ ఇట్ బి ఆఫ్టర్ 94 days? సార్ ఈరోజే కనుక బుధవారం అయితే 94 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇచ్చిన రోజు నుండి n రోజుల తరువాత రోజు కావాలంటే n రోజులలో గల ఆడ్ డేస్ని కట్టుకొని, అంటే ఆ బేస్ దినాలను కట్టుకొని వాటిని ఇచ్చిన రోజుకి ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. సో ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ అండి. ఈరోజు బుధవారం అంట, ప్రయత్నించాలి సార్ మ్యాక్సిమం. ఆప్షన్ ఏ
ఆప్షన్ 1 చూడండి సార్, మీరు చేయొచ్చు. ఎలా అంటే ఈరోజు బుధవారం అంటండి సార్, చూడండి వాడు ఇచ్చింది ఇక్కడ మనం రాసుకుంటున్నా. సో టుడే ఈజ్ ఎ వెన్స్డే, ఈరోజు బుధవారం అండి. 94 రోజుల తరువాత, ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ మీకు చెప్పానండి. ఎన్ రోజుల తరువాత రోజు కావాలంటే ఎన్ రోజులలో ఏం కట్టాలి? ఆడ్ డేస్ కట్టాలి, బేస్ దినాలు కట్టాలి. 94లో బేస్ దినాలు కట్టండి సార్. సార్ 7 1 సార్ 7, 9లో 7 పోతే ఇక్కడ 2 అండి, 24. 7 3 సార్ 21. సో 24 - 21 అంటే 3 సార్. 94లో ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయంటే 3 అండి. మరి ఇచ్చిన రోజు నుండి ఎన్ రోజుల తర్వాత రోజు కావాలంటే ఎన్ రోజులలో గల బేస్ దినాలను కట్టుకొని వాటిని ఇచ్చిన రోజుకి ఏం చేయాలి? యాడ్ చేసేయాలి, ఎందుకంటే తర్వాత రోజు కాబట్టి. సార్ వెన్స్డే బుధవారం యొక్క కోడ్ 3, ఎందుకంటే మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3 అండి. బుధవారం కోడ్ 3. సో 3కి 3 కలిపితే ఎంత అంటే 6 సార్. సో 6 అనేది ఏ వారం అవుతుందంటే శనివారం. 6 ఈజ్ ద సాటర్డే. సో శనివారం అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. శనివారం అనే ఆప్షన్ ఎక్కడుంటే దాన్నే మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. చూడండి సార్, లెర్నింగ్ టీచర్ గారు ఆప్షన్ బి పెట్టారో అబ్జర్వ్ చేయాలి. ఈరోజు బుధవారం అయితే టుడే ఇస్ ఎ వెన్స్డే. 94 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది? ఈ టైప్ ఏ క్వశ్చన్ వచ్చినా నేను అందుకే అన్నాను సార్, ఫస్ట్ క్వశ్చన్ చెప్పేటప్పుడు వింటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ వచ్చినా విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 94 డేస్ ఆఫ్టర్ మనకు కావాలి 94 రోజుల తర్వాత, కాబట్టి 94లో బేస్ దినాలు, 94లో ఆడ్ డేస్ 3 వచ్చినాయండి. సో ఎన్ రోజుల తర్వాత రోజు కావాలంటే ఎన్ రోజుల్లో బేస్ దినాలను కట్టుకొని వాటిని ఇచ్చిన రోజుకి కలిపేయండి సార్. సో అలా కలుపుకుంటే మనకి ఇక్కడ ఏంటవుతుందంటే సార్, మనకి ఇక్కడ ఆన్సర్ 6 అండి. 6 అంటే ఏ వారం తీసుకోవాలంటే శనివారం. సో శనివారాన్ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి సార్. సో ఈ రకంగా మనం ఇక్కడ చేసుకుంటే మనకి ఈజీ వస్తుందండి. సో స్క్రీన్ షేరింగ్ చూద్దాం సార్, ట్రై అగైన్ ట్రై. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది డి సార్, ఆప్షన్ డిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంకా లైవ్లో ఉండేటోళ్ళు ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సార్. మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఇచ్చాడు అంటే సార్, ప్రాబ్లం చూడండి. ఈ 1st March ఈజ్ ఏ సండే, వాట్ డే విల్ బి 1st April? మార్చి 1వ తేదీ ఆదివారం అయితే ఏప్రిల్ 1వ తేదీ ఏ వారం అవుతుంది? కొంతమంది 1 మంతే కదా ఏముందని చెప్పేసి +7 +7 +7 చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లా ట్రై చేస్తే కొద్ది టైం వేస్ట్ అండి. ఆల్రెడీ మీకు నేను ప్రొసీజర్ కాన్సెప్ట్ చెప్పాను సార్. సార్ కానీ నేను చెప్పినటువంటి ప్రొసీజర్ కాన్సెప్ట్ ఆల్రెడీ ట్రై చేయండి సార్. ట్రై చేసేవాళ్ళు లేదు అంటే దీన్ని ప్రొసీజర్లో ఎలా చేయాలి, షార్ట్కట్గా అంటే జనరల్ వేలో కూడా ఎలా చేయాలి, రెండు చూద్దామండి. సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు గమనించండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు చెప్పేటప్పుడు ఇయర్స్ వెనకొచ్చి ఇయర్ అంటే పెద్ద ఇయర్ ఎప్పుడు పైన ఉండాలి, చిన్న ఇయర్ ఎప్పుడు కింద ఉండాలి అన్నాను. అంటే బ్యాక్ వచ్చింది ఎప్పుడు పైన ఉండాలి, టాప్లో ఉండాలండి. సో ముందు వచ్చింది ఎప్పుడు కూడా డౌన్లో ఉండాలండి, బాటంలో ఉండాలి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇయర్ ఇవ్వలేదు, మంత్స్ ఇచ్చాడు. ఇయర్ లేనప్పుడు మంత్స్కి రండి. వెనకొచ్చే మంత్ ఎప్పుడు పైన ఉండాలి, ముందు వచ్చే మంత్ ఎప్పుడు క్రింద ఉండాలి. మరి ఇక్కడ చూడండి సార్, మార్చ్ 1 ఆదివారం అయితే ఏప్రిల్ 1 ఏ వారం అవుతుంది అన్నాడు. సార్ మార్చి వెనక్కి వస్తుందా ఏప్రిల్ వెనక్కి వస్తుందా? ఏప్రిల్ సార్, ఎందుకంటే మార్చ్ మంత్ ఈజ్ ద 3rd మంత్, ఏప్రిల్ అనేది 4th మంత్ సార్. అర్థమవుతుందా లేదా? మీరు అది గమనించాలండి. సార్ నేను ఒకటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మనం ఇక్కడ చేసేటప్పుడు కాన్సెప్ట్ ఏంటి? సో ఏంటి అని అంటే సార్, మార్చ్ ఏప్రిల్ ఈ రెండు ఇచ్చానండి అండి. సో ఏప్రిల్ అనేది మనకు బ్యాక్ వస్తుంది కాబట్టి ఏప్రిల్ మంత్ మనం పైన తీసుకుందాం అండి. అంటే 1st April అండి. 1st Aprilని నేను ఇక్కడ తీసుకోవాలి. ఇదిగోండి సార్, ఇక్కడ 1st April ఇది ఎప్పుడో నాకు తెలియదు. మరి వాడిచ్చింది 1st March. 1st March మనకి ఏ వారం ఇచ్చాడు అంటే ఆదివారం. ఆల్రెడీ మీకు ఈ టైప్ చెప్పాను చూడండి సార్. ఇయర్స్ ఇస్తేనే ఇయర్స్లో చూడమన్నా. అర్థమవుతుందా లేదా? ఇక్కడ ఇయర్స్ ఇవ్వలేదు, మంత్స్లో నేను చూస్తున్నాను. సార్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏప్రిల్ మంత్ కోడ్ 6 అండి, ఎందుకంటే 4th మంత్ 614లో మొదటిది 6. అర్థమవుతుందండి. మార్చ్ మంత్ 033 3వ నెల అండి, అంటే 3. సార్ 6 - 3 సార్, 1లో 1 పోతే 0, 6 - 3 అంటే 3, ఇక్కడికి వచ్చేసి 3 వచ్చింది. మరి వాడు ఇయర్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు చూడాల్సిన పని లేదండి. ఓకే బఫర్ ఓకే అండి, ఓకేనండి. ఓకే సో బఫర్ వస్తుంది ఎక్కువ టైం అవడం వల్ల, లేకపోతే ఏంటండి
ఓకే సార్, ఇక్కడ చూడండి ఆల్రెడీ 1 - 1 0 సార్. ఏప్రిల్ కోడ్ 6 అండి, 6 - 3 3 అండి, 0 + 3 అంటే 3. సో అయితే ఇక్కడ మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇయర్ ఇవ్వలేదు సార్. సో ఇయర్ ఇవ్వలేదు కాబట్టి ఇయర్తో మనకి సంబంధం లేదు. మరి ఆల్రెడీ మళ్ళీ పాత కాన్సెప్టేనండి, క్రిందిస్తే కలపాలి, పైన ఇస్తే తీయాలి. మరి క్రింది ఇచ్చాడు కాబట్టి కలపండి. సండే కోడ్ వచ్చేసి 0 సార్, 0 + 3 3 3 అంటే ఏ వారం అంటే బుధవారం. సో వెన్స్డే ఇస్ ద రైట్ ఆన్సర్, బుధవారం సార్. మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీకు నేను ఇక్కడ చెప్పాను. సో కాబట్టి ఏప్రిల్ 1 ఏ వారం అవుతుంది అని అంటే బుధవారం. బుధవారం అనే ఆప్షన్ సిలో ఉందండి, ఆప్షన్ సిని తీసుకోండి సార్. ఒకవేళ ఎవరైనా సరే ఈ క్వశ్చన్ అనేది 7 7 కలుపుకుంటానంటే చేయొచ్చండి. 1 మార్చ్ సండే కాబట్టి 7 కలపండి. 1 + 7 అంటే 8 సార్, 8 + 7 అంటే 15 సార్, 15 + 7 అంటే 22, 22 + 7 అంటే 29 సార్. మార్చ్ 29 సండే, 30 మండే, 31 ట్యూస్డే, ఆటోమేటిక్గా ఏప్రిల్ 1 వెన్స్డే. అలా చేసుకుంటే టైం వేస్ట్ అండి. ఆల్రెడీ మీకు ఈ ప్రొసీజర్ చెప్పాను సార్. ప్రొసీజర్ బట్టి చేయడం వల్ల మనకి ఏంటంటే సార్ టైం వేస్ట్ కాదు. ఆల్రెడీ ఇది ఇయర్స్ ఉన్నటువంటి కాన్సెప్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇయర్స్ లేకుండా ఓన్లీ మంత్స్ ఇచ్చేటప్పుడు సార్ వెనకొచ్చే నెల ఎప్పుడు పైన ఉండాలి, ముందొచ్చే నెల ఎప్పుడు కింద ఉండాలి. డేట్తో సంబంధం లేదు సార్, డేట్తో సంబంధం లేదు. ఏ డేట్ ఇచ్చినా ముందు ఇయర్ ఇస్తే ఇయర్ని అబ్జర్వ్ చేయాలి. ఇయర్ లేకుండా ఉంటే అప్పుడు మంత్కి రావాలి. మంత్ లేకుండా ఓన్లీ డేట్ ఇచ్చి అడగడండి. డేట్ ఇచ్చి అడిగితే అప్పుడు డేట్ చూడాలి. అలా ప్రయారిటీ ఆర్డర్ ఎప్పుడు కూడా పైనుంచి క్రిందకి రావాలి, అవి చూసుకోవాలి సార్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వెన్స్డే. సో చాలామంది వెన్స్డే చేశారు, ఓకే రైట్ అండి. సో ఇదే కాన్సెప్ట్లో నెక్స్ట్ ప్రాబ్లమ్ని అబ్జర్వేషన్ చేద్దాం సార్. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాబ్లమ్ని చేయాలి. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మీకు ఈ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నదండి. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఈ లైవ్ క్లాస్ని సో మనకి ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళు ఈజీగా చేయొచ్చు అండి. ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. ఏంది, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ లీప్ ఇయర్? ఒక లీపు సంవత్సరంలో ఎన్ని బేసి దినాలు ఉంటాయి? సో ఒక లీప్ ఇయర్లో ఆడ్ డేస్ కావాలి. ఇచ్చిన రోజులలో బేసి దినాలు కావాలంటే వాటిల్లో సంపూర్ణ వారాలను మనం ఏం చేయాలండి, మినహాయించాలి, బయటికి తీయాలి. అలా బయటకు తీయగా మిగిలిపోయినటువంటి రోజులనే మనం ఏంటంటామంటే ఆడ్ డేస్, బేసి దినాలు అంటాం. మరి ఒక లీప్ ఇయర్లో రోజులు ఎన్ని సార్? 366 సార్. సో 366/7, 7 5 35, శాసం 1 సార్, 6 దించండి 16, 7 14, శాసం 2. సో కాబట్టి ఒక లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయన్నాడు? 2 ఆడ్ డేస్ అండి. ఆల్రెడీ మీకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సాధారణంలో అయితే 1 ఆడ్ డే ఉంటుందండి ఆర్డినరీ ఇయర్లో. లీప్ ఇయర్లో అనుకోండి సార్ 2 ఆడ్ డేస్ ఉంటాయండి. సో లీప్ ఇయర్లో ఎన్ని బేస్ తినాలన్నాడు? 2 సార్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలామంది ఆప్షన్ బి వెరీ గుడ్ అండి. సో నేను ఒకటి చెప్తున్నాను సార్, బేసిక్ కాన్సెప్ట్ ఎవరి మైండ్లో అయితే ఉంటుందో వాళ్ళు ఏ క్లాస్ విన్నా వినకపోయినా ఆ ప్రాబ్లం ఈజీగా రాసుకోవచ్చు. నేను అదే చెప్తా ఉన్నాను సార్, బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలం ఎగ్జామినేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి బేసిక్స్ పైనే అడగడం జరుగుతున్నదండి. అందుకే దీని కాన్సెప్ట్ని కూడా మనం ఇక్కడ చెప్తామండి, చెప్పొచ్చండి. ఒక లీప్ ఇయర్లో ఏ రోజు ఎలా వస్తుంది అనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఒక లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ వచ్చినాయి కాబట్టి ఒక లీప్ ఇయర్లో మొదటి 2 రోజులు మాత్రమే 53 సార్లు వస్తాయండి. మిగతావన్నీ 52 సార్లు వస్తాయి. 5 52. దీన్ని బట్టి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే వితిన్ సెకండ్స్లో చేయొచ్చు. ఇదే 366 డేస్. మీరు అబ్జర్వేషన్ చేయండి సార్, మీకు అడగొచ్చండి. మీరు గమనించాలి సార్, ఎవరైనా సరే మీరు ఈజీగా మనం ఇక్కడ చేయొచ్చు సార్. ఇక్కడ చూడండి, హౌ ఏప్రిల్ కోడ్ ఈ 6. హౌ అంటే ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెలల కోడ్లు 033, 614, 625, 035 సార్. ఇవి కూడా ఎలా వచ్చాయో కావాలంటే అక్కడ మీకు టైం వేస్ట్ అని మీకు నేను చెప్పలేదు. కానీ ఇక్కడ మీరు చూడండి ఎలా వస్తాయి అని అంటే, జాన్వరి ముందు అసలు స్టార్ట్ అవడమే జాన్వరి అండి. జాన్వరి ముందు ఏ రోజులు ఉండవు కాబట్టి జాన్వరిలో బేస్ దినాలు 0 తీసుకుంటున్నాం. అంటే దాని ముందు ఏ రోజు అంటే జనవరితోటే స్టార్ట్ అవుతాయి సార్. సో కాబట్టి జనవరి ముందు ఏ రోజులు లేవు కాబట్టి 0 రోజులు అండి. 0 రోజుల్లో ఆడ్ డేస్ ఉంటాయంటే 0. అలా జాన్వరి కోడ్ 0 తీసుకున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి కావాలనుకోండి సార్, జాన్వరిలో ఉన్న బేస్ దినాలు ప్లస్ జనవరి కోడ్ అండి. అలా చేసుకుంటే ప్రతి కోడ్లో వస్తాయండి.
మరి జాన్వరిలో బేస్ దినాలంటే జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయి సార్? 31 రోజులు అండి. 31 రోజులు ఉంటాయండి జాన్వరిలో. మరి 31లో బేస్ దినాలంటే 7 చేయండి. మరి 31/7 చేసాం అనుకోండి సార్, 7 4 28 శాసం 3. అంటే జాన్వరిలో బేస్ దినాలు ఎన్ని వచ్చినాయి? 3 ప్లస్ జనవరి కోడ్ 0. మరి 3 + 0 3 అలా వచ్చిందండి. ఇప్పుడు మనకి మార్చి కోడ్ కావాలనుకోండి సార్, ఫిబ్రవరిలో బేస్ దినాలు ప్లస్ ఫిబ్రవరి కోడ్. ఇప్పుడు చాలామందికి డౌట్, లీప్ ఇయర్ అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి లీప్ ఇయర్ని బేస్ చేసుకొని కోడ్లు కట్టకూడదు, సాధారణం అనుకొని కోడ్లు కట్టుకుంటూ, అందుకే లీప్ ఇయర్ అయ్యి ఫిబ్రవరి 29 దాటితే 1 కలపండి, 2 దాటకపోతే కలపొద్దు, ఈ 1 అనే కాన్సెప్ట్ అక్కడ యాడ్ చేయడం జరిగింది. ఆ కోడ్లు ఎప్పుడు కూడా సాధారణం బట్టి చేయడం జరిగింది. మరి ఫిబ్రవరిలో సాధారణానికి రోజులు ఎన్ని సార్? 28. 7 4 28 శాసం 0. బేస్ దినాలు 0 ప్లస్ ఫిబ్రవరి కోడ్ 3. 3 + 0 అంటే 3. మార్చి 3 అలా వచ్చింది. అలా ఇప్పుడు ఏప్రిల్ కట్టండి సార్. సార్ అర్థమైందండి వెంకట హారిక గారు, ఏప్రిల్ కోడ్ ఈ 6 సార్. సో అలా అండి, మార్చిలో బేస్ దినాలు ప్లస్ మార్చ్ కోడ్ చేస్తే ఏప్రిల్ రావాలి. అన్ని నెలలు అలాగే వచ్చినాయి అండి. మరి మార్చ్ 31 సార్, 31 రోజులు ఉంటాయి. 7 4 28 శాసం 3 సార్. సో 3 ప్లస్ మార్చ్ కోడ్ 3 సార్. 3 + 3 ఎంత? 6. ఏప్రిల్ కోడ్ అలా 6 వచ్చిందండి. అవి చూసుకోండి సార్, ఆల్రెడీ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా చివరి వరకు డిసెంబర్ వరకు కూడా కట్టొచ్చు. మీరు ఈ రకంగా మీరు కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే ఈజీ అవుతుందండి. సార్ ఇక్కడ నేను లీప్ ఇయర్లో ఎన్ని వేస్తున్నానంటే 2. అందుకే చూడండి సార్, 2 ఆడ్ డేస్ వచ్చినాయి కాబట్టి లీప్ ఇయర్లో మొదటి 2 రోజులు 53 సార్లు వస్తాయి, మిగతావన్నీ 52, అవే 366. మీకు ఈ క్వశ్చన్ ఎలా కూడా అడగొచ్చండి. ఒక లీపు సంవత్సరంలో మొదటి రోజు ఆదివారమైన ఆ సంవత్సరం మొత్తం మీద ఎన్ని ఆదివారాలు వస్తాయి అన్నాడు అనుకోండి. ఓ లీప్ ఇయర్లో మొదటి రోజు ఆదివారం కాబట్టి ఆ సంవత్సరం మొత్తం మీద ఆదివారాలు ఎన్నిసార్లు వస్తాయని మనకు అడిగితే, సార్ మొదటి 2 రోజులు 53 సార్లు వస్తాయి, మిగతావన్నీ 52. మరి మొదటి రోజు ఆదివారం అన్నాను కాబట్టి జనవరి 1 ఆదివారం లీప్ ఇయర్లో 53 సార్లు వస్తుందండి. మిగతావన్నీ 2వ తారీఖు కూడా 53 సార్లు, అంటే సోమవారం కూడా 53 వస్తుంది. మిగతా ఏ వారం అడిగినా 52. అది లీప్ ఇయర్ కాన్సెప్ట్ అండి. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ మీకు నేర్చుకోవాలి. ఆల్రెడీ మీకు నేను చెప్పాను సార్. అదే సాధారణంలో అనుకోండి, బేస్ దినాలు ఎన్ని వస్తాయి సార్? ఆడ్ డేస్ 1 ఒకటే కాబట్టి మొదటి రోజు మాత్రమే 53 సార్లు వస్తుందండి, మిగతావన్నీ 52 సార్లే. అది సాధారణం. ఆల్రెడీ దీనికి ఆన్సర్ అయితే 2 సార్. ఓకే, క్లియర్ అండి హారిక గారు. సో హౌ ఏప్రిల్ కోడ్ ఈ 6 అంటే, సో మీకు అలా కోడ్స్ అలా కట్టుకోవడం అనేది జరుగుతూ ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లమ్ని మనం అబ్జర్వేషన్ చేద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సార్. ఆల్రెడీ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్ని చేయడానికి ట్రై చేయాలి. సో అలాగే లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన యాప్ని సో లైక్ చేయాలండి. ఇక్కడ చూడండి, వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 26th January 1950? 26 జనవరి 1950న ఏ వారం వచ్చింది? ఆల్రెడీ ఫస్ట్ మోడల్ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేయాలండి. ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ చెప్పాను సార్. సార్ ఇవి 5 కాన్సెప్ట్స్ 5 స్టెప్స్ ఉంటాయని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 26th January 1950? సార్ 26 జనవరి 1950 ఏ వారం అవుతుంది సార్? ప్రయత్నించాలి సార్. ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నించండి, లేదు అంటే ఈ ప్రాబ్లమ్ని ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందా అండి. సార్ ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్ అండి, అంటే తక్కువ నుంచి ఎక్కువకి రాసుకోవడం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు ఇయర్ ఇచ్చిన ఇయర్ రాయకూడదండి, డేట్, మంత్, ఇయర్ ఆ టైప్లో రాసుకోవాలి. మరి ఇప్పుడు ఇదిగోండి సార్, ఇక్కడ రాస్తున్నాను 26th January 1950. సార్ ఇప్పుడు 5 స్టెప్స్లో ఈ క్వశ్చన్ చేయాలన్నాను. ఫస్ట్ స్టెప్ అండి, ఇచ్చిన రోజులలో బేసి దినాలు 26లో బేస్ దినాలు ఆడ్ డేస్ అంటే 7తో భాగించగా మిగిలిన శేషం అండి. సో 26ని 7తో డివిజన్ చేయండి. సో 26/7 7 3 21 సార్, శేషం 5. 26లో బేస్ దినాలు ఎన్ని వచ్చాయంటే 5. సార్ ఫస్ట్ స్టెప్ క్లియరా కాదా? 5 స్టెప్పుల్లో షార్ట్ కట్ చేయాలని చెప్పాను. ఇది నోటుతో చేయొచ్చండి. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది తెలియకపోతే వారి గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 5 సార్ వేస్తున్నా. జనవరి కోడ్ 0 చెప్పానండి ఇప్పుడే, 033 614 625 035. జనవరి కోడ్ 0 అండి. 1900 కోడ్ 1 చెప్పాను సార్. 2000 కోడ్ అయితే 0, 1900 కోడ్ అయితే 1.
ఈ 3 ఈజీ సార్, కోడ్లతో వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ 2 స్టెప్స్ కూడా మీకు ఏం చెప్పాను సార్, ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, పూర్తయిన సంవత్సరాలు. సార్ ఎప్పుడు పూర్తయిన సంవత్సరాలు కావాలన్నా -1 చేయాలి. కారణం వాడిచ్చింది ఎప్పుడు పూర్తయినట్టు కాదు సార్, అర్థమవుతుందా అండి? సో పూర్తయిన సంవత్సరాలు ఇక్కడ 49 సార్. ఈ 49 ఇయర్స్లో బేస్ దినాలు బై 7, 7 ఏళ్ళ 49 శాసం 0. సో 0 ఆడ్ డేస్ అని. పూర్తయిన 49లో ఆడ్ డేస్ 0 సార్. సేమ్ ఇదే పూర్తయిన 49లో లీప్ ఇయర్స్ సార్, 49/4, 4 12 48 శాసం 1 సార్. లీప్ ఇయర్ కావాల్సి వచ్చేటప్పుడు ఇక్కడ శాసం తీసుకోకూడదండి, రిమైండర్ తీసుకోకూడదండి. మనకి ఇక్కడ చూడండి భాగఫలం 12 కోఎఫిషియెంట్ని తీసుకోవాలి. సో 12. మరి ఇప్పుడు ఇవన్నీ కలపండి సార్, కలిపితే 6 12 18, 7 దాటితే 7తో భాగించాలండి. మరి 7 14 సార్, శాసం 4. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదండి? 4. సో 4 వచ్చింది కాబట్టి 4 అంటే ఏ వారం అండి? గురువారం. సో గురువారం అనేది ఆన్సర్ అవుతుంది. గురువారాన్ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. థర్స్డే అనే ఆప్షన్ బిలో ఉంది. చాలామంది ఆప్షన్ బి థర్స్డే చేశారు. సార్ నాకు ఈ ప్రాబ్లం కాదు సార్, ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి ఆల్రెడీ మీకు ఇక్కడ నేను చెప్పాను సార్, అర్థమవుతుందా అండి? సార్ ఆల్రెడీ ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ టోటల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 5 స్టెప్స్ గుర్తుంటే మీరు ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు సార్. దీనికి సంబంధించినటువంటి ప్రతి కాన్సెప్ట్ క్లియర్ కట్గా ఆల్రెడీ పిఆర్ అకాడమీ యాప్ నందు మనకి ఆల్రెడీ క్లాసులన్నీ నేను చెప్పడం జరిగిందండి. మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి కూలంకషమైనటువంటి సమాచారం ఈ యాప్లో ఉంది. సో మీరు పర్చేజ్ చేసి యూజ్ చేసుకోగలండి. సో అయితే ఇక్కడ చూడండి సార్, ఇంకా క్లియర్ కట్గా ఈ కాన్సెప్ట్లో ఇంకా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సో వాటిని ఏ రకంగా చేయొచ్చు ఇక్కడ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్, లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం మీరు మరలా ట్రై చేయగలగాలండి. సో ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్. ఇఫ్ ద ఇయర్ 2024 స్టార్ట్స్ అనే మండే, ఆన్ విచ్ డే విల్ బి ద ఇయర్ 2025 స్టార్ట్? సో 2024వ సంవత్సరం సోమవారంతో ప్రారంభమైతే 2025వ సంవత్సరం ఏ రోజుతో ప్రారంభమవుతుంది? దీనికి షార్ట్ కట్లో చేయొచ్చు, ప్రొసీజర్లో చేయొచ్చు. మీకు 2 ఎక్స్ప్లెయిన్ చేశానండి. సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను? ఒక సాధారణ సంవత్సరంలో మొదటి మరియు చివరి రోజులు 2 సమానంగా ఉంటాయండి. సో January 1st అండ్ December 31st ఈ 2 కూడా ఈక్వల్, అంటే 2 ఒకే రోజున పడతాయండి. ఎందులో? ఆర్డినరీ ఇయర్లో. అదే ఒక లీప్ ఇయర్ అనుకోండి సార్, లీప్ ఇయర్లో January 1 ఇచ్చి December 31 కావాలనుకోండి సార్, +1 చేయాలి, ఒక ఆడ్ డే మారుతుంది. అట్ట కాకుండా December 31 ఇచ్చి January 1 కావాలనుకోండి, 1 డే మైనస్ చేయాలి. ఇది షార్ట్ ఫామ్ అండి లీప్ ఇయర్. సాధారణం అనుకోండి సార్, మొదటి మరియు చివరి రోజులు 2 ఎలా ఉంటాయండి? సమానంగా ఉంటాయి, ఆర్డినరీ ఇయర్. ఈ బాధలన్నీ ఎందుకు? ఇదిగోండి సార్ షార్ట్ కట్ కోసం. 2024వ సంవత్సరం సోమవారంతో ప్రారంభమైందంట. మరి వాడు ఇచ్చినటువంటి 2024 అనేది లీప్ ఇయరా, ఆర్డినరీ ఇయరా? లీప్ ఇయర్ సార్, 4తో డివిజిబుల్ అవుతుందండి. అర్థమవుతుందండి? లీప్ ఇయర్ కాబట్టి మొదటి రోజు వచ్చి సోమవారం అయితే ఆ లాస్ట్ రోజు +1 చేయాలన్నాను, December 1 అంటే సోమవారానికి 1 కలిపితే ఎంత అండి? మంగళవారం. ఇది ఎప్పుడు? 2024 December 31st. December 31st 2024 మంగళవారం. సార్ ఎందుకు? ఆల్రెడీ కాన్సెప్ట్ షార్ట్ కట్లో మీకు చెప్పడం జరిగిందండి. లీప్ ఇయర్లో January 1 ఏ వారం అవుతుందో December 31 దాని తర్వాత వారం అవుతుంది, 1 కలపాలి. అటు కాకుండా December 31 ఇచ్చి January 1 కావాలనుకోండి, -1 చేయాలి. మరి వాడు January 1 ఇచ్చాడు, ఇది లీప్ ఇయర్ 1 కలిపితే మంగళవారం, ఇది December 31st. కానీ వాడు అడిగింది 2025లో మొదటి రోజు. మరి 2024లో చివరి రోజు మంగళవారం అయినప్పుడు 2025లో మొదటి రోజు ఏ వారం అవుతుందంటే బుధవారము, వెన్స్డే అండి. వెన్స్డే అనే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. సార్ కొంతమంది పొరబడుతున్నారు, సత్య 23 మీరు చూడాలి, 18th బి అని ఆప్షన్ ఇచ్చారు, బి కాదండి సార్. మంగళవారం అనేది December 31, 2024. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదో లేదండి. కానీ వాడు అడిగింది 2025 January 1. మరి ఇయర్లో లాస్ట్ రోజు మంగళవారం అయ్యేటప్పుడు నెక్స్ట్ ఇయర్ దేంతో స్టార్ట్ అవుతుందంటే వెన్స్డే. ఇది షార్ట్ కట్ అండి. మరి బాబు షార్ట్ కట్ కాకుండా
ఆల్రెడీ మీకు నేను ఒక ప్రొసీజర్ చెప్పాను సార్. ఆ ప్రొసీజర్ని కూడా ఎవరైనా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఆ ప్రొసీజర్ గురించి ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఒక ప్రాబ్లం నేర్చుకునేటప్పుడు 2 విధాలుగా కూడా నేర్చుకోవాలి సార్. ప్రొసీజర్లో ఏం చెప్పానంటే వెనకొచ్చే ఇయర్ పెద్ద సంవత్సరం ఎప్పుడు పైన ఉండాలా, చిన్న సంవత్సరం ఎప్పుడు క్రింద ఉండాలా. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, 2025 పెద్దది కాబట్టి పైన రాస్తున్నాను, మొదటి రోజు కావాలి 1 జనవరి 2025 ఏ వారమో నాకు తెలియదు సార్, కానీ వాడిచ్చింది 1 జనవరి 2024 ఇచ్చాడు సార్. అది ఏ వారం అని మనకి ఇచ్చాడంటే మండే, సోమవారం ఇచ్చాడండి, సోమవారం. మరి ఇప్పుడు ఇక్కడ చేద్దాం సార్. ముందు తీసేయాలి సార్. తీసేసిన తర్వాత మీకు కాన్సెప్ట్ ఏం చెప్తా ఉన్నానంటే ముందు తీసేయాలి సార్, అంటే మైనస్ చేయాలి, డిడక్ట్ చేయాలి. చేసిన తర్వాత 3 పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేయాలని మీకు ఇక్కడ చెప్తున్నాను సార్. 3 పాయింట్స్ సార్. ముందు మైనస్ చేద్దామండి సార్. 1 - 1 0 సార్. జనవరి కోడ్ 0, మళ్ళీ జనవరి కోడ్ 0, 0 - 0 0 సార్. నెక్స్ట్ సార్ 25 - 24 అంటే 1 సార్. సో 1 సార్. ఇంతవరకు క్లియరా కాదా? వస్తుంది సార్, క్లాస్ వస్తుంది. ఇప్పుడు చూడండి సార్, ఒక్కొక్కసారి బఫర్ అవుతుంది, గమనించగలరు. సో ప్రెసెంట్ అయితే వస్తుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ చూడండి సార్, మీకు ఆల్రెడీ మైనస్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఏం చెప్పానంటే టోటల్గా ఇవి మైనస్ చేసుకుంటే 1 వచ్చింది. ఇంతవరకు క్లియర్ కదండి సార్. ఇది క్లియర్ అయినాక మనం మరలా 3 పాయింట్స్ని మనం అబ్జర్వేషన్ చేయాలి. క్రింద ఉన్నది లీప్ ఇయరా కాదా? ఆల్రెడీ పాయింట్స్ నేను ముందు నుంచి చెప్తున్నాను సార్. స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఈ విషయం మీకు అర్థమవుతుంది. క్రింద ఉన్నది లీప్ ఇయర్ అయింది అనుకోండి సార్. ఫిబ్రవరి 29 ఎలా ఉండాలి? లోపు ఉండాలి. ఫిబ్రవరి 29 లోపు ఉండాలి సార్. అప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా కలపాలి సార్. క్రింద ఇచ్చినటువంటి 2024 అర్థమవుతుందా అండి? కింద ఇచ్చినటువంటి 2024 అనేది లీప్ ఇయర్. మరి క్రింద ఉన్నది లీప్ ఇయర్ అవుతూ ఫిబ్రవరి 29 లోపు తేదీ అయితే వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలండి? 1 కలపాలి. సో ఇక్కడ చూడండి సార్, ఫిబ్రవరి 29 లోపు తేదీ అయ్యింది కాబట్టి ఇక్కడ వచ్చిన ఆన్సర్కి 1 కలపాలి సార్. ఆల్రెడీ దీని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి సార్, ఆల్రెడీ ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఏంటంటే ఆల్రెడీ పెద్ద సంవత్సరాన్ని ఎప్పుడు పైన రాయాలన్నాను, చిన్న సంవత్సరాన్ని ఎప్పుడు క్రింద రాయాలని చెప్పాను సార్. ఇలా రాసుకున్నాక 2 మైనస్ చేయండి. ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేసినాక 3 పాయింట్లు మీరు చూడాలా. క్రింద ఉన్నది లీప్ ఇయర్ అయ్యింది అనుకోండి సార్. ఫిబ్రవరి 29 లోపు తేదీ అయినట్లయితే వచ్చిన ఆన్సర్కు 1 కలపాలి. వీడియో బ్రేక్ అవుతున్నది. ఓకే సార్, బ్రేక్. ఓకేనండి, ఇప్పుడు క్లియర్ అవుతుందండి. ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఆల్రెడీ ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మీకు ఇక్కడ జరిగింది. ఇక్కడ చూడండి సార్, ఇలా మైనస్ చేసినాక ఆ క్రింద ఉన్నది లీప్ ఇయర్ అవుతూ ఫిబ్రవరి 29 లోపు తేదీ అయిందనుకోండి, వచ్చిన ఆన్సర్కి 1 కలపాలి. షార్ట్కట్గా కాకుండా ప్రొసీజర్లో చేస్తే ప్రాబ్లం ఏంటనేది మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. సార్ ఇక్కడ చూడండి, ఇది లీప్ ఇయర్ అండి. ఫిబ్రవరి 29 లోపు ఉందండి, వచ్చిన ఆన్సర్ 1 కలిపాను. నెక్స్ట్ పైన ఉన్నది లీప్ ఇయరా కాదా చూడాలి. పైన ఉన్న 2025 లీప్ ఇయర్ కాదు సార్. సో కాదు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ పైన ఉన్నది లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరి 29 ఏట్ అవ్వాలన్నాను, దాటాలి, దాటితో 1 కలపాలని చెప్పాను. సో ఇది దాటలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మధ్యలో లీప్ ఇయర్లు మరి 24కి 25కి మధ్యలో ఇయర్స్ లేవు సార్. సో కాబట్టి అది చూడక్కర్లేదు. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఎంత కలపాలండి? 1 కలపాలి. సో కాబట్టి ఇదిగోండి సార్, 1 + 1 అంటే ఇక్కడ 2 సార్. ఆల్రెడీ మళ్ళీ ప్రొసీజర్ కామనేనండి. క్రింద ఇచ్చినప్పుడు ఎప్పుడు కలపాలి, పైన ఇచ్చినప్పుడు ఎప్పుడు తీసేయాలండి. మరి క్రింద ఇచ్చాడు కాబట్టి కలపండి సార్. సోమవారం కోడ్ 1 సార్, +2 అండి. 1 + 2 అంటే 3. సో 3 అంటే 3 అంటే అది ఏ వారం సార్? బుధవారం. సో ఇక్కడ బుధవారం, వెన్స్డే. నేను ఒకటే చెప్పాను సార్, మీరు ప్రొసీజర్లో చేసిన షార్ట్కట్లో చేసిన ప్రాబ్లం ఇదే.
మీరు రెండు నేర్చుకోవాలి సార్, ఎందుకంటే ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ చాలాసార్లు మనకు అడుగుతున్నాడు. ఓకేనండి, నా ఓకే. ఇప్పుడు ఈ రకంగా వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ రకంగా మీరు చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఈజీ అవుతుందండి. సో వెన్స్డే ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వెన్స్డే చూడండి, ముందు మీకు షార్ట్ కట్ ఫామ్లో మీకు చెప్పడం జరిగిందండి. అటు కాకుండా ప్రొసీజర్లో చేస్తే ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చూసామండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే వెన్స్డేని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ సార్. సార్ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం ముందు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అనేది నేను చెప్పడం జరిగింది, వీటిని మీరు ట్రై చేయగలగాలి సార్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఇచ్చాడంటే, హౌ మెనీ టైమ్స్ డస్ ద 29th డే ఆఫ్ మంత్ అకర్ ఇన్ 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్? 400 వరుస సంవత్సరాలలో నెల 29వ తేదీ ఎన్నిసార్లు వస్తుంది? సార్ ఇది జనరల్గా మిగతా ఏ తేదీ అడిగినా ఈజీగా చేసేస్తారండి. ఒక డౌట్ అలా 28 to 29 ఇదేనండి సార్. కారణం ఏంటంటే ప్రతి 4 ఏళ్లకో లీప్ ఇయర్ వస్తుంది. ఆ లీప్ ఇయర్లో మాత్రమే ఫిబ్రవరి నెలకు 29 వస్తుందండి. అర్థమవుతుంది సార్. సార్ ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 400 వరుస సంవత్సరాలలో నెల 29వ తేదీ ఎన్నిసార్లు వస్తుంది? దీనికి షార్ట్ కట్ నేను చెప్తాను సార్. అది చేసే ముందు మీరు ఆలోచన చేయాలి. ఏ డేట్ గురించి కూడా కాకుండా ఈ డేట్ను మాత్రమే అడిగేందుకు అవకాశం ఎందుకు ఉంది అని అంటే, సార్ ప్రతి డేటు ప్రతి నెలలోనే ఉంటుందండి. కానీ ఈ 28 లేదా 29 అనే కాన్సెప్ట్ అనేది ఫిబ్రవరిలో వస్తుంది. ఆ ఫిబ్రవరిలో కూడా ఆ ఫిబ్రవరి సాధారణ సంవత్సరం అయితే 28 రోజులు వస్తాయి. ఆ ఫిబ్రవరి లీప్ ఇయర్ అయిందనుకోండి సార్, 29 రోజులు వస్తున్నాయి. కానీ వాడు క్వశ్చన్ ఈజీగా ఏంటి అడిగాడంటే, 400 ఏళ్లలో నెల 29వ తేదీ ఎన్నిసార్లు వస్తుంది 400 సంవత్సరాల్లో కలిపి? మరి ఇప్పుడు జనరల్గా ఒక సంవత్సరానికి ఎన్ని నెలలండి? మరి ఆ 29 తేదీ గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. లాజిక్ అనేది మనం ఒకసారి మీరు ఇక్కడ ఆలోచిద్దామండి. ఇక్కడ సార్ ఆల్రెడీ ఆప్షన్ సి కొంతమంది పెట్టారండి, చూద్దాం సార్. సార్ ఇక్కడ 400 సంవత్సరాలలో నెల 29వ తేదీ ఎన్నిసార్లు వస్తుందంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా సంవత్సరానికి ఎన్ని నెలలు అండి? 12 నెలలు ఉంటాయి. 29వ తేదీ గురించి తర్వాత ఆలోచిద్దామండి. జనరల్గా సంవత్సరానికి 12 నెలలు ఉంటాయండి. ఇప్పుడు నాకు కావాల్సినవి ఎన్ని సంవత్సరాలు కావాలి? 400 ఏళ్ళు. ముందు 400 ఏళ్లలో ఎన్ని నెలలు ఉంటాయో కట్టండి. అంటే 400 ఇంటూ 12 చేస్తే 12 48 అంటే 4800 నెలలు ఉంటాయి. ఇది ఆన్సర్ కాదు సార్, మీరు అబ్జర్వ్ చేయాలి సార్. ఒక సంవత్సరానికి 12 నెలలు ఉంటాయండి. నాకు 400 ఏళ్ళు ఇచ్చాడు. ఈ 400 ఏళ్లలో టోటల్ నెలలు ఎన్ని వచ్చినాయి అంటే 4800 నెలలు వచ్చినాయి అండి. సార్ అయితే ఇందులో 29వ తేదీ ఎన్నిసార్లు వస్తుంది అన్నాడు. అంటే 29వ తేదీ ఎన్నిసార్లు వస్తుంది అని అంటే లీప్ ఇయర్లో, అర్థమవుతుందండి, లీప్ ఇయర్లో వచ్చినటువంటివి 29వ తేదీ వస్తుందండి. కానీ లీప్ ఇయర్లు కానిటువంటి వాటిలో 28 రోజులు ఉంటాయి. మరి ఆ కానివి మనం ఇక్కడ తీసేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, లీప్ ఇయర్ల గురించి మనం చూడాలి. జనరల్గా ఒక 100 ఏళ్లలో లీప్ ఇయర్లు ఎన్ని వస్తాయండి? అర్థమవుతుందండి. జనరల్గా మనం ఆలోచన చేయాలి. 100 ఏళ్లలో లీప్ ఇయర్లు ఎన్ని? ఇది మీకు చెప్పాను. 400తో పోతే 25 లీప్ ఇయర్లు ఉంటాయి. 400తో పోకపోతే ఎన్ని లీప్ ఇయర్లు వస్తాయండి? అర్థమవుతుందండి. 400తో పోతే 24 లీప్ ఇయర్లు వస్తాయండి పోకపోతే. 400తో పోతే 25 లీప్ ఇయర్లు వస్తాయండి. అది ఇప్పుడు నేను కడుతున్నాను సార్. మొదటి 100 ఉంది కదండి, ఈ 100లో 400తో పోదు. 400తో పోదు కాబట్టి ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయి? 24. మీకు సబ్జెక్ట్ అర్థమవుతున్నదా లేదా? 24. సార్ లీప్ ఇయర్లు 24 అయితే నాకు కావాల్సిన లీప్ ఇయర్లు కాదు, లీప్ ఇయర్లు 29 ఉంటుంది. ఆ లేనివి తీసేయాలి కదా. మరి లీప్ ఇయర్ లేనివి కావాలంటే 100లో లీప్ ఇయర్లు కానివి ఎన్ని ఇయర్లు ఉంటాయి? 76. మరి 200 కూడా 400తో పోదు కాబట్టి 24 లీప్ ఇయర్లో ఉంటాయి. మరి సాధారణాలు ఎన్ని ఉంటాయి? 76. సార్ మీరు అబ్జర్వ్ చేయాలి. నేను సాధారణాలు ఎందుకు పట్టుకుంటున్నానంటే, నాకు 29వ తారీఖు కావాలంటే లీప్ ఇయర్లో ఉంటుంది కానీ సాధారణాల్లో ఉండదు. సబ్జెక్ట్ అర్థమవుతుందా అండి? 100లో 24 లీప్ ఇయర్లు, 76 సాధారణాలు. ఆ 76 సాధారణాల్లో 29 మీకు ఉండదు ఫిబ్రవరిలో.
మీకు అర్థమవుతుందా? ఫిబ్రవరిలో ఉండదు, అంటే ఈ 100 ఏళ్లలో 76 సార్లు ఉండదు. ఈ 200లో ఇదో 100 ఉంది కదా, ఈ 100లో 24 లీప్ ఇయర్లు. ఆ 24 సార్లు ఫిబ్రవరి 29 ఉంటుంది సార్, అర్థం చేసుకోవాలి. ఆ 24 సార్లు ఫిబ్రవరి 29 ఉంటుంది లీప్ ఇయర్లు కాబట్టి. లీప్ ఇయర్లు కానీ 76లో 29 ఉండదు, అందుకే దాన్ని తీసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ 300 కూడా 400తో పోదు కాబట్టి 24 లీప్ ఇయర్లే. అంటే ఇక్కడ కూడా ఎన్ని 76 సాధారణాలు ఉంటాయి. సేమ్ కాన్సెప్ట్ అబ్జర్వేషన్ చేయాలి సార్. 400 ఏళ్ళు 400తో పోతుంది కాబట్టి ఎన్ని లీప్ ఇయర్లు 25. ఇక్కడ ఇది మీరు అబ్జర్వేషన్ చేయాలి. 400తో పోతుంది కాబట్టి 25. మీకు అర్థమవుతుందండి? సో కాబట్టి 25 లీప్ ఇయర్లు అయితే సాధారణాలు 75. ఈ 400 ఏళ్లలో సాధారణ సంవత్సరాలు ఎలా వస్తాయి అంటే సాధారణ సంవత్సరాల్లో వచ్చిన ఫిబ్రవరి నెలలు ఇవి లీప్ ఇయర్లు కాబట్టి ఇందులో 29 ఉంటుంది, వీటిల్లో ఉండదు. మరి ఇప్పుడు ఇవి కలపండి సార్, కలిపితే ఎంత వస్తుందంటే 303. ఈ 303 సార్లు కూడా ఫిబ్రవరి 29 అనేది మీకు ఉండదు. సో ఈ 303ని మనం ఇక్కడ ఏం చేయాలా? మైనస్ చేయాలి. సార్ 303ని మైనస్ చేయండి. సో అప్పటికెళ్తే 10లో 3 పోతే 7, ఇక్కడ 9, 7లో 3 పోతే అర్థమవుతుందండి 4. సో 4497 4497 ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. సార్ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. సార్ నేను ఎలా చెప్పాను ఒకసారి మీరు అర్థం చేసుకోండి. 400 ఏళ్ళు ముందు 400 ఏళ్లలో ఉన్న మంత్స్ కట్టేయండి. 1 ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. 400 ఏళ్ళలో 4800 మంత్లు ఉంటాయి. అంటే ప్రతి మంత్లో ఫిబ్రవరి 29 ఉంటుంది, రైటే. కానీ డౌట్ ఎక్కడా? ఫిబ్రవరిలో ప్రతి మంత్లో 29 ఉంటుందండి. ఫిబ్రవరి నెలలో లీప్ ఇయర్ కాందాంట్లో ఉండదు, అందుకే ఆ ఒక్క ఫిబ్రవరి గురించి ఆలోచిద్దాం. 100 ఏళ్లలో లీప్ ఇయర్లు 24. ఆ 24 లీప్ ఇయర్లో కూడా సార్ క్లియర్ అయిందా లేదా? సో 4497 ఓకే. సో క్లియర్ అయిందండి. 24 లీప్ ఇయర్లు కాబట్టి లీప్ ఇయర్లో 29 ఉంటుంది, కానీ 76లో ఉండదు. ఈ 100 ఏళ్లలో 24లో లీప్ ఇయర్లు కాబట్టి 29 ఉంటుంది, 76లో ఉండదు. ఇక్కడ 76లో ఉండదు. కానీ 400 ఏళ్లలో 25 లీప్ ఇయర్లు వస్తాయి కాబట్టి మిగిలినవి సాధారణం ఎన్ని సార్? 75. అక్కడ కూడా ఉండదు. ఇవన్నీ టోటల్ చేసుకుంటే 303. ఈ 303 నెలలు సాధారణాలు కాబట్టి ఇందులో మీకు ఎక్కడ 29 ఉండదు. సో కాబట్టి 4800లో 303 తీస్తే 4497 అనేది ఆన్సర్. ఆప్షన్ బి ఆన్సర్ అండి. ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి. సరే ఓకేనండి, క్లియర్ అండి. సో ఈ రకంగా వాడు క్వశ్చన్స్ డిఫరెంట్గా అడగడం జరుగుతుందండి. వీటిని మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటే ప్రాబ్లం అనేది చాలా క్లియర్గా ఉంటుందండి. సో ఇటువంటి ఈ సమాచారం టోటల్ అనేది మీకు కావాలి అని అంటే సో టోటల్ ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రతి చాప్టరు కూడా కూలంకషంగా చెప్పడం అనేది జరిగిందండి. సో ఈ పిఆర్ అకాడమీ యాప్ని మీరు పర్చేజ్ చేసుకొని దీన్ని వినియోగించుకుంటే టోటల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రతి కాన్సెప్ట్ మీద మీకు ప్రతి ఐడియా కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో క్లియర్ అండి. సో క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు యాప్ని లైక్ చేయండి సార్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీరు లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి సార్. సో చేయడానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ చూడండి సార్, వాడు ఏంటి ఇచ్చాడు, ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అనేది మీరు ఇక్కడ గమనించగలగాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సార్. If 10th May 2005 was a Tuesday, what was the day on 10th May 2004? సో 10 మే 2005 మంగళవారం అయితే 10 మే 2004 ఏ రోజు అవుతుంది? ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది మీకు నేను ప్రొసీజర్ రూపంలో కూడా చెప్పడం జరిగిందండి. ఇదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ ఏంటంటే సార్ జనరల్గా షార్ట్కట్ రూపంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సార్ ప్రొసీజర్లో మీకు నేను ఇక్కడ ఏం చెప్పానంటే పెద్ద సంవత్సరాన్ని వెనకొచ్చిన సంవత్సరాన్ని ఎప్పుడు కూడా పైన రాసుకోవాలి, చిన్న సంవత్సరాన్ని ముందు వచ్చింది ఎప్పుడు కూడా క్రింద రాసుకోవాలండి. మీరు గమనించండి సార్, 2004 2005 ఈ రెండింటిని మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే పెద్ద సంవత్సరం అనేది ఏంటవుతుందంటే 2005 సార్. సో దాన్ని పైన రాసుకుందామండి. సార్ వాడు ఇచ్చింది రాస్తున్నాను 10th May 2005. ఇది ఎప్పుడో మనకు తెలియదండి.
ఇట్ ద సేమ్ కాన్సెప్ట్ అండి. 10th May 2004 అండి. 10th May 2004. చూడండి సార్, ఈరోజు మనకి ఇక్కడ ఇచ్చాడండి 2005 May 10th అనేది ట్యూస్డే, ఇది ట్యూస్డే, ఇది మంగళవారం మనకి ఇక్కడ ఇచ్చాడండి. అయితే మనకేం కావాలంటే 2004 May 10th కావాలి. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో వీటిని మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్లయితే సో పై దాంట్లోంచి కింద దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే సో డిడక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. సార్ ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, 10లో 10 పోతే 0, మే నెల కోడ్ 1, ఎందుకంటే 5th మంత్ సార్. సో 033, 614, 625, 035 మీకు ఇది ఆల్రెడీ చెప్పడం జరిగిందండి, మీరు గమనించాలా. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, మే నెల కోడ్ 1, మే నెల కోడ్ 1, 1 - 1 అంటే 0, 2005లో 4 పోతే 1, ఇక్కడ వరకు 1 వచ్చింది. సార్ ఇది క్లియరా కాదా? క్లియర్ అండి. ఇంతవరకు మీకు ఆల్రెడీ జనరల్గా చెప్తున్నాను. ఇక్కడ మనం ఎన్ని పాయింట్స్ ఆలోచించాలి? 3 పాయింట్స్ సార్. ఫస్ట్ పాయింట్ అండి, క్రింద ఇచ్చింది లీప్ ఇయరా కాదా గమనించాలి సార్. క్రింద ఇచ్చింది లీప్ ఇయరా కాదా చూడండి, 2004 లీప్ ఇయర్. సార్ క్రింద ఉన్నది లీప్ ఇయర్ అవుతూ ఫిబ్రవరి 29 లోపు ఉండాలి. లోపు ఉంటేనే వచ్చిన ఆన్సర్కి 1 కలపాలి. కానీ ఇక్కడ క్రింద ఇచ్చింది లీప్ ఇయరే కానీ ఫిబ్రవరి 29 లోపు ఉందా? లేదు సార్, ఫిబ్రవరి 29 దాటిపోయింది. మే 10 అంటే ఫిబ్రవరి 29 దాటిపోయింది. మరి ఫిబ్రవరి 29 దాటిపోయిందంటే ఆల్రెడీ 29 కలిసిపోయినట్టే అందులో. అది లోపిస్తే మనం ఎందుకు వాటి కలుపుతున్నామో ఆలోచించండి సార్, మీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడో జనవరి 26 ఇచ్చాను అనుకో, జనవరి 26లో ఫిబ్రవరి 29 కలదు కాబట్టి దాన్ని ఒకటి యాడ్ చేయాలి. అందుకే ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు గమనించాలండి. కింద ఇచ్చింది లీప్ ఇయరే కానీ ఫిబ్రవరి 29 లోపు ఉందా? లేదు కాబట్టి యాడ్ చేయొచ్చా? చేయకూడదు సార్, మీకు ఆల్రెడీ చెప్పాను. మరి పైన ఉన్నది లీప్ ఇయరా కాదో చూడండి, 2005 లీప్ ఇయర్ కాదు కాబట్టి మీరు చూడాల్సిన పనిలే. మరి మధ్యలో లీప్ ఇయర్ ఉందా లేదా? మరి మధ్యలో సంవత్సరమే లేదు, మరి దాని గురించి ఆలోచించక్కర్లేదు. క్లోజ్ సార్. మరి ఇక్కడ యాడ్ చేయక్కర్లేదు అండి. కొంతమంది చూడండి సార్, జయశ్రీ గారు 2004 లీప్ ఇయర్ 1 యాడ్ చేయాలన్నారు. అవసరం లేదు మేడం, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, కింద ఉన్నది లీప్ ఇయర్ అవుతూ ఫిబ్రవరి 29 లోపు ఉంటేనే వచ్చిన ఆన్సర్ ఒకటి కలపాల్సిన పనిలే. పైన ఉన్నది లీప్ ఇయర్ అనుకోండి, అప్పుడు ఫిబ్రవరి 29 దాటాలి. పైన అయితే దాటాలి సార్, కింద అయితే లోపు ఉండాలి. ఆల్రెడీ దీని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇది లోపు లేదు కాబట్టి కలపక్కర్లేదు. పైది లీప్ ఇయర్ కాదు కాబట్టి నో ప్రాబ్లం అండి. మరి మధ్యలో ఇయర్సే లేవు, మరి నువ్వేం చేయక్కర్లేదు. మరి క్రింద ఇస్తే కలపాలి సార్, పైన ఇస్తే తీసేయాలి. మరి పైన ఇచ్చాడు కాబట్టి తీసేయండి సార్. మంగళవారం కోడు 2 సార్. 2 - 1 అంటే 1 అంటే ఏ వారం? సోమవారం. మండే ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సోమవారం అనే ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి సార్. చూడాలి లైవ్లో బఫరింగ్. ఓకే చూస్తాను మేడం. చూడండి లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాలి. మండే ఆన్సర్ ఎవరు ఆన్సర్ పెట్టలేదండి సార్. లైవ్లో ఉన్నవాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. చూడండి సార్, ఆప్షన్ సి సత్య గారు, ఆప్షన్ సి కాదండి, 20th ఆప్షన్ బి గమనించాలి సార్. మీరు పొరబడుతున్న పొరపాటు ఏంటంటే ఇక్కడ 2004 లీప్ ఇయర్ కాబట్టి 1 యాడ్ చేయాలనుకుంటున్నారు, కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఈ 3 పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. నేను ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీరు గమనించగలగాలి. ఏంటి కింద ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరి 29 లోపు తేదీ అవ్వాలి. లోపు తేదీ అయితేనే వచ్చిన ఆన్సర్కి 1 కలపాలి సార్. లోపు తేదీ కాదు కాబట్టి మీరు కలపాల్సిన పని లేదు. గమనించాలి, ఆల్రెడీ మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పైన ఉన్న 2005 లీప్ ఇయర్ కాదు కాబట్టి నో ప్రాబ్లం అండి. మధ్యలో లీప్ ఇయర్స్ లేవు, అసలు ఇయర్సే లేవండి, లీప్ ఇయర్స్ కావు కాబట్టి పర్వాలేదు. సో కాబట్టి డైరెక్ట్గా ఈ 1ని క్రింద ఇస్తే కలపాలి, పైన ఇస్తే తీయాలి. పైన ఇచ్చాడు కాబట్టి తీసేయండి సార్. 2 - 1 అంటే మండే ఇస్ ద రైట్ ఆన్సర్. మండే అనేది ఆప్షన్ బిలో ఉంది. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించగలగాలి. వీడియో క్లియర్గా ఉందా అండి? సో రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. వీడియో క్లియర్గా ఉందా? సో ఈ ప్రాబ్లమ్స్ని ఈ రకంగా చేయాలి. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అది మీరు ఇక్కడ గమనించగలిగితే ప్రాబ్లం ఈజీ అవుతుందండి. నెక్స్ట్ ఎండోమెంట్కి సంబంధించినటువంటి
ప్రతి సిలబస్ కూడా ఈ యాప్లో ఆల్రెడీ పిఆర్ అకాడమీ యాప్లో ఉందండి. సో అది మీరు పర్చేజ్ చేసుకుంటే పక్కాగా మీకు యూస్ అవుతుంది. ఏ టాపిక్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో ఉన్నటువంటి కూలంకషమైనటువంటి సమాచారం ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతున్నది సార్. మీరు చూడాలి సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రాబ్లమ్ కూడా మీరు చేయడానికి ట్రై చేయాలి. ఒక సాధారణ సంవత్సరంలో ఏ 2 నెలలు ఎల్లప్పుడూ ఒకే వారంతో ప్రారంభమవుతాయంటే దాని అర్థం సమానంగా ఉంటాయి అని. సేమ్ క్యాలెండర్స్ సార్. నెలల్లో సేమ్ క్యాలెండర్స్ కావాలంటే సాధారణ సంవత్సరం, నేను మాట్లాడేది ఓన్లీ ఆర్డినరీ ఇయర్ గురించి సార్. సార్ మీరు గమనించాలా, ఆల్రెడీ స్టార్టింగే మీకు నేను చెప్పాను, ఒక సాధారణ సంవత్సరంలో సమానమైన క్యాలెండర్లు మీకు కావాలి అంటే షార్ట్ కట్ ఏంటంటే సార్, ఏ 2 నెలల కోడ్లు సమానంగా ఉంటాయో ఆ 2 నెలల క్యాలెండర్లు కూడా సర్వసమానము. మీకు చెప్పేది అదే సార్. ఆల్రెడీ మీకు చెప్పాను, నెలల కోడ్లు చెప్పినప్పుడు చెప్పాను సార్. 033 614 625 035 నెలల కోడ్లు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది మీరు బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు సార్. మీకు దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అంటే సార్, ఒక సాధారణ సంవత్సరంలో ఆప్షన్ ఏ, జయశ్రీ గారు కాదండి, ఇంకా చూడండి సార్, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక సాధారణ సంవత్సరంలో ఏ 2 నెలల యొక్క కోడ్లు సమానంగా ఉంటాయో ఆ 2 నెలల క్యాలెండర్లు సమానము, ఒకే రోజుతో ప్రారంభమవుతాయి. కావాల్సి మీరు అబ్జర్వేషన్ చేయండి. మనం ఉన్నటువంటి ఈ 2025వ సంవత్సరం అనేది సాధారణ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఏ 2 నెలల క్యాలెండర్లు సమానమవుతాయి, ఆ 2 నెలల క్యాలెండర్లు సర్వసమానం అండి, కోడ్లు సమానంగా ఉంటాయి. మరి ఇప్పుడు నాకు చూడండి సార్, 0 ఎక్కడుంది, 0 ఎక్కడుంది, 00 ఫస్ట్ మంత్ జాన్వరి, 10వ మంత్ అక్టోబర్, జాన్వరి ఈక్వల్స్ టు అక్టోబర్. ఇలాగే బై హార్ట్ చేయాలి తప్ప మీరు కంఠస్థ పెట్టకూడదు, బై హార్ట్ చేయకూడదు సార్. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదండి? చూడండి సార్, జాన్వరి కోడ్ 0, ఇక్కడ కోడ్ 0. సో కాబట్టి 00 జాన్వరి అక్టోబర్ అండి. జాన్వరి అక్టోబర్ ఎక్కడైనా ఉంటే తీసుకోవచ్చు. ఆప్షన్ ఏ ఉందని గాబరప్పుడు వెళ్ళి పెట్టేస్తున్నారు. కానీ గమనించండి, ఇంకా చూద్దాం, ఇంకా సేమ్ ఉన్నాయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. ఫిబ్రవరి కోడ్ 3, మార్చ్ కోడ్ 3, మరలా నవంబర్ కోడ్ 3. అంటే ఈ 3 సమానం అండి. ఫిబ్రవరి ఈక్వల్స్ టు మార్చ్ ఈక్వల్స్ టు నవంబర్. ఈ 3 క్యాలెండర్లు సమానంగా ఉంటాయి. ఫిబ్రవరి, మార్చ్, నవంబర్ ఈ 3 క్యాలెండర్లు సమానం అండి. మరి ఇక్కడ చూడు, రెండో ఆప్షన్ మార్చ్ నవంబర్ ఇచ్చాడు. అంటే జనవరి అక్టోబరు ఈక్వల్గా ఉంటాయి, మార్చ్ నవంబర్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కావలిస్తే చూసుకోండి సార్, మీరు గమనించవచ్చు. మార్చ్ నవంబర్ కూడా ఈక్వల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నవంబర్లో ఉన్నామండి, అర్థమవుతుందండి. ఈరోజు నవంబర్ 15th, నవంబర్ 15th సండే అయింది కాబట్టి మార్చ్ 15th కూడా సండే. కావలిస్తే మీరు అబ్జర్వేషన్ చేయండి. ఫిబ్రవరి 15th కూడా సండే. మీరు చూడండి, సాధారణ సంవత్సరంలో ఈ నెలల క్యాలెండర్లు సమానమండి. అంటే జనవరి అక్టోబరు సమానము, మార్చి నవంబర్ కూడా సమానము. నెక్స్ట్ అండి 6 చూడండి, ఏప్రిల్ జూలై. అంటే ఏప్రిల్ మరియు జూలై నెలల క్యాలెండర్లు ఇవి కూడా సమానం. ఏప్రిల్, జూలై ఆ 2 ఈక్వలేనండి. ఏ 2 నెలల కోడ్లు సమానంగా ఉంటాయో ఆ 2 నెలల క్యాలెండర్లు సమానమవుతాయి. ఇవి కూడా ఈక్వలేనండి. సో కాబట్టి ఏప్రిల్, జూలై 3 ఇది ఉంది. మరి 3 ఉన్నాయి కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ పైవన్నీ ఎవరు పెడితే వాళ్ళ ఆన్సర్ ఆల్ అండి. సత్య గారు రీచ్ అయ్యారు, ఆల్ కంగ్రాట్స్ అండి. సో ఇక్కడ చూడాలి, మీరు గమనించాలి, ఇంకా 5 ఉంది చూడండి సార్. అంటే ఇక్కడ ఏంటి ఉంది అంటే సెప్టెంబర్, డిసెంబర్, సెప్టెంబర్, డిసెంబర్, సెప్టెంబర్, డిసెంబర్ మీరు అబ్జర్వేషన్ చేయాలి సార్. మీరు గమనించగలగాలి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇది బై హార్ట్ చేస్తే రాదు. ఆప్షన్ డి, ఆప్షన్ డి, ఆప్షన్ డి ఆన్సర్. జయశ్రీ గారు ఆప్షన్ డి రైట్ అండి. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, నెలల కోడ్లు బై హార్ట్ చేస్తే సమానంగా ఉన్న నెలలు మీకు వస్తాయి. అది కూడా ఏ సంవత్సరంలో? సాధారణంలో. లీప్ ఇయర్లో వేరే కాన్సెప్ట్ ఉందంటే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అది కూడా చూద్దాం. సాధారణ సంవత్సరంలో సార్ అబ్జర్వేషన్ చేయాలి. సాధారణ సంవత్సరంలో ఏ 2 నెలల కోడ్ సమానంగా ఉంటాయి, ఆ 2 నెలలు సర్వసమానము. సార్ మీరు గమనించండి, అందరూ కొంతమంది ఆప్షన్ ఏ, ఆప్షన్ సి అనేటువంటి వాళ్ళు మ్యాక్సిమం అందరూ రియాక్ట్ అవ్వండి సార్. సో ఆప్షన్ డి క్లియర్ అండి. సో
క్లియర్ అయితే ఆల్ అనేది మనకు ఆన్సర్ అండి. సో ఆల్ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. ఈ రకంగా మీరు యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ని ఏ రకంగా అయినా మనం ఇక్కడ చేయొచ్చండి. సో కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. సార్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ షేర్ అండి. నేను ఒక్కటి చెప్తా ఉన్నాను సార్, మీరు ఎంత క్లియర్ కట్గా ప్రాక్టీస్ చేయగలిగితే అంత క్లియర్ కట్గా మనకి సబ్జెక్ట్ అర్థమవుతుందండి. సో దీనికి ఆన్సర్ ఆల్ అండి, ఆల్ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామండి. సో ఇదే సబ్జెక్ట్ని ఇంకా మనం డెవలప్ చేసే క్రమంలో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ మీరు గమనించాలండి. సార్ లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం మీరు ముందు చేయడానికి ప్రయత్నించండి సార్. మీరు చేస్తూ ఉంటే దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. సార్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్. If the fifth of a month is a Sunday, what day will be third day after 30th of that month? ఒక నెలలో 5వ తేదీ ఆదివారం అయితే, సార్ ఏ నెల అనేది ఇవ్వలేదు సార్. ఒక నెలలో 5వ తారీఖు 5th ఆదివారం అటండి. ఒక నెలలో 5వ తారీఖు ఆదివారం అయితే ఆ నెల 30వ తేదీ తర్వాత 3వ రోజు ఏ వారం అవుతుంది? ఆ నెల 30వ తేదీ తర్వాత 3వ రోజు ఏ వారం అవుతుంది? సార్ ఇది జనరల్ కాన్సెప్ట్లో ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు. రెండోది నేను ముందు చెప్పిన సబ్జెక్ట్ బట్టి కూడా చేయొచ్చు. మీకు రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీకు ఏది ఈజీ అయితే దాన్ని మీరు ఇక్కడ తీసుకోండి. ఓకే, క్లియర్ అండి. సార్ ఆల్రెడీ వాయిస్ కానీ వీడియో కానీ క్లియర్గా ఉందా లేదా? ఆన్లైన్లో ఉండేటోళ్ళు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. సో ఇక్కడ చూడండి సార్, వడిచినటువంటి ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఒక నెలలో 5వ తేదీ ఆదివారం అయితే ఆ నెల 30వ తేదీ తర్వాత 3వ రోజు ఏ వారం అవుతుంది? సార్ మామూలుగా చేయొచ్చు, సబ్జెక్ట్ బట్టి చేయొచ్చు. ఒకే నెల ఇచ్చాడు కాబట్టి డేట్లు మారాయి కాబట్టి వెనకొచ్చిన డేట్ ఎప్పుడు పైన రాయాలి సార్, ముందొచ్చిన డేట్ ఎప్పుడు క్రింద రాసుకోవాలి. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం సార్. సార్ 5వ తారీఖు ఆదివారం ఇచ్చాడు, 30వ తేదీ తర్వాత 3వ రోజు, ఆ తేదీ తర్వాత 3వ రోజు అడిగాడండి. ముందు 30వ తేదీ కడదామండి. సార్ ముందు 30వ తేదీ కడదామంటే పెద్దది 30 కాబట్టి 30వ తేదీ ఏ వారమో నాకు తెలియదు, ఇది కట్టాలి. 5వ తేదీ మాత్రం ఆదివారం. మరి ఇప్పుడు చూడండి, 30లో 5 పోతే ఎంత సార్? 25. మరి ఇప్పుడు ఈ 25లో మైనస్ చేస్తాం. మీరు నన్ను అడగవచ్చు, మరి బాబు నెల అంటే నెలలు లేవు కదా సార్, సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా? ఓన్లీ డేట్లేనండి. పెద్ద డేట్ పైన రాయండి, చిన్న డేట్ కింద రాయండి. 30లో 5 పోతే 25. సార్ ఇందులో మనం ఏ దినాలు కట్టాలా? బేసి దినాలు కట్టాలి సార్, బేసి దినాలు కట్టాలి. 7 చేద్దామండి. సార్ 7 3ల 21, శాసం 4, ఆడ్ డేస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 4 సార్. అర్థమవుతుందా అండి? 4 ఆడ్ డేస్ ఉన్నాయి సార్, 4 ఆడ్ డేస్. ఇప్పుడు మీరు గమనించాలి, 5 తర్వాత 30వ తేదీ వస్తుంది కదా, కాబట్టి కలపాలి సార్. సో అంటే ఆదివారం కోడ్ 0, 0కు 4 కలిపితే 4 అంటే ఏ వారం అంటే గురువారం. సార్ ఈ గురువారం అనేది ఏంది అర్థమవుతుంది? ఈ గురువారం అనేది ఏంటి? 30th, 30వ రోజు గురువారం, అంటే 30వ తారీఖు గురువారం. కానీ వాడికి కావాల్సిందేంటి? 30వ తేదీ తరువాత 3వ రోజు. అర్థమవుతుందండి? దీని తర్వాత 3వ రోజు అండి. మరి దీని తర్వాత 3వ రోజు అంటే గురువారం కోడ్ 4, 4కు 3 కలపండి సార్. 4కు 3 కలిపితే 7, 7 1ల 7, శాసం 0, 0 అంటే ఆదివారం. సో సండే ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సండేని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి. సబ్జెక్ట్ మీకు అర్థమవుతున్నదా లేదు సార్? నేను ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు నేను చెప్పాను. సంవత్సరాలు ఇచ్చినప్పుడు మనం చూసాం సార్, సంవత్సరాలతో పాటు నెలలు ఇచ్చినప్పుడు చూసాం సార్. ఇప్పుడు నెల లేకుండా ఓన్లీ డేటు. ఇదిగోండి సార్, 5 ఆదివారం ఇచ్చేసాడు, నాకు 30 కావాలి. ముందు 30 కడితే దాన్ని 3 రోజుల తర్వాత అంటే 3 కలిపేస్తామండి. 3 రోజుల తర్వాత అంటే 3 కలిపేస్తాం. ముందు 30 కట్టండి. 30లో 5 పోతే 25. 25లో బేస్ దినాలు ఆడ్ డేస్ కట్టండి సార్. 7 3 21, శాసం 4, 4 సార్. సార్ క్రింద ఇచ్చినప్పుడు ఎప్పుడు కలపాలి, ఎందుకంటే తర్వాత కావాలంటే. పైన ఇస్తే తీసేయాలి, క్రింద ఇచ్చాడు కాబట్టి ముందు కలుపుదామండి. 0 + 4, 4 అంటే గురువారం. 30వ తారీఖు గురువారం అయితే 3వ రోజు, తనకు 3 కలపండి సార్, 7 సండే. సండే ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ ఆప్షన్ సార్? మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి ఆన్లైన్లో. క్లియర్ అండి ఈ ప్రాబ్లం. సార్ దీన్నే ఇలా కాకుండా నేను ఓన్లీ
బాబు ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కాకుండా నేను మామూలుగా కట్టేస్తాను లెక్క పెట్టుకుంటానంటే లెక్క పెట్టుకోవచ్చు సార్. ఎందుకంటే సార్ ఇదే క్వశ్చన్ని లెక్క పెట్టుకొని చేసేటోళ్ళు ఏ రకంగా చేయొచ్చు అనే కాన్సెప్ట్ని కూడా ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేద్దామండి. సార్ ఇదే ప్రాబ్లం లెక్క పెడదాం అనుకోండి. 5th ఒక నెలలో 5వ తారీఖు మనకి ఏ వారం ఇచ్చాడంటే ఆదివారం ఇచ్చాడండి. సార్ నాకు ఆ నెలలో వచ్చిన రోజే రావాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? 7 రోజుల తర్వాత మళ్ళీ అదే వారం వస్తుంది. అంటే 5th ఆదివారం అయినప్పుడు 5కి 7 కలిపితే 12, 12కి 7 కలిపితే 19, 19కి 7 కలిపితే 26, 26కి 7 కలిపితే 33. 33 ఏ నెలలోనే ఉండదు సార్. సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా లేదా? కానీ మీకు వచ్చేది చూడండి. 33 అంటే ఆ నెల 30వ తారీఖే ఉంది. 3వ రోజు అడిగాడంటే దాని 3 కలిపితే 33 డైరెక్ట్గా ఆదివారమే వస్తుంది. లేదు నేను చేస్తానంటే 26 ఆదివారం వచ్చిందండి. మరి 26 ఆదివారం అయితే ఇక్కడి నుంచి లెక్క పెట్టి వచ్చండి. 27 సోమ, 28 మంగళ, 29 బుధ, 30 గురు, అలా లెక్క పెట్టుకుంటూ 30వ తారీఖు గురువారం వచ్చింది. దాని 3 రోజుల తర్వాత అంటే 3 కలిపేయడమే. దానికి మూడో రోజు లెక్క పెట్టండి. దాని తర్వాత మూడో రోజు అంటే శుక్ర, శని, ఆది, ఇలా కట్టుకున్న ఆదివారం వస్తుంది. సార్ మీరు ప్రాబ్లం ఎలా చేశారని కాదు, మీకు కాన్సెప్ట్ గుర్తుంటే ఏదైనా వస్తుందా అండి? సో కాబట్టి సండే ఆన్సర్ రైట్ అండి. సో మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలండి. సో మ్యాక్సిమం ఇది క్లియర్ అయితే దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాబ్లం కూడా అబ్జర్వేషన్ చేద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. సార్ ఈ క్వశ్చన్ చేయాలి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి. ఈ క్లాస్ని ఎవరైతే ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 400 years? 400 సంవత్సరాలలో ఎన్ని బేసి దినాలు ఉంటాయి? సార్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను కోడ్లేనండి. మొదటి 100 సంవత్సరాలలో 5 బేసి దినాలు 105, 200 సంవత్సరాలలో 3, 300 సంవత్సరాలలో 1, 400 సంవత్సరాలలో 0. ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి బేసి దినాల సంఖ్య 0 అవుతుందండి. సో కాబట్టి 400 సంవత్సరాలలో బేసి దినాలు ఏంటంటే ఆప్షన్ డి. రియాక్ట్ అవ్వాలి సార్, అందరూ చేయగలగాలి. ఆల్రెడీ చెప్పాను ఆప్షన్ ఏ 22 అన్నారు. సో 22 అయిందండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మీషా గారు, హెమేషా గారు ఇక్కడ చూడండి సార్. ఆప్షన్ ఏ 22 రైట్ అండి. 23 ఆప్షన్ డి అండి. ఆల్రెడీ మీకు ఇది నేను చెప్పడం జరిగిందండి. మొదటి 100 ఏళ్లలో బేసి దినాలు 5 ఉంటాయి, అర్థమవుతుందండి. నెక్స్ట్ 200లో 3 ఉంటాయి, 300లో 1, 400లో 0. సార్ వీటిని కోడ్లని కూడా అంటారు. మీరు కోడ్లుగా బైహార్ట్ చేస్తారు కానీ ఇండైరెక్ట్గా బేసి దినాలు. ఆల్రెడీ వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అబ్జర్వ్ చేయాలండి. 400 సంవత్సరాలలో ఎన్ని బేసి దినాలు ఉంటాయంటే ఎన్ని బేసి దినాలు సార్? 0. క్లియర్ సార్? క్లియర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ని మనం అబ్జర్వేషన్ చేద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ ప్రాబ్లం, ది క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ 2011 విల్ బి ద సేమ్ ఫర్ విచ్ ఇయర్? 2011కు సమానమైన క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని మనకి ఇచ్చాడు. ఆల్రెడీ మీకు నేను చెప్పాను సార్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ప్రొసీజర్ కూడా చెప్పానండి. సో ప్రొసీజర్ వలన మనకి లేట్ అవుతుందండి. సో ప్రొసీజర్ కాకుండా ఆల్రెడీ 24th 400 రైట్ అండి. రైట్ లక్ష్మీ మ్యామ్, మీ అందరికీ మీకు చెప్తున్నాను సార్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2011 సంవత్సరం క్యాలెండర్ ఏ సంవత్సరానికి సమానంగా ఉంటుంది? సేమ్ క్యాలెండర్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ కట్ సార్. సరైంది. ఒక లీప్ ఇయర్ యొక్క సేమ్ క్యాలెండర్ కావాలి అని అంటే దాని 28 ఏళ్ల తర్వాత వచ్చే క్యాలెండర్కు సమానం. అంటే లీప్ ఇయర్ ఇచ్చి దానికి సేమ్ క్యాలెండర్ కావాలంటే ఎంత కలపాలి? 28 కలపాలి. ఆల్రెడీ మీకు నేను చెప్పాను సార్. నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్ సార్. ఇచ్చిన సంవత్సరాన్ని 4తో భాగించగా శాసం 1 వచ్చినట్లయితే దాని క్యాలెండర్ 6 సంవత్సరాల తరువాత వచ్చే క్యాలెండర్కు సమానం. అంటే +6 చేయాలి. +6 అండి. ఎప్పుడు సార్? 4తో భాగించగా శాసం 1 వస్తాయండి. సేమ్ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు ఇది చెప్పానండి. ఇచ్చిన సంవత్సరాన్ని 4తో భాగించగా శాసం 2 కానీ 3 కానీ వచ్చినట్లయితే దాని క్యాలెండర్ 11 సంవత్సరాల తరువాత వచ్చే క్యాలెండర్కి సమానం. ఈ 3 పాయింట్లు గుర్తుంటే సేమ్ క్యాలెండర్ అనే కాన్సెప్టే మీకు కంప్లీట్ అయిపోతుందండి. ఎన్నైనా చేయొచ్చు సార్. ఆప్షన్స్ పెట్టాలి. 24 క్వశ్చన్ అండి. మరి ఇప్పుడు చూడండి 2011 ఇచ్చాడు సార్.
2011కి సేమ్ క్యాలెండర్ కావాలంటే చివరి 2 స్థానాలు 11, దీన్ని 4తో భాగించండి. 4 ఒకట్ల 4, 4 2 8 అండి, శేషం 3. అర్థమవుతుందండి? 11 4తో కొడితే 4 2 8, శేషం 3. ఎప్పుడైతే మనకి శేషం 3 వచ్చిందో, 2 వచ్చినా 3 వచ్చినా మనం ఎంత కలపాలి? 11. ఇదిగోండి సార్, ఆల్రెడీ ఇక్కడ మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. 11 కలపాలి. 2011 + 11 2022. సార్ వాట్ ఈస్ ద సేమ్ క్యాలెండర్ ఆఫ్ 2011 అంటే 2022 అనే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోవాలి. సార్ సత్య గారు ఆప్షన్ సి రైట్ అండి, జయశ్రీ గారు ఆప్షన్ సి రైట్ అండి. 2022 ఆల్రెడీ కాన్సెప్ట్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సార్ ఈ రకంగా చేసుకుంటే సేమ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ అనేది మీకు వస్తుందా అండి? క్లియర్ అండి? సో క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇక్కడ చూద్దామండి. సో ఈ సబ్జెక్ట్ ఇంకా డెవలప్ చేసుకునే క్రమంలో ఇంకా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాడు? ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్కి మీకు నేను షార్ట్ కట్ కూడా చెప్పడం జరిగిందండి. ఈ 1st January ఈజ్ ఏ ఫ్రైడే. వాట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్? అజ్యూమింగ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఇయర్. అది నార్మల్ ఇయర్ అనుకుంటే అంటున్నాడండి. జనవరి 1 శుక్రవారం అయితే ఆ సంవత్సరం చివరి రోజు ఏ వారం అవుతుంది? అది కూడా ఏ సంవత్సరం అన్నాడు? సాధారణ సంవత్సరం. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను సార్, ఒక సాధారణ సంవత్సరంలో జనవరి 1 మరియు డిసెంబర్ 31 అనేవి సమానంగా ఉంటాయి, సేమ్ డే అవుతాయండి. ఒక సాధారణ సంవత్సరంలో సార్ జనవరి 1 ఏ వారం అవుతుందో డిసెంబర్ 31 కూడా అదే వారం అవుతుంది. మరి ఇక్కడ ఇది సాధారణమనే భావించమన్నాడు సార్. వీడు ఇక్కడ సాధారణ సంవత్సరం అని భావించమన్నాడు. జనవరి 1 శుక్రవారం కాబట్టి ఆ సంవత్సరంలో చివరి రోజు ఏ వారం అవుతుందని మనకి ఇక్కడ ఇచ్చాడండి. మరి మొదటి రోజు శుక్రవారం అయినప్పుడు రెండు ఓకే అండి. ఇప్పుడు చూడండి, వాయిస్ క్లియర్ అండి. ఓకే అండి, ఇక్కడ చూడండి సార్, 25th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రైడే. సో ఎలా అంటే, సో మనకి ఇక్కడ తీసుకున్నటువంటి ఒక సాధారణ సంవత్సరంలో మొదటి మరియు చివరి రోజులు ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయండి. సో ఈక్వల్గా ఉంటాయనే కాన్సెప్ట్లో ఇక్కడ చూడండి సార్, అజ్యూమింగ్ ఇట్ ఈజ్ ఏ నార్మల్ ఇయర్. సో వాడు ఇచ్చినటువంటి ఇయర్ మనం ఒకవేళ నార్మల్ ఇయర్ అని భావిస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది సేమ్ ఫ్రైడే సార్. ఓకే సార్, క్లియర్ అండి? ఓకే క్లియర్ సార్. ఈ రకంగా మనకి ఫ్రైడే సార్. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఫ్రైడే సార్. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మీరు ఇది గమనించాలా. సో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇంకా ఏ రకంగా అడిగే అవకాశం ఉంది. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడాలి సార్. నెక్స్ట్ ప్రాబ్లం సార్, if 1st January 2000 was a Saturday, what was the day on 1st January 2001? సార్ జనవరి 1
2000 శనివారం అయితే జనవరి 1 2001 ఏ వారం అవుతుంది? ఆల్రెడీ ఇది షార్ట్ ఫామ్ బట్టి చేయొచ్చు, ప్రొసీజర్ బట్టి చేయొచ్చు. సో షార్ట్ ఫామ్ బట్టి అనుకోండి, వాడిచ్చిన 1 జనవరి చూడండి సార్, షార్ట్ ఫామ్ బట్టి 1 జనవరి 2000 వాడు ఏ వారం ఇచ్చాడు అంటే శనివారం అండి. అయితే 2001 జనవరి 1 ఏ వారం అవుతుంది అన్నాడు. సార్ మీకు లీప్ ఇయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. నేను లీప్ ఇయర్ గురించి మీకు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అంటే, సార్ ఒక లీప్ ఇయర్లో జనవరి 1 ఇచ్చి డిసెంబర్ 31 కావాలంటే +1 సార్. అలా కాకుండా డిసెంబర్ 31 ఇచ్చి జనవరి 1 కావాలంటే -1. ఎందుకంటే సాధారణంలో మొదటి మరియు చివరి రోజులు సమానంగా ఉంటాయని చెప్పాను సార్. లీప్ ఇయర్లో అనుకోండి సార్, అర్థమవుతుందండి. లీప్ ఇయర్లో అనుకోండి సార్, మొదటి రోజు ఇచ్చి చివరి రోజు అడిగితే +1, చివరి రోజు ఇచ్చి మొదటి రోజు అడిగితే -1. మరి జనవరి 1 2000 సార్, 2000 శతాబ్దం కాబట్టి ఇది 400తో పోతుందా లేదా? పోతుందండి సార్. 400తో పోతుంది కాబట్టి ఇది ఏ ఇయర్ అండి? లీప్ ఇయర్ సార్. మరి లీప్ ఇయర్లో మొదటి రోజు శనివారం అయినప్పుడు డిసెంబర్ 31 31 డిసెంబర్ 2000 ఏ వారం అవుతుంది? ఆదివారం. ఎందుకంటే ఒకటి కలపాలి. చూడండి సార్, మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా షార్ట్ ఫామ్ చెప్పాను. మీకు అర్థమవుతున్నదా లేదా అండి? మొదటి రోజు శనివారం కాబట్టి ఇది లీప్ ఇయర్ అండి, 400తో పోయింది. లీప్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ లాస్ట్ రోజు ఏంటండి? ఆదివారం. కానీ వాడికి కావాల్సింది 2001 జనవరి 1. మరి దీన్ని బట్టి 1 జనవరి 2001 ఏ వారం అవుతుందంటే సోమవారం. సార్ క్లియర్ సార్. మండే ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఉమాసాయి ప్రసాద్ గారు చూడాలి. 26 ఆప్షన్ ఏ అన్నారు. కాదు సార్, ఎందుకంటే అది లీప్ ఇయర్ సార్. లీప్ ఇయర్ కాబట్టి మొదటి రోజు శనివారం అయితే చివరి రోజు ఆదివారం అవుతుంది సార్. అర్థమవుతుందండి సార్. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా సోమవారంతో స్టార్ట్ అవ్వాలి సార్. మీరు గమనించాలి, దీనికి ఇది షార్ట్ ఫామ్లో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. రియాక్ట్ అవ్వాలండి మిగతా వాళ్ళు కూడా. చూడండి సార్, మండే ఇస్ ద రైట్ ఆన్సర్. మండే అనేది ఆన్సర్ సార్. ఇది షార్ట్ ఫామ్ బట్టి చెప్పాను సార్. షార్ట్ ఫామ్ బట్టి కాకుండా మీకు ఆల్రెడీ ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా సరే దీనికి ప్రొసీజర్ కావాలి అని అంటే సార్ ప్రొసీజర్ చూడండి, ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఆ రకంగా కూడా చేసి చూద్దాం, సేమ్ ఆన్సర్ రావాలి సార్. పెద్ద సంవత్సరాన్ని ఇప్పుడు పైన రాయమన్నాను, చిన్న సంవత్సరాన్ని ఇప్పుడు క్రింద రాయమన్నానండి. మరి 2001 పెద్దది కాబట్టి 1 జనవరి 2001 ఎప్పుడు నాకు తెలియదు సార్. వాడిచ్చింది 1 జనవరి 2000, ఇది మనకి శనివారం ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి సార్, పై దాంట్లోంచి కింద దాన్ని మైనస్ చేయాలి. ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 1 + 1 1 - 1 0 అండి. జనవరి 0 జనవరి 0 0 - 0 0. 2001లో 2000 పోతే 1 అండి, 1 సార్. సార్ ఇప్పుడు ఆల్రెడీ మీకు నేను 3 పాయింట్లు చెప్పానండి. క్రిందన ఇచ్చినటువంటి సంవత్సరం లీప్ ఇయర్ అయితే 2000 చూడండి సార్, 2400తో పోతుందండి. 2000 లీప్ ఇయర్ అండి. క్రింద ఉన్నది లీప్ ఇయర్ అయ్యి ఫిబ్రవరి 29 లోపు తేదీ అయితే లోపు తేదీ అనండి. వచ్చిన ఆన్సర్కి 1 కలపాలి, ఇక్కడ 1 కలపాలండి ప్రొసీజర్. ఆల్రెడీ మీకు ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. క్రింద ఉన్నది లీప్ ఇయర్ అవుతూ ఫిబ్రవరి 29 లోపు తేదీ అయితే వచ్చిన ఆన్సర్కి 1 కలపాలి. మరి పైన ఉన్నది లీప్ ఇయర్ 2001 కాదు సార్, అవసరం లేదు. మధ్యలో ఎన్ని లీప్ ఇయర్లు ఉంటే అన్ని బేస్ తినాలన్నాను, మరి మధ్యలో ఇయర్సే లేవండి. సో కాబట్టి 1 కలపాలండి వచ్చిన ఆన్సర్కి. ఇదిగోండి 1 కలిపాను, 2 సార్. ఇప్పుడు క్రింద ఇస్తే కలపాలి, పైన ఇస్తే తీసేయాలి. మరి క్రింద ఇచ్చాడు శనివారం, కలపండి. శనివారం కూడా 6, 6కు 2 కలిపితే 8, 7 దాటి 7తో కొట్టాలి. 7 1 7 శాసం 1. 1 అంటే ఏ వారం అండి? సోమవారం. సార్ నేను ఒక్కటే మీకు చెప్తున్నాను, మీరు ప్రొసీజర్ చేసిన గమనించాలి సార్. వాయిస్ వస్తుందా అండి? వాయిస్ రియాక్ట్ అవ్వాలి సార్. వాయిస్ వస్తుందా అండి? లైవ్లో ఉండే వాళ్ళు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. వాయిస్ రాకపోతే చెప్పండి సార్. సార్ అయితే ఇక్కడ చూడండి, మీరు ప్రొసీజర్ చేసినా షార్ట్ కట్ చేసినా సేమ్ సార్. మీరు ఏం చేసినా సరే ఇదే కాన్సెప్ట్. సో మండే అనేది ఆన్సర్ అండి.
సో మండేని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి. సో ఈ రకంగా మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆప్షన్ బి. సార్ నెక్స్ట్ ఇదే క్రమంలో ఇంకా మనకి సబ్జెక్ట్లో ఇంకా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నాడు వీటిని కూడా ఒకసారి మనం అబ్జర్వేషన్ చేద్దాం సార్. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి సార్. ఈరోజు నవంబర్ 6 సురేష్ పుట్టినరోజు 25 నవంబర్. ఈరోజు గురువారం అయితే సురేష్ పుట్టినరోజు ఏ వారం అన్నాడండి? ఈరోజు నవంబర్ 6 అంట సార్, అర్థమవుతుందండి. ఈరోజు నవంబర్ 6, సురేష్ పుట్టినరోజు నవంబర్ 25. మరి ఈరోజు గురువారం అయితే సురేష్ పుట్టినరోజు ఏ వారం అన్నాడు? సార్ నేను ఒకటే చెప్పాను, నవంబర్ నెల ఈక్వల్ అండి. నెల ఈక్వల్ అయినప్పుడు దేన్ని మనం తీసుకోవాలి? డేట్. మరి పెద్ద డేట్ పైన రాద్దామండి. 25 నవంబర్. ఈ సురేష్ పుట్టినరోజు ఏ వారం మనకు తెలియదు, కానీ 6 నవంబర్ ఇది మనకి ఇచ్చాడండి. ఈరోజు ఏ వారం అంటే గురువారం అండి. మరి వాడి పుట్టినరోజు ఏ వారమో కనిపెట్టాలి. సేమ్ అండి, మీకు ఇది అలా రాయడం వచ్చినట్లయితే ప్రాబ్లం ఏదైనా విత్ ఇన్ సెకండ్స్లో మనం చేయొచ్చండి. మరి ఇప్పుడు చూడండి సార్, 25 - 6 అంటే 19 సార్. నవంబర్ కోడ్ 3, 3 - 3 అంటే 0 సార్. మరి 19 + 0 అంటే 19. మరి 7 దాటితే 7తో కొట్టాలి. 7 రెళ్ళ 14, శాసం 5. సో బేస్ దినాలు 5 వచ్చినాయి. సరే ఇక్కడ క్లియర్ సార్, అర్థమవుతుందండి? ఏ లేదు సార్, 25లో 6 పోతే 19 అండి. నవంబర్ - నవంబర్ 0 సార్, 19 అంటే 7 రెళ్ళ 14, శాసం 5, 5 బేస్ దినాలు వచ్చినాయి అండి. మరి ఇప్పుడు ఇక్కడ సంవత్సరాలు లేవు కాబట్టి డైరెక్ట్ కాన్సెప్ట్, క్రింద ఇస్తే కలిపేయాలి, పైన ఇస్తే తీసేయాలి. మరి క్రింద ఇచ్చాడు సార్, సో క్రింద ఇచ్చాడు కాబట్టి కలపండి. గురువారం కోడు 4 + 5 9. ఇప్పుడు 7 దాటిని 7తో భాగించాలి. 7 1 7, శాసం 2. సో 2 అంటే ఏ వారము అంటే మంగళవారము. ట్యూస్డే ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ట్యూస్డేని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. ఆప్షన్ ఏ ఆన్సర్. ఓకేనండి, జయశ్రీ గారు ఆప్షన్ ఏ రైటు. మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి సార్. నేను ఒకటి చెప్తున్నాను సార్, సబ్జెక్ట్ అనేది మీరు యాక్యురేట్గా మీ మైండ్లో ఉంటే ప్రాబ్లం విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. సో లైవ్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సార్. సార్ నెక్స్ట్ కాన్సెప్ట్లో ఒక విషయం మీకు ఇక్కడ చెప్తా ఉన్నాను. ఏ ప్రాబ్లం చేసినా కాన్సెప్ట్ అనేది మీకు మైండ్లో ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్నైనా చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం క్లియర్ అండి, ప్రాబ్లం క్లియర్ సార్. సో అందరూ చేయగలగాలి. ఈ సబ్జెక్ట్ పైన ఫస్ట్ నుంచి ఎవరైతే నన్ను ఫాలో అవుతా వస్తున్నారో వాళ్ళు ఈజీగా కూడా చేయగలుగుతారండి. ఆ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ అనేది ఇలా చేసుకోవచ్చు. సో ట్యూస్డే అండి, లవ్లీ లక్కీ. ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ని ఇదే కాన్సెప్ట్లో ఇంకా డిఫరెంట్గా అడగాలనుకునేటప్పుడు ఏ రకంగా అడుగుతున్నాడు అనేది కూడా మనం ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ 28th ప్రాబ్లం మనం ఇక్కడ చూడండి సార్. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఫ్రమ్ 15th March to 10th July, బోత్ డేస్ ఇంక్లూడెడ్? అంటే 2 రోజుల్ని కూడా కలుపుకొని ఎన్ని ఉంటాయని మనకు అడిగాడండి. 15 మార్చి నుండి 10 జూలై వరకు ఎన్ని రోజులు ఉంటాయి? ఆ 2 రోజుల్ని కూడా కలుపుకొని సార్, 15 మార్చి నుంచి అంటే మార్చి 15ని కూడా మీరు లెక్క పెట్టగలగాల. మార్చి 15ని లెక్క పెట్టుకోండి సార్. సార్ ఏ నెలకు ఎన్ని రోజులు ఉంటాయో తెలియాలి. జనరల్గా మార్చి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజులు ఉంటాయండి మార్చికి. కానీ వాడేంటన్నాడు, మార్చి 15 నుంచి లెక్క పెట్టమన్నాడు. సార్ మార్చి 15 నుంచి లెక్క పెట్టాలంటే 15 తీసుకోండి. అంటే ఏం లెక్క పెట్టకూడదు, 14 అంటే 14 తీసేయండి. అంటే 31 - 14 తీస్తే ఎంత అండి? 17. అంటే మార్చిలో ఎన్ని రోజులు మీరు లెక్క పెట్టుకోవాలి? 17 డేస్ని మీరు లెక్క పెట్టుకోవచ్చు అండి. మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదండి? మార్చి 15 నుంచి లెక్క పెట్టమన్నాడు. మార్చి నెలలో 31 రోజులు ఉంటాయి. మరి 31లో 15 లెక్క పెట్టాలంటే 14 తీసేద్దాం. తీస్తే ఎంత వచ్చింది? 17. నెక్స్ట్ ఇలా ఎంతవరకు లెక్క పెట్టాలి సార్? జూలై 10 వరకు, 10 జూలై వరకు లెక్క పెట్టాలండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్. సార్ ఏప్రిల్ మంత్లో ఎన్ని రోజులు ఉంటాయి? 30. ఈ విషయం మీకు తెలియాలి సార్. ఏ నెలకి ఎన్ని రోజులు అనేది మీకు ఐడియా ఉంటుందండి. గుంపుల మెథడ్లో డెప్తాంగ్స్, క్లాస్ అని చెప్పేసి మనం లెక్క పెట్టుకుంటారండి చాలామంది.
మరి ఏప్రిల్ 30 సార్. సార్ నెక్స్ట్ మే నెలలో 31 రోజులు ఉంటాయండి, 31 సార్. జూన్లో ఎన్ని రోజులు ఉంటాయి సార్? 30 రోజులు ఉంటాయి. మరి జూలై ఎంతవరకు లెక్క పెట్టమన్నాడు సార్? 10 వరకు. జూలై 10 వరకు కూడా లెక్క పెట్టమన్నాడండి. అందుకే 10ని కూడా కలిపాను. ఇప్పుడు ఇవి మనం యాడ్ చేద్దామండి సార్. 1 + 7 8 సార్. 1 + 3 4, 4 + 3 7, 7 + 3 10, 10 + 1 11. సో 118 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, జయశ్రీ గారు 118 రైట్ అండి. సో మౌనిక గారు ఆప్షన్ సి రైట్ అండి. సో ఆప్షన్ సి సారీ, మౌనిక గారు ఆప్షన్ సి అబ్జర్వ్ చేయాలండి. ఆప్షన్ బి ఆన్సర్ 118 ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ ఆప్షన్ సి 119 ఎందుకు పెట్టారో తెలియదు. మౌనిక గారు మీరు చూడాలి, మీరు అబ్జర్వేషన్ చేసుకోండి సార్. నేను క్లియర్గా మీకు చెప్పడం జరిగిందండి. ఆ 2 రోజులని కూడా కలపమన్నాడు. సో కాబట్టి ఆ డేస్ని కూడా మనం తీసుకున్నాం. సో ఆన్సర్ 118 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 118 వస్తే రైట్ అండి. సార్ అబ్జర్వ్ చేస్తున్నారండి. సో అబ్జర్వ్ చేసేవాళ్ళు క్లియర్ అయితే ఓకేనండి. ఓకే సార్, 118 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దామండి. ఇంకా ఈ సబ్జెక్ట్లో ఇంకా ఏ రకమైనటువంటి కాన్సెప్ట్లో ఇస్తున్నాడు. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ గురించి కూడా లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సార్ రియాక్ట్ అవ్వాలి. లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సార్ దీని గురించి పూర్తి సమాచారం, పూర్తిగా విశ్లేషణాత్మకంగా ప్రతి టాపిక్, మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా ఈ పిఆర్ అకాడమీ యాప్ నందు మీకు క్లియర్గా చెప్పడం జరిగిందండి. సో దాన్ని ఉపయోగించుకొని సక్సెస్ అవ్వండి సార్. సార్ నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఏది శతాబ్దంలో మొదటి రోజు కాదు అన్నాడు. శతాబ్దంలో మొదటి రోజు కాదు అన్నాడు. సార్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ఫస్ట్ డే ఆఫ్ ఎ సెంచరీ. మీకు ఆల్రెడీ చెప్పాను, శతాబ్దంలో మొదటి రోజు కావడానికి అవకాశముగానున్న రోజుల కోడు 1246. సార్ 1246 మీన్స్ ఇది రోజుల కోడు. 1 అంటే సోమ, 2 మంగళ, 4 గురు, 6 శని. సార్ అదే శతాబ్దంలో చివరి రోజుల కోడు కావాలనుకోండి సార్. ఆల్రెడీ మీకు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 3 1 0 బయాట్ చేసుకోవాలి. 5 అంటే శుక్రవారం, 3 అంటే బుధవారం, 1 అంటే సోమవారం, 0 అంటే ఆదివారం అండి. అర్థమవుతుందా అండి? సార్ ఈ రకమైనటువంటి కాన్సెప్ట్లు మీ మైండ్లో ఉంటే ఎన్నైనా సరే మీరు విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. అయితే వాడన్నాడు ఈ క్రింది వాణిలో ఏది శతాబ్దంలో మొదటి రోజు కాదు అన్నాడు. మొదటి రోజుల కోడు 1246. తమ్ముడు 1 అంటే సోమవారం, ఆల్రెడీ మీకు తెలియాలి చెప్పానండి. 2 మంగళవారం, 4 గురువారం, 6 శనివారం. ఇందులో ఏది కాదో చూద్దామండి. సార్ ఫస్ట్ సోమవారం ఇచ్చాడు. సోమవారం మొదటి రోజులో ఉంది. సోమవారం మొదటి రోజులో ఉంది అండి. సో కాబట్టి సోమవారం అవుతుంది. నెక్స్ట్ 2 మంగళవారం, మంగళవారం కూడా ఉంది, అది అవుతుందండి. 4 గురువారం కూడా ఉంది, అది అవుతుందండి. బుధవారం 3 అండి, అందులో లేదు. సో కాబట్టి కానిది ఏదంటే ఆప్షన్ డి. సార్ ఆప్షన్ డి అనేది ఆన్సర్. ఓకేనండి. జయశ్రీ గారు వెన్స్డే రైట్ అండి. సార్ గమనించాలా, ఇక్కడ ఆప్షన్ డి అనేది ఆన్సర్ అండి. 29th ప్రాబ్లం ఆప్షన్ డి. సార్ మౌనిక గారు మీరు చూడండి, 29th ఆప్షన్ ఏ అన్నారు. ఆప్షన్ ఏ రాంగ్ అండి. బోత్ రెండింటిలో కూడా మొదటి రోజు అవుతుందండి. సోమవారం కాదు, అబ్జర్వ్ చేయాలి, మీరు గమనించాలండి. 29th బి. ఉమాప్రసాద్ గారు మీరు గమనించాలి. ఉమాప్రసాద్ గారు మంగళవారం అనేది మొదటి రోజు అవుతుందండి. ఆల్రెడీ ముందు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మీకు నేను చేసి ఉన్నాను. మొదటి రోజుల కోడ్ 1246. ఇవే మొదటి రోజులు అవుతాయి. అవి ఎలా కావాలనే దానికి కూడా నేను సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఆ సబ్జెక్ట్ ఉండేటోళ్ళు మీరు ఉపయోగించుకోవచ్చండి. సార్ 1 సోమవారము, 2 మంగళవారము, 4 గురువారము, 6 శనివారము అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి. సార్ ఆల్రెడీ మీరు ప్రతి ఎన్టీపీసీకి దేనికైనా సరే నేను ఒకటి చెప్తున్నాను సార్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కానీ, ఆర్ఆర్బి లెవెల్ 1 పోస్టులు కానీ, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఏ ఎగ్జామినేషన్ అయినా, ఎల్డీసీ కానీ, డిఈఓ కానీ, సిజిఎల్ కానీ, దేనికైనా సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ మెటీరియల్ అనేది పిఆర్ అకాడమీ యాప్ నందు మీకు అవైలబుల్గా ఉంది. సార్ మీకు పక్కాగా యూస్ అవుతుంది. మీరు కావాల్సిన దాన్ని పర్చేజ్ చేసుకుని యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుందండి. సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్లో ఇంకా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చిండు ఒకసారి మనం అబ్జర్వేషన్ చేద్దామండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇఫ్ ద డే ఆఫ్టర్ టుమారో ఈజ్ ఏ సండే, వాట్ వాస్ ద డే బిఫోర్ ఎస్టర్డే? ఎల్లుండి ఆదివారం అయితే మొన్న మీన్స్ ఎప్పుడండి? డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్నటికి ముందు రోజు అండి. డే బిఫోర్ ఎస్టర్డే ఏ వారం అవుతుంది అని అన్నాడు సార్. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయాలి. ఎల్లుండి ఆదివారం అయితే డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండి అంటే డే ఆఫ్టర్ టుమారో అండి. ఎల్లుండి ఆదివారం అయితే ఆదివారం అటండి. ఎల్లుండి ఆదివారం అయితే దాని ముందు రోజు ఎప్పుడు? రేపు. అలా తగ్గుకొని రావాలి. రేపు ఏ వారం అవుతుందండి? శనివారం. చూడండి సార్, డే ఆఫ్టర్ టుమారో సండే అయితే మరి టుమారో ఏంటవుతుందండి? సాటర్డే అవుతుందండి. అర్థమవుతుందండి సార్? ఈరోజు ఏ వారం అవుతుంది? శుక్రవారం. ఒక్కొక్క రోజు తగ్గాలండి. ఈరోజు శుక్రవారం అవుతుందండి. ఈరోజు శుక్రవారం అయితే నిన్న ఏ వారం అవుతుందండి? గురువారం అవుతుంది. నిన్న మీన్స్ ఎస్టర్డే. వాడేంటన్నాడు? నిన్నటికి ముందు రోజు మొన్న ఏ వారం అవుతుంది అన్నాడు. నిన్న గురువారం అయితే మొన్న ఏ వారం అవుతుందంటే బుధవారం. సో బుధవారం అనేది ఆన్సర్ అవుతుందండి. వెన్స్డేని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. వెన్స్డే అనేది ఆప్షన్ ఏలో ఉంది. సత్య గారు అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్ సి కాదండి, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఎందుకు క్లియర్గా మీకు చెప్పాను చూడండి. ఎల్లుండి మీన్స్ డే ఆఫ్టర్. అర్థమవుతుందండి? ఎల్లుండి మీన్స్ డే ఆఫ్టర్ టుమారో. డే ఆఫ్టర్ టుమారో ఆదివారం అయితే టుమారో ఏంటి? శనివారం. ఒకరోజు తగ్గుతుందండి. మరి రేపు శనివారం అయినప్పుడు ఈరోజు ఏ వారం అవ్వాలి? శుక్రవారం అవ్వాలి. ఈరోజు శుక్రవారం అయితే నిన్న ఏ వారం అవుతుంది? గురువారం. నిన్న గురువారం అయితే మొన్న ఏ వారం అవుతుంది? బుధవారం. సో బుధవారం ఆప్షన్ ఏ అబ్జర్వేషన్ చేయాలండి సార్. వెన్స్డే ఆన్సర్. వెరీ గుడ్ అండి. సత్య గారు ఆప్షన్ ఏ వెన్స్డే. లక్ష్మి గారు ఆప్షన్ ఏ వెన్స్డే. సో కుమార్ గారు వెన్స్డే రైట్ అండి. జయశ్రీ గారు వెన్స్డే రైట్ అండి. ఉమాసాయి ప్రసాద్ గారు ఆప్షన్ ఏ రైట్ అండి. సో క్లియర్ అండి సార్. ఈ టైప్లో క్యాలెండర్స్ అనే టాపిక్లో చాలా క్వశ్చన్స్ ఇస్తాడండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా మీ యొక్క ఆలోచన విధానం ఈ రకంగా ఉంటే వాడు ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా మీరు ఈజీగా చేయొచ్చండి. దాన్ని మీరు గమనించుకోగలగాలి. సో అది గమనించినట్లయితే మన ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఎండోమెంట్కు సంబంధించినటువంటి సార్ లైవ్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి నేను చెప్తున్నాను సార్. ఈరోజు లైవ్ క్లాస్కి హాజరైనటువంటి ప్రతి వాళ్లకు ఇది హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఇలా మీరు ఎండోమెంట్కు సంబంధించినటువంటి ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సార్. ఈ టాపిక్కి సంబంధించినటువంటివి కానీ అదే రకంగా ఎండోమెంట్కి సంబంధించినటువంటి సిలబస్ కానీ పూర్తి స్థాయిలో సార్ మనకి ఈ పిఆర్ అకాడమీ యాప్ నందు మీకు అతి తక్కువ ధరలో కావాలంటే మీకు స్పెషల్గా విడివిడిగా సబ్జెక్ట్ వైజ్గా కూడా మీరు పర్చేజ్ చేసుకుంటే దొరుకుతుందండి. సో మీరు దీన్ని యూజ్ చేసుకొని ఒక ఎండోమెంట్గా కాకుండా రైల్వేస్లో ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఎన్టీపీసీ కానీ అలా కాకుండా జనరల్గా ఇచ్చినటువంటి సార్ లెవెల్ 1 జాబ్స్ కానీ ఎస్ఎస్సికి కానీ స్టేట్ లెవెల్లో ఇచ్చినటువంటి ఏ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏవైనా సరే దీనికి సంబంధించినటువంటి ఉంటాయండి. దీన్ని యూజ్ చేసుకొని ఇచ్చేసుకోండి సార్. ఇది ఈరోజు క్లాస్ అండి. సో లైవ్ క్లాస్. సో హాజరైన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.